Hello everyone, welcome to Vedantu Telugu NEET channel. Nenu mi Sandhya, master teacher for biology. So mana kotta series, that is Super 45 series ni ivalti nunchi start cheyabothunam. So దీని గురించి ఆల్రెడీ మేము లైవ్ లో నేను ఎంత చెప్పేశాం కదా, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ మాత్రం మనము ఫస్ట్ టాపిక్ వచ్చి దట్ ఈస్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ వన్ షాట్ లో అయిపోయి చేయబోతున్నాం. ఈ లెక్చర్ చూసిన తర్వాత ఇక మీరు ఈ సెల్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఎంతో ఈజీగా సాల్వ్ చేయగలరు. అసలు ఇక ఏ డౌట్ అనేది ఉండదన్నమాట. సో వన్ షాట్ లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. హాయ్ శ్రవణ్ కుమార్, హాయ్ మౌనికా రెడ్డి, గుడ్ ఈవినింగ్ ఆక్సిటోసిన్. సో ఇప్పుడే ఇంకా పోస్ట్ చేశారు జస్ట్ నౌ, బికాస్ ఫస్ట్ డే కదా, అందుకు కొద్దిగా లేట్గా పోస్ట్ చేసినట్టున్నారు. సో నో ప్రాబ్లం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ కూడా ఇంకా చెప్పేసి అందరినీ తీసుకురండి, ఎందుకంటే జస్ట్ నౌ పోస్ట్ చేశారు కదా, చాలా మందికి తెలియకపోయి ఉంటుంది. సో ఇక ఆలస్యం లేకుండా మనమైతే ఇక సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ వన్ షాట్ లో అయిపోయి చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటాము. నీట్ కి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అన్నది కూడా మనము ప్రాపర్ గా తెలుసుకుంటూ విత్ గుడ్ యానిమేషన్స్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? ఎస్, హాయ్ శ్రవణ్ కుమార్, హాయ్ మౌనికా, గుడ్ ఈవినింగ్ యమున, హలో విఘ్నేష్, హాయ్ గణేష్, హాయ్ అమృతవర్షిని. చాలా బాగుంటుందా? థ్యాంక్ యూ యమున, థ్యాంక్ యూ. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దామా? మరి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలా ఉంటే షేర్ చేసేయండి. వాయిస్ ఇస్ క్లియర్ కదా, ఆడియో వీడియో రెండు క్లియర్ అని కన్ఫర్మ్ ఇచ్చేస్తే ఐ విల్ స్టార్ట్. సో కన్ఫర్మ్ ఇన్ ద చాట్ సెషన్, ఆడియో అండ్ వీడియో క్లియర్ కదా? ఆడియో వీడియో క్లియర్ అయితే ఇక మనం సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. యా, గుడ్ ఈవినింగ్ భాగ్య, హాయ్ అమ్ములు, హాయ్ సజ్జద్. పటాన్ అని పిలవాలా, సజ్జద్ అని పిలవాలా? సో ఇక లెట్ us స్టార్ట్ ద సెషన్. ఆడియో వీడియో క్లియర్ అయితే థమ్స్ అప్ ఇచ్చేసేయండి, సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. యా, ఇస్ ఇట్ క్లియర్ లేదా క్లియర్ అని అయినా చెప్పండి. యా, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. పటాన్ సజ్జద్, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. సో మనం కనుక తీసుకుంటే ఇప్పుడు నేను మీతో ఎంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాను, ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాను, నా చేతుల్ని ఇలా ఊపుతూ ఉన్నాను. డాన్స్ కావాలంటే డాన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు, అవునా కదా? బట్ ఈ బోర్డుని చూసారా, ఈ బోర్డు తనకు తానుగా అసలు మూవ్ అవుతుందా అంటే ఇట్ కాంట్ మూవ్. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేనైతే ఇలా ఇలా అంతా బాగా మూవ్ చేయగలుగుతున్నాను, బట్ ఇది బోర్డు కానీ లేదా ఇది వాల్, లైట్ ఏదైనా తీసుకుంటే అవి అసలు మూవ్ చేయలేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకే తెలుసు కదా. ద డిఫరెన్స్ ఈస్ దట్ నేను లివింగ్ ఆర్గానిజం, బట్ ఈ బోర్డుని కనుక తీసుకుంటే దట్ ఈస్ నాన్ లివింగ్ ఆర్గానిజం. సో ఈ లివింగ్ ఆర్గానిజం కి నాన్ లివింగ్ ఆర్గానిజం కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఏది నన్ను లివింగ్ ఆర్గానిజం గా చేస్తూ ఉంది, అదే ఈ బోర్డుని నాన్ లివింగ్ గా చేస్తూ ఉంది. ఏది అది అలా చేస్తూ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, అదే మన చాప్టర్ అనమాట. ఎస్, మనలో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో కనుక తీసుకుంటే మనలో దేర్ విల్ బి సెల్స్. సెల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓన్లీ సెల్ ప్రెసెంట్ అయితే కూడా ఇట్స్ నాట్ యూజ్ అన్నమాట. మనకి సెల్లో లైవ్ రియాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటే అప్పుడు ఐ కెన్ ఏబుల్ టు మూవ్ అన్నమాట, ఐ కెన్ ఏబుల్ టు వాక్, ఐ కెన్ ఏబుల్ టు టాక్, ఇవన్నీ చేయగలను, అవునా కదా? ఎస్ ఆర్ నో? హ్యాపీయెస్ట్ ఈవినింగ్ సంధ్య. ఎస్, ఫర్ మీ టూ, బికాస్ ఫస్ట్ సిరీస్ ఇన్ సూపర్ 45 కదా. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లివింగ్ ఆర్గానిజం కి నాన్ లివింగ్ ఆర్గానిజం కి డిఫరెన్స్ వచ్చి సెల్, విచ్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇక మనం సైన్స్ స్టూడెంట్స్ కదా, ఫ్యూచర్ మెడికోస్ కూడా, కాబట్టి ఈ సెల్ కనుక తీసుకుంటే మనం కనుక వీ కెన్ సే దాట్ అంటే లివింగ్ ఆర్గానిజం నాన్ లివింగ్ ఆర్గానిజం మధ్య డిఫరెన్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మనం నార్మల్ స్టూడెంట్స్ లాగా, నార్మల్ మనుషుల్లాగా లివింగ్ నాన్ లివింగ్ అని చెప్పకూడదు. లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఒక టర్మ్ అనేది ఉంది, NCERT లో కూడా ప్రొవైడ్ చేశారు. వాట్ ఈస్ ద టర్మ్? ఎనీబడి? What is that term? So that term is nothing but living organisms ante enti? Animate. Okay, animate ni manam living organisms ani cheptamu. Inanimate ante non living organisms.
animate is nothing but living organisms anamata. Okay, whereas నాన్ లివింగ్ ఆర్గానిజం ని సైంటిఫిక్ గా మనం ఏమని చెప్తాము, we will see it as what, inanimate. సో మనం ఫ్యూచర్ మెడికోస్ కదా, మనం ఫ్యూచర్ మెడికోస్ కాబట్టి we have to use the scientific and biological గా మాట్లాడుకుంటూ ఉండాలి. సో ఇన్యానిమేట్ అన్నమాట అని చెప్తాము దీన్ని నాన్ లివింగ్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ అయితే నేను ఇప్పుడే మీకు ఇచ్చాను. సో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నాను, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్, ఎలా జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుంది, ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెల్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో సెల్ ఈస్ ప్రజెంట్ ఇన్ యానిమేట్ అన్నమాట. సో యానిమేట్ ఆర్గానిజమ్స్ లో కనుక తీసుకుంటే సెల్ ఈస్ ప్రెసెంట్, వేరాస్ ఇనానిమేట్ ఆర్గానిజమ్స్ ని కనుక తీసుకుంటే ఆ సెల్ అనేది అబ్సెంట్ అవుతుంది. కానీ మీరు చెప్పొచ్చు ఏ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని వైరసెస్ ని తీసుకున్నా కూడా ఆ సెల్ ఏ సెల్లే ఉండదు. ఇన్ కేస్ అది హోస్ట్ కి అటాచ్ అయితే మళ్ళీ అది లివింగ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఇక్కడ సెల్ ఈస్ అబ్సెంట్ అన్నమాట. ఇంతే కాకుండా ద బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఈ యానిమేట్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఆ సెల్ లోపల మనకి లైవ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాట్ విల్ బి హ్యాపెనింగ్ హియర్, లైవ్ రియాక్షన్స్ విల్ అక్కర్ ఇన్సైడ్ ద సెల్ అన్నమాట. లైవ్ రియాక్షన్స్ విల్ అక్కర్ ఇన్సైడ్ ద సెల్. అప్పుడు మనం వాటిని లివింగ్ ఆర్ యానిమేట్ బీయింగ్స్ అని చెప్తాము. ఎక్కడైతే ఆ లైవ్ రియాక్షన్స్ అనేవి అబ్సెంట్ అయి ఉంటాయి. ఓకే, లైవ్ రియాక్షన్స్ ఆర్ అబ్సెంట్. సో ద బేసిక్ డిఫరెన్స్ వచ్చి ఇది అన్నమాట. ఎస్, నా 45 కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చేస్తాము. ఓకేనా, బయాలజీ అయితే డెఫినెట్ గా అన్ని చాప్టర్స్ అయిపోతాయి మీకు. ఓకే, ఎస్. సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోయింది కదా. యూ హ్యావ్ టు యూస్ దిస్ వర్డ్. ఇక మీదట లివింగ్ ఆర్గానిజమ్స్ అనుకున్న యానిమేట్ బీయింగ్స్ అని చెప్తూ ఉండండి. ఇన్యానిమేట్ అంటే నాన్ లివింగ్. యానిమేషన్ అంటే మీకు తెలుసు కదా, యానిమేషన్ లో ఏం జరుగుతుంది, దర్ విల్ బి ద మూమెంట్. సిమిలర్లీ ఇక్కడ మనకి లైవ్ రియాక్షన్స్ జరుగుతాయి, సెల్లో మూమెంట్ అనేది యూజువల్ గా ఉంటుంది. ఆ మూమెంట్ ని ఏం చెప్తాము, స్ట్రీమింగ్ మూమెంట్ ఇన్ ద సెల్ అనేది జరుగుతుంది. దాన్ని మనం సైంటిఫిక్ గా కనుక తీసుకుంటే బయాలజికల్ గా వాట్ టు బి సే, సైక్లోసిస్. వాట్ ఈస్ సైక్లోసిస్? సైక్లోసిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రీమింగ్ మూమెంట్ ఇన్ ద సెల్ అన్నమాట. సైక్లోసిస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రీమింగ్ మూమెంట్. ఓకే, ఈ స్ట్రీమింగ్ మూమెంట్ అనేది ఇక్కడ యానిమేట్ ఆర్గానిజమ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. వేరాస్ ఇనానిమేట్ లో తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఈ స్ట్రీమింగ్ మూమెంట్ సైక్లోసిస్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. మీకు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫర్ నీట్ అన్నమాట. వాట్ ఈస్ సైక్లోసిస్ అంటే ఏంటి, స్ట్రీమింగ్ మూమెంట్ ఎక్కడ, సైటోప్లాజం లో. స్ట్రీమింగ్ మూమెంట్ ఆఫ్ సైటోప్లాజం ని మనం ఏం చెప్తాము, సైక్లోసిస్ అని చెప్తాము. సో దీస్ టూ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. ఓకేనా, ఇక మనము ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటి, దట్ ఈస్ అబౌట్ ద సెల్ కదా. సో సెల్ అంటే ఏంటి అనేది ఇంతకు ముందే చెప్పాను. ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ సెల్ అనేది ప్రెసెంట్ అవ్వడమే కాకోకుండా ఇంకా మనకి ఏంటి, ఆ దాంట్లో ఈ లైవ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉండాలి అని కూడా చెప్పాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఈ సెల్ అనేది ఇస్ ద బేసిక్ థింగ్. మనం లివింగ్ గా యానిమేట్ గా ఉండడానికి ఆ సెల్ లేకపోతే ఇన్యానిమేట్. ఇక్కడ కొన్ని ఆర్గానిజమ్స్ ని కనుక తీసుకుంటే కొన్ని ఆర్గానిజమ్స్ లో ఎలా ఉంటుంది, సెల్ అనేది ఒకే ఒక సెల్ ఉంటుంది. ఆ ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ ని చేస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఆర్గానిజమ్స్ ని ఏం చెప్తాము, దట్ ఆర్గానిజమ్స్ దే విల్ సే ఇట్ యాజ్ వాట్, they will say it as unicellular. ఒకే సెల్ ఉంది కాబట్టి what do we say that, they will say that it is unicellular organism. అదే కనుక మనకి ఎక్కువ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి, హ్యూమన్, నన్నే కాదు మిమ్మల్ని కూడా. సో మిమ్మల్ని కానీ హ్యూమన్ బీయింగ్స్ ని కానీ డాగ్స్ క్యాట్స్ తీసుకుంటే అందులో సెల్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో మెనీ సెల్స్ ఉంటే వాటిని మనం ఏం చెప్తాము, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. దట్స్ ద డిఫరెన్స్ యూనిసెల్యులార్ కి మల్టీ సెల్యులార్ కి.
యూనిసెల్యులార్ అయితే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ సెల్, ఒకే సెల్ ఉంటుంది. మల్టీ సెల్యులార్ అయితే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్ అన్నమాట. ఇంకా సింగిల్ సెల్లే అన్ని ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి? ఎస్, ఎనీబడి? ఎగ్జాంపుల్స్ చెప్పండి. హాయ్ ప్రియా, ఎస్ వెల్కమ్. హాయ్ గీతిక, ప్రియా, శ్రవణ్. ఎవరైనా మిస్ చేసి ఉంటే ఫీల్ అవ్వకండి. హాయ్ విఘ్నేష్. చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిన వరకు ఉంటుంది విఘ్నేష్, ఓకేనా? సో యూనిసెల్యులార్ కి ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తారా? సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యూనిసెల్యులర్స్ ఆర్గానిజమ్స్? మనము ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్ లో అక్కడంతా కూడా చదువుకున్నాము. సో కెన్ ఎనీబడి సే ద యూనిసెల్యులార్ organisms examples? Hi Veenam. Veenam, poisonous. Unicellular example ఎవరైనా చెప్తారా? Yes, what are those? I'm asking you, please. Interactive session అయితే సూపర్ గా ఉంటుంది కదా. సో టైప్ ద ఆన్సర్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ గుడ్ గీతిక. అమీబా చెప్పింది. బయాలజికల్ క్లాసిఫికేషన్ లో ఇంకా మనం చాలా చూసాం. స్పైరులైనా, పారమీషియం, వెరీ గుడ్. ఇలా ఇంటరాక్టివ్ గా ఉంటే సూపర్ గా ఉంటుంది క్లాస్ అన్నమాట. ఎస్, అమీబా, స్పైరులైనా, పారమీషియం ఇవన్నీ కనుక తీసుకుంటే మనకి యూనిసెల్యులార్ ఆర్గానిజం. మనం బేసిక్ గా కనుక తీసుకుంటే బ్యాక్టీరియా అని చెప్పొచ్చు, ప్రోటోజోవన్స్ అని చెప్పొచ్చు, ఓకేనా? ఓకే, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్స్ ఇవన్నీ కూడా చెప్పచ్చు అనమాట. మేజర్ గా నేను రాస్తున్నాను. సో ద మేజర్ థింగ్స్ కనుక తీసుకుంటే బ్యాక్టీరియా ఇవన్నీ వస్తాయి. ఈస్ట్, వాట్ అబౌట్ ఈస్ట్? ఈస్ట్ కూడా కదా సింగిల్ సెల్ ఆర్గానిజం. సో ఇలా సెవరల్ అనేవి మనకు వస్తాయి. డిక్టియోటా ఇవన్నీ మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ లో చూసాం, ప్లాంట్ కింగ్డమ్ లో కూడా చూసాం. సో మెనీ ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు. వెరీ గుడ్ గీతిక, విఘ్నేష్, వెరీ గుడ్ సంధ్య, సూపర్, ఓకేనా? సో మల్టీ సెల్యులార్ అంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్. ఎక్కువ సెల్స్ అనేవి ఉంటే లైక్ అస్, ఆ సెల్స్ ఇక టిష్యూ లాగా ఫామ్ అవుతాయి. ఆ టిష్యూ కనుక తీసుకుంటే స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో అటువంటి ఆర్గానిజమ్స్ ని మనం మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్తామన్నమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇలా సపరేట్ గా ఉన్నాయి కదా. సో ఆ టిష్యూస్ అనేవి సపరేట్ గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అండ్ హ్యావ్ డివిజన్ ఆఫ్ లేబర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఈ వర్క్ నీది, ఈ వర్క్ నీది, అలా టీమ్ వర్క్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సెల్ లోపల కూడా టీమ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టీమ్ వర్క్ తోనే ఆ సెల్ అనేది సూపర్ గా ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటుంది, ఓకేనా? సో ఈ సెల్ చదివే దాన్ని అంటే స్టడీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో ద కాంపోజిషన్ ఆఫ్ ద సెల్ ఫార్మ్, వీటన్నింటినీ మనం ఏం చెప్తాము? స్టడీ ఆఫ్ సెల్ ఈస్ కాల్డ్ యాజ్ సైటాలజీ. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ద బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో వాట్ ఈస్ సైటాలజీ అంటే స్టడీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్, ఫార్మ్ అండ్ ఆల్సో ద కాంపోజిషన్. సెల్ లోపల ఏమేమి ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి అని అంతా చదివేది మనం సైటాలజీ అని చెప్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనం ఈ యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏమేమి అనేది మనం ఆల్రెడీ చూసాము. యూనిసెల్యులార్ లో సింగిల్ సెల్ ఉంటుంది, మల్టీ సెల్యులార్ లో మెనీ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నది మనకు తెలుసు, ఓకేనా? నెక్స్ట్ కనుక తీసుకుంటే సెల్ థియరీ. ఈ సెల్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మనకి తెలుసు, ఫస్ట్ స్క్లీడెన్ అండ్ స్క్వాన్ అన్నమాట. స్క్లీడెన్ అండ్ స్క్వాన్. సో స్క్లీడెన్ అనే సైంటిస్ట్ వచ్చి హీ ఈస్ ద జర్మన్ బొటానిస్ట్ అన్నమాట. బొటానిస్ట్ అంటే ఎవరు? బొటానిస్ట్ మీన్స్ హీ విల్ బి స్టడీయింగ్ అబౌట్ ద ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి చదివే వాళ్ళని మనం బొటానిస్ట్ అని చెప్తాం కదా. ఓకే, అలాగే మనం ఇంకొక సైంటిస్ట్ ఈజ్ ఏ స్క్వాన్ అన్నమాట. థియోడోర్ స్క్వాన్ అని ఫుల్ గా తీసుకుంటే హీ ఈజ్ ఏ జూఆలజిస్ట్. ఓకే, జూఆలజిస్ట్ అయితే వాట్ హీ విల్ స్టడీ? ఎస్, జూఆలజిస్ట్ ఏం చదువుతారు? జూఆలజిస్ట్ విల్ స్టడీ అబౌట్ ద యానిమల్స్ అని మనకు తెలుసు. బట్ ఇతను యానిమల్స్ ని చదవడమే కాకోకుండా
ప్లాంట్స్ గురించి కూడా చదవడం అనేది చేశారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఈ స్క్లీడెన్ జర్మన్ బొటనిస్ట్ ప్లాంట్స్ గురించి చదువుతూ ఉన్నప్పుడు వాట్ డిడ్ హి సే, ప్లాంట్స్ గురించి చదువుతూ ఉన్నప్పుడు ప్లాంట్స్ యొక్క సెల్ చుట్టూ సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్పారనమాట. యూజువల్ గా సెల్ ని తీసుకున్నప్పుడు కొన్ని యూకారియోటిక్ సెల్స్ అలా తీసుకున్నప్పుడు దేర్ విల్ బి ద సెల్ మెంబ్రేన్ కదా. సో ఇక్కడైతే మనకి ప్లాంట్ చుట్టూ సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్న సంగతి స్క్లీడన్ అనేది చెప్పారనమాట. ఇక్కడ ఈవెన్ దో హీ ఈస్ జువాలజిస్ట్, సో ఇక్కడ అయితే హీ స్టడీడ్ అబౌట్ ద ప్లాంట్స్ అనమాట. హీ స్టడీడ్ అబౌట్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ గురించి చదివిన తర్వాత ఏం చెప్పారు, he said that Sladen said that what he said that the plant cells are surrounded by what, plant cells are surrounded by a specific layer which is called as cell wall అనేది చెప్పారు అన్నమాట. కానీ ఇక్కడ మన స్క్వాన్ ఏం చేశారు అంటే ఈవెన్ తో హీ ఈజ్ ఏ బొటానిస్ట్, జువాలజిస్ట్, బాటనీ గురించి కూడా చదివారు అనమాట, ప్లాంట్స్ గురించి. So what did he say? He studied both animals. Okay, he studied animals as well as plants. Animals గురించి చదివాడు as well as plants గురించి కూడా చదివాడు. Even though he is a zoologist అయినా కూడా ప్లాంట్స్ గురించి కూడా చదివి అతను ఏం చెప్పారు అంటే ఈ ప్లాంట్స్ అనేది ఏదైతే ఉంటాయో దీనికి సెల్ వాల్ ఉంటుంది అని అంతా చెప్పారు. సో ఈ యానిమల్స్ కి సెల్ మెంబ్రేన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్న విషయాన్ని చెప్పారు అనమాట. ఓకే, సో ఈ యానిమల్స్ ని కనుక తీసుకుంటే వాట్ ఇట్ విల్ బి ప్రెసెంట్, సెల్ మెంబ్రేన్. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్లైడన్ అండ్ స్క్వాన్ ఇద్దరు సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఓకే, సో ఎవరి వర్క్ ఎలా ఉంది అని కనుక తీసుకుంటే స్లైడన్ ప్లాంట్స్ గురించి చదివి ఇది చెప్పారు అండ్ స్క్వాన్ జువాలజిస్ట్ గురించి చదివి సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఇస్ ప్రెసెంట్ ఓకే ఇన్ యానిమల్ సెల్స్ అన్నది చెప్పారు. ఓకేనా, యానిమల్ సెల్స్ చుట్టూ సెల్ మెంబ్రేన్ ఉంటుంది అన్నది ఎవరు చెప్పారు, ఈ జువాలజిస్ట్ అని అతను చెప్పారనమాట. హూ ఈస్ దట్, స్క్వాన్, థియోడోర్ స్క్వాన్ అనే పర్సన్ చెప్పారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్ థియరీలో అడుగుతారనమాట ఇది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, హూ ప్రపోజ్డ్ సెల్ థియరీ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో మనకి ఇప్పుడు సెల్ వాల్ అని తెలిసింది కానీ ముందైతే తెలియదు అనమాట. సో ఈ స్క్లేడన్ ఏ ఇయర్ లో 1838 లో చెప్పారు, వేరే స్క్వాన్ కనుక తీసుకుంటే 1839 లో ఈ విషయాన్ని చెప్పారనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్పారంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ రెండింటిని కనుక తీసుకుంటే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అన్న సంగతి అయితే చెప్పారు. కానీ మనకి కొత్త సెల్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని మాత్రం వీళ్ళిద్దరూ చెప్పలేదు. అవునా కదా, జస్ట్ వీళ్ళిద్దరూ ఈ విషయాన్ని చెప్పారు కానీ కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయం మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పలేదు అన్నమాట. ఓకేనా, సో న్యూ సెల్స్ విల్ arise from pre-existing cells అన్నది ఎవరు చెప్పారు, రుడాల్ఫ్ వర్చో అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనకి నీట్ కి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఇస్తారు, ఈ న్యూ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనే దాన్ని ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. వాట్ ఈస్ దాట్, ఈ టర్మ్ గుర్తు పెట్టుకోవాలి, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అన్న విషయం ఎవరు చెప్పారు, ఇట్ ఈస్ బై రుడాల్ఫ్ వర్చో. అంటే మనకి సెల్ డివిజన్ కూడా మనం చదువుకుంటాం కదా, పాత సెల్స్ నుంచి కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని ఎవరు చెప్పారు అంటే రుడాల్ఫ్ వర్చో అనే సైంటిస్ట్ చెప్పడంతో ఈ సెల్ థియరీ అనేది ముగిసింది అన్నమాట. అంటే సెల్ థియరీ ఇక్కడి వరకు అంటే ప్లాన్ స్క్లీడెన్ వాళ్ళు చెప్పేంత వరకు తెలియలేదు కదా, ఆ తర్వాత తెలిసింది అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి
ఈ సెల్ వాల్ గురించి ఈ సైంటిస్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఎవరు? సెల్ వాల్ అరౌండ్ ద ప్లాంట్ సెల్స్ అన్నది ఈ జువాలజిస్ట్ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడైతే ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ వాట్? ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఫార్మింగ్ టిష్యూ అనేది చెప్పారనమాట. ఆ పాయింట్ ఇక్కడ రాసేద్దాం. Are composed of different types of tissues. Okay, are composed of different types of tissues. ఏవి? ప్లాంట్ సెల్స్ అన్నమాట. సెల్ వాల్ విషయం అయితే జువాలజిస్ట్ చెప్పడం జరిగింది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ స్క్లీడెన్ అండ్ స్క్వాన్ వచ్చి ఈ హైపోథసిస్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ దిస్ హైపోథసిస్? హైపోథసిస్ ఇస్ plants and animals are composed of cells. కానీ ఈ న్యూ సెల్స్ అనేది ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ బై రుడాల్ఫ్ వర్చో, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట, రుడాల్ఫ్ వర్చో అన్నది. సో సేమ్ థింగ్ ఇక్కడ మనకి సెల్ థియరీని కనుక తీసుకుంటే, సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది లైవ్ సెల్ ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఆంటన్ వాన్ ల్యూవెన్హర్ట్ అనే సైంటిస్ట్ లైవ్ సెల్ ని చూడడం జరిగింది. డిస్కవర్ అంటే తనేమి డిస్కవర్ చేయలేదు, దిస్ ఈస్ ద సెల్ అన్న సంగతి డిస్కవర్ చేసింది ఎవరు? ఆంటన్ వాన్ ల్యూవెన్హర్ట్. ఆ తర్వాత సెల్ లోపల న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్నది ఎవరు చెప్పారు? దట్ ఈస్ హూ హస్ సెడ్? ఇట్ ఈస్ రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సైంటిస్ట్ నేమ్స్ డైరెక్ట్ గా కూడా మీకు అడుగుతూ ఉంటారు. సో సెల్ థియరీ ఫైనల్ గా ఏం చెప్పారు? మెథియస్ క్లీడన్ అండ్ థియోడోర్ స్క్వాన్ ఇన్ 1839. ఇయర్ కూడా గుర్తు పెట్టుకోవాలి. సో 1839 లో ప్రపోజ్డ్ ద సెల్ థియరీ అన్నమాట. లేటర్ అది మోడిఫై చేసింది ఎవరు? ఇట్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ బై రుడాల్ఫ్ వర్చో. ఓకే, ఇన్ ద ఇయర్ 1855. 1855 లో దాన్ని మోడిఫై చేయడం అనేది జరిగింది. హలో రామకృష్ణ. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇక సెల్ థియరీ అనేది ఏం చెప్పారు? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అనేది కాకుండా సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే అది సెల్ థియరీ అవుతుంది. వాట్? న్యూ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. దాన్ని మనం ఏం చెప్పాము? ఈ రెండు పాయింట్స్ కలిపితే we will call this as what? We will call this as cell theory. Okay na? So this is one point and this is the second point. ఇవి రెండు కలిపితే మనకి we can say it as cell theory. సో మీకు ఎగ్జామ్ లో సెల్ థియరీని హాయ్ నవనీత్, సెల్ థియరీని ఎవరు? హాయ్ మేఘనా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, హౌ అబౌట్ యూ? సో ఈ సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మీరు ఏం రాస్తారు? యూ హ్యావ్ టు రైట్ స్క్వాన్, థియోడోర్ స్క్వాన్. అక్కడ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. లేదు ఫైనల్ సెల్ థియరీకి ఎవరు హెల్ప్ చేశారు అంటే రుడాల్ఫ్ వర్చో. ఓకేనా? సో మోడిఫైడ్ అన్న కంపోజ్డ్ ఆఫ్ సెల్స్, ఇక్కడ మోడిఫైడ్ అన్న టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోడిఫైడ్ బై హూమ్? సెల్ థియరీ ఇస్ మోడిఫైడ్ బై హూమ్ అంటే రుడాల్ఫ్ వర్చో. ఇయర్ కూడా గుర్తు పెట్టుకోవాలి. అదే కనుక సెల్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే యూ హ్యావ్ టు సే హూస్ నేమ్, దట్ ఈస్ స్క్వాన్. ఓకే, ఇది ప్రాపర్ గా గుర్తు పెట్టుకోండి. హాయ్ సబ్వే కింగ్స్. ఓకే, సో ఇక సెల్ థియరీ గురించి అడిగితే 2 points you have to remember, that is all living organisms, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అన్నది, ప్లస్ న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. మనకు తెలుసు బై డివిజన్ అదంతా, వి నో దట్. గుడ్ ఈవినింగ్ సబ్వే కింగ్స్. శ్రవణ్ కుమార్, యూ నీడ్ నోట్స్? యా, యూ విల్ గెట్ ఇట్ త్రూ టెలిగ్రామ్, యూ విల్ గెట్ ఇట్. ఓకేనా? ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టాపిక్. సో అది సెల్ థియరీ గురించి కనుక తీసుకుంటే, సో సెల్ థియరీ ఎనీ డౌట్స్? సెల్ థియరీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమీ లేవంటే విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద సెల్. ఈ సెల్ కనుక తీసుకుంటే డిఫరెంట్ సైజెస్ లో, షేప్స్ లో మనకి వస్తూ ఉంటుంది, అవునా కాదా? ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామే.
ఇది ఇప్పుడు థిక్ గా ఉందనుకోండి, లైటింగ్ ఎక్కువ ఉందనుకోండి, బట్ లేటర్ ఇట్ విల్ గెట్ ఓకే. సో ఇది కనుక తీసుకుంటే సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎ సెల్ కనుక తీసుకుంటే ఇట్ వేరీస్ గ్రేట్లీ అన్నమాట. ఈ సైజు షేప్ అనేది రకరకాల వేరియేషన్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది టు దే పొజిషన్ అండ్ ఫంక్షన్. ఓకే, స్మాలెస్ట్ సెల్ ఇక్కడ డైరెక్ట్ గా అడుగుతారు విచ్ ఈస్ ద స్మాలెస్ట్ సెల్ అని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద స్మాలెస్ట్ సెల్ ఈస్ మైకోప్లాస్మా. ఓకే, ఇక్కడ మైకోప్లాస్మాకి కనుక తీసుకుంటే మీకు 0.1 to 0.3 మైక్రోమీటర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎన్సీఆర్టీలో ఒక చోట ఏమో 0.1 ఇచ్చారు, ఇంకొక చోట 0.3 ఇచ్చారు. కాబట్టి మీరు ఆ 0.1 to 0.3 మైక్రోమీటర్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఆప్షన్స్ చూసినప్పుడు అంటే ఎగ్జామ్లో దట్ ఆప్షన్ యూ కెన్ చూస్ ఇట్. ఓకేనా? ఎస్, సో దట్ ఈస్ అన్నమాట. సో లార్జెస్ట్ ఐసోలేటెడ్ సెల్, స్మాలెస్ట్ అయితే మైకోప్లాస్మా, లార్జెస్ట్ ఐసోలేటెడ్ సెల్ ఏంటి? ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్ అన్నమాట. ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ అది లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ అని చెప్పచ్చు, ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. ఆ తర్వాత షేప్ ఆఫ్ ద సెల్ కనుక తీసుకుంటే డిఫరెంట్ షేప్స్ లో మనకు వస్తుంది. క్యూబాయిడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు షేప్స్ కూడా మీకు ఎన్ని డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. పాలిగోనల్, థ్రెడ్ లైక్, ఇర్రెగ్యులర్, డిఫరెంట్ షేప్స్ లో మనకి ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ ని కనుక తీసుకుంటే మనకి రౌండ్ అండ్ బైకాన్కేవ్. ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి, అమీబా ఎలా ఉంటుందో అలా అమీబాయిడ్ షేప్ లో ఉంటుంది. కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ లో తెలుసుకుంటాము. అండ్ దెన్ నర్వ్ సెల్ ఇస్ ద లాంగెస్ట్ సెల్ అన్నమాట. సో లార్జెస్ట్ వచ్చి ఇది. సో ఇక్కడ కూడా మనం ఒకటి రాసేద్దాము, which is the longest cell అంటే it is the nerve cell which is nothing but neuron. ఇది కూడా పాయింట్ లో యాడ్ చేసేద్దాం. ఓకేనా? సో దిస్ is the longest cell. Largest is egg of an ostrich, smallest is mycoplasma, longest is nerve cell. ఇక షేప్స్ వచ్చి ఆర్బీసీ షేప్ వచ్చి బైకాన్కేవ్ ఇంకా రౌండ్ అలా ఉంటాయి. ఇంకా డబ్ల్యూబీసీ తీసుకుంటే వైట్ బ్లడ్ సెల్స్, అమీబాయిడ్ అలా ఉంటాయి. ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి. యా, యూ విల్ గెట్ మా శ్రవణ్ కుమార్, యూ విల్ గెట్, డోంట్ వరీ. ఓకేనా? సో ఇంకా తీసుకుంటే మీసోఫిల్ సెల్స్ మనకు తెలుసు, లీఫ్ లో రౌండ్ అండ్ ఓవల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎ సెల్. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెల్ ని చూడబోతున్నాం అన్నమాట. సైజ్, షేప్ ఆఫ్ ద సెల్ అనేది మనం చూసేసాము. ఇప్పుడు సెల్ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాం. సో సెల్ యొక్క స్ట్రక్చర్ ని తీసుకుంటే మనకు తెలుసు సెల్ అంటే ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెల్ అన్నమాట. సో ఈ సెల్ లోపల మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? న్యూక్లియస్. మనం చాలా సార్లు చదువుకున్నాం. న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ అంటే డివైడ్ అయ్యేటప్పుడు అయితే క్రోమోజోమ్స్ ప్రాపర్ షేప్ లో ఉంటాయి, కానీ నార్మల్ గా అయితే థ్రెడ్ లైక్ క్రోమాటిన్ థ్రెడ్స్ లాగా ఉంటాయి. సో నేను ఇక్కడైతే డివైడ్ అయ్యే సెల్ లాంటిదే చూపిస్తాను. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు షో ద క్రోమోజోమ్స్ డివైడ్ అయ్యేవి చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఇందులో మనకి న్యూక్లియోలస్ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియోలస్, న్యూక్లియస్ అవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్ అన్నమాట. సో ఇక్కడ ఇన్సైడ్ మనకి థ్రెడ్ లైక్ ఉంటే దెన్ ఇట్ ఈస్ వాట్? క్రోమాటిన్. అదే కనుక థ్రెడ్ లైక్ కాకోకుండా డివైడ్ అయ్యే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవి ఎలా ప్రెసెంట్ అయి ఉంటాయి? ఇలా క్రోమోజోమ్స్ రూపంలో ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్రాపర్ గా షేప్ అదంతా ఉంటుందన్నమాట. సో ఇది సెల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. మనం ఇన్ డీటెయిల్ గా ప్రొకారియోటిక్ సెల్ ఎలా, యూకారియోటిక్ సెల్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటాము. ఈ సెల్ లోపల ఇక్కడ సైటోప్లాజం అనేది ఉంటుంది కదా, ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. సో ఆ సెమీ ఫ్లూయిడ్ లేదా ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ ఇస్ ద సైటోప్లాజం. స్ట్రీమింగ్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ ద స్ట్రీమింగ్ మూమెంట్? స్టార్టింగ్ లో చెప్పాను. ఎనీబడి రైట్ ద ఆన్సర్. స్ట్రీమింగ్ మూమెంట్ ఆఫ్ సైటోప్లాజం ని ఏమంటారు? ఎవరైనా రాయండి. సో అవన్నీ ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద సెల్. ఇక్కడ సెల్ కనుక తీసుకుంటే యూజువల్ గా సెల్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. బోత్ ఇన్ మనకి ప్లాంట్ సెల్, అనిమల్ సెల్ ఏది తీసుకున్నా సెల్ మెంబ్రెయిన్ అయితే ప్రెసెంట్ అయి ఉంటుంది. బట్ సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, కానీ యానిమల్ సెల్ లో సెల్ వాల్ అనేది ఉండదు.
సో ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఇట్ హియర్. ఇన్ జనరల్ సెల్ అనేది తీసుకుంటున్నాం. ఇంకా ప్రోకారియోటిక్ సెల్ ని కనుక తీసుకుంటే సెల్ వాల్ తో పాటు మనకి దాని సరౌండింగ్ లో గ్లైకోకాలిక్స్ ఆ లేయర్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. టోటల్ విల్ కాల్ ఇట్ as cell envelope. We'll discuss in detail about that. సో ఆ తర్వాత వాట్ ఇస్ దిస్, హియర్ మనకి న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దెన్ దెర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ అన్నమాట. న్యూక్లియోలస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దెన్ దెర్ విల్ బి ద క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి, క్రోమోజోమ్స్. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అయితే మనము క్రోమాటిన్ అంటాము, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ గా ఉన్నప్పుడు. దెన్ ఇక్కడ మనకి ఇందు లోపలనే మనకి జెనెటిక్ మెటీరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ DNA or RNA డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజం మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. వెరీ గుడ్ భాగ్య. సో యు ఆర్ లిజనింగ్ ద క్లాస్. సో హ్యాపీ ఫర్ యూ. సూపర్. సో ఆ స్ట్రీమింగ్ మూమెంట్ ని ఏమంటాము, we will say it as cyclosis. వెరీ గుడ్. ఓకే. సో ఇలా యాక్టివ్ గా వింటూ ఉండండి. ఇక ఈ సెషన్ ని చూసిన తర్వాత మళ్ళీ ఇక సెల్ ని వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, అంతా మీ మైండ్ లో ఉండిపోతుంది అన్నమాట. వెరీ గుడ్ భాగ్య. సో ఇది ఇంకా ఇక్కడంతా మనకి ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే వాట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సైటోప్లాజం అన్నమాట. ఈ సైటోప్లాజం మూమెంట్ ని మనము స్ట్రీమింగ్ మూమెంట్ ని సైక్లోసిస్ అంటాము. వెరీ గుడ్ భాగ్య. ఓకేనా. సో ఇప్పుడు కనుక తీసుకుంటే న్యూక్లియస్ అనేది మనకి స్పెరికల్ ఇన్ షేప్. నేను ఇక్కడే డ్రా కూడా చేశాను. ద సేమ్ పాయింట్ ఇస్ హియర్. ఇట్ ఈస్ స్పెరికల్ ఇన్ షేప్, కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్ DNA ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇట్ విల్ వేరీస్ కదా, వేరే దాంట్లో మనకి RNA అట్లా కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సైటోప్లాజం వచ్చి దిస్ ఇస్ ద సైటోప్లాజం, సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైటోప్లాజం దట్ ఆక్యుపైస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సెల్ అన్నమాట. మీకు తెలుసా సెల్ ఎప్పుడు డివైడ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ న్యూక్లియస్ సైటోప్లాజం యొక్క రేషియోలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్ విల్ డివైడ్. సిమిలర్లీ మనకి ఎవరితోనైనా మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా ఏదైనా డిఫరెన్సెస్ ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి ద డివిజన్ కదా. అలానే సేమ్ ఇక్కడ సెల్లో కూడా అన్నమాట. సో ఈ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఈ రెండిటి మధ్యన మనకి రేషియో కనుక డిఫరెన్స్ అయితే, అంటే సైటోప్లాజం ఎక్కువైపోయి న్యూక్లియస్ అంతే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సెల్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు డివైడ్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద థింగ్ అన్నమాట, బేస్డ్ అపాన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాస్మిక్ రేషియో. ఓకేనా. హాయ్ ప్రశాంత్. హాయ్. యా చూసాను. ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి యూకారియోటిక్ సెల్స్ కనుక తీసుకుంటే మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. లైక్ గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, లైసోజోమ్స్, వాక్యూల్స్. ఇవన్నీ మనం యూకారియోటిక్ సెల్ లో చూస్తాము. యూకారియాన్ అంటే ఏంటి, యు అంటే ట్రూ, క్యారియాన్ అంటే న్యూక్లియస్. సో ట్రూ న్యూక్లియస్ ఉంటుంది, దాంతో పాటు మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇంకా అదే ఆ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ ని కనుక తీసుకుంటే ఎండోప్లాస్మిక్ రెటికులం అవన్నీ ఇచ్చాం. ప్రోకారియోటిక్ సెల్స్ కనుక తీసుకుంటే ప్రో అంటే ఏంటి, యూజువల్ గా మీరు గేమ్స్ ఆడే దాంట్లో ప్రో అంటే గ్రేట్ అని, కానీ ఇక్కడ ప్రో అంటే ప్రిమిటివ్ అన్నమాట. అంటే ఇంకా ఆ న్యూక్లియస్ అనేది ప్రిమిటివ్ గా ఉంటుంది, ప్రాపర్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు. దట్ ఈస్ ద ప్రోకారియోటిక్ సెల్ అన్నమాట. దే ల్యాక్ ఆల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్. ప్రోకారియోటిక్ సెల్ లో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ ఆర్ అబ్సెంట్, ఇది గుర్తుకు పెట్టుకోవాలి. ఇక రైబోసోమ్స్ అనేవి మనకి ప్రోటీన్ సింథసిస్ కి రైబోసోమ్స్ చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి. మనం వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. ఓవర్ వ్యూ ఆఫ్ ద సెల్ ఇస్తున్నాను, అవుట్లైన్ ఆఫ్ ద సెల్ ఇది అన్నమాట, ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయి అని. ఓకేనా. మనం ఇన్ డీటెయిల్ గా ఒకటొకటి కూడా డిస్కస్ చేసుకుంటాం, తర్వాత మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఈ రైబోసోమ్స్ మాత్రం మనకి ప్రోకారియాట్ లోను చూస్తాము, యూకారియాట్ లోను చూస్తాము. రెండింటిలో we will see the ribosomes. ఓకేనా. సో దిస్ ఇస్ ద సెల్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద టైప్స్ ఆఫ్ సెల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్, ఆర్గనైజేషన్, కాంప్లెక్సిటీ అండ్ వెరైటీ.
మనకి 2 types ఆర్గనైజేషన్, ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంది సెల్ లోపల, ఇంకా వెరైటీ, కాంప్లెక్సిటీ, వీటి బేసిస్ పైన సెల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉందా? కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైంది కానీ డయాగ్రామ్ అయితే క్లియర్ గా ఉంది చూడండి. ఇక్కడ చూస్తే మనకి క్యాప్స్యూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ ప్రోకారియోట్ ని కనుక తీసుకుంటే దిస్ ఈస్ ద క్యాప్స్యూల్. మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో కూడా చూసాము. స్మూత్ స్ట్రెయిన్, రఫ్ స్ట్రెయిన్ అనేది రీకాల్ చేసుకోండి. అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఫస్ట్ ఇయర్స్ కి అయితే ఇంకా మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూడలేదు కాబట్టి తెలియదు. సో క్యాప్స్యూల్ అనేది ఉంటుంది ఇక్కడ, ఆ క్యాప్స్యూల్ ఇక్కడ యాబ్సెంట్ అయి ఉంటుంది. ఇంకా మనకి ప్రోకారియోట్ లో సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. క్యాప్స్యూల్, సెల్ వాల్. అదే కనుక తీసుకుంటే, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్, థ్యాంక్ యూ. అదే కనుక తీసుకుంటే మనకి ఇవన్నీ కామెంట్ లో పెట్టండి, ఇక్కడ పెట్టేస్తారు, వీడియో కింద కామెంట్ లో పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ప్లాస్మా మెంబ్రేన్ అదైతే మనకి రెండిట్లో ఉంటుంది కాబట్టి ఐ వోంట్ స్పెసిఫై ఇట్ దేర్ అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే మనకి యూకారియోటిక్ సెల్, దిస్ ఈస్ ద యూకారియోటిక్ సెల్. ఈ యూకారియోటిక్ సెల్ తీసుకున్నప్పుడు మనకి మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సెవరల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి యూకారియోటిక్ సెల్ లో ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. వేరాస్ ఈ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లీస్ ఇక్కడ యాబ్సెంట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ప్రోకారియోటిక్ లో. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ ఇదంతా మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూడబోతూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ టైం. ఇంతవరకు ఏం తెలుసుకున్నారు? సో క్వశ్చన్ చూద్దామా ఇప్పుడు? సో హూ ప్రపోజ్డ్ మోడిఫికేషన్ ఇన్ ద సెల్ థియరీ? హూ విల్ ఆన్సర్ ఫస్ట్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. హూ విల్ ఆన్సర్ ఫస్ట్? హూ ప్రపోజ్డ్ ఎ మోడిఫికేషన్? ఇక్కడ మోడిఫికేషన్ అన్నారు, మోడిఫికేషన్ ఇన్ ద సెల్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? హూ విల్ ఆన్సర్ ఫస్ట్? లెట్ మీ సీ. Yes, who will answer first? Shravan Kumar answered it as A. Cell theory is proposed by Cellular and Squam. Modification in cell theory ever chesaru? Who has modified the cell theory? Sparkle answered it as B. And Rosie, yes, whoever answered it as B, that is the answer. So first answer చేసింది స్పార్కల్. వెరీ గుడ్ స్పార్కల్, బి. ఫస్ట్ శ్రవణ్ కూడా ఆన్సర్ చేశారు బట్ కొద్దిగా మిస్టేక్, నో ప్రాబ్లం. బట్ రైట్ ఆన్సర్ ఇచ్చింది స్పార్కల్. వెరీ గుడ్ స్పార్కల్. సో నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ కనుక చూస్తే మీరు ఇక్కడ స్పెసిఫై కూడా చేశాను. మోడిఫైడ్ బై రుడాల్ఫ్ వర్చో అన్నది నేను చెప్పాను. ఓకే, సో Sparkle, very good. You have answered the question. So happy for you. So it is the Rudolph Virtue. Sparkle kaadu, Rosie answered it, Bhagya answered it, Vicky answered it. Very good. Correct answers maatrame cheptunna. Okay na? This is Rudolph Virtue in the year 1855. So that is the answer. Okay na? Yeah. Next. ఇప్పుడు మనం ప్రోకారియోటిక్ సెల్ గురించి చూద్దాం. ప్రో అంటే ఏంటి? ప్రిమిటివ్. క్యారియాన్ అంటే ఏంటి? న్యూక్లియస్. సో ప్రిమిటివ్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో ప్రోకారియోటిక్ సెల్ ని కనుక తీసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేసి చూద్దాము. ప్రోకారియోటిక్ సెల్ ని తీసుకున్నప్పుడు మనకి సెల్ వాల్ ఉంటుందా ఉండదా? ఓకే, నో ప్రాబ్లం శ్రవణ్, నో ప్రాబ్లం. వీఆర్ జస్ట్ ప్రాక్టీసింగ్ కదా. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి ఎవరు చెప్తారు? ప్రోకారియోటిక్ సెల్ లో cell wall is present or not? Who will answer this? In a prokaryotic cell, cell wall is present or not? Who will answer this? Prokaryotic cell lo cell wall untunda undada? Who will answer this? Waiting for your answer. మనం కనుక తీసుకుంటే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నది ప్రోకారియోటిక్ సెల్ అన్నమాట. Yes, yes, it is present. Again, Sparkle answered it. Very good, Sparkle. So, prokaryotic cell ni kanka తీసుకుంటే
దిస్ కంటైన్స్ ద సెల్ వాల్ అన్నమాట. సెల్ వాల్ తో పాటు మనకి ఈ ప్రోకారియోటిక్ సెల్ లో మనకి టోటల్ గా కనుక తీసుకుంటే ఒక క్యాప్స్యూల్ కూడా, అంటే ప్రొటెక్టివ్ లేయర్ లాంటి గ్లైకోకాలిక్స్ అనేది కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా డ్రా చేసుకోండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రోకారియోటిక్ సెల్ అన్నమాట. సో ఈ ప్రోకారియోటిక్ సెల్ ని తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ప్రోకారియోటిక్ సెల్? ఎస్, వెరీ గుడ్. న్యూ స్టూడెంట్ ఆ వేదశ్రీ, వెల్కమ్ టు ద ఛానల్ అండ్ సూపర్ 45 సిరీస్ కూడా వెన్నెల కూడా ఇచ్చింది ప్రెసెంట్ అని. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి దిస్ ఈస్ ద ప్రోకారియోటిక్ సెల్. నాతో పాటు మీరు కూడా డ్రా చేయండి, మీకు ఇక ఎప్పటికీ అలానే గుర్తు ఉండిపోతుంది. సో ఈ ప్రోకారియోటిక్ సెల్ ని తీసుకున్నప్పుడు మన కనుక తీసుకుంటే ఇక్కడ లేయర్స్ అనేవి అవుటర్ మోస్ట్ లేయర్ ఏముంటుంది అంటే గ్లైకోకాలిక్స్. సో వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్? ఇది అవుటర్ మోస్ట్ లేయర్ కనుక తీసుకుంటే దిస్ ఈస్ ద గ్లైకోకాలిక్స్. ఓకే, గ్లైకోకాలిక్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సమ్మర్, హూ ఈస్ దిస్ సమ్మర్? వెయిట్ మా. Yeah, so unnecessary chat ఏదైనా ఉంటే I will block them. Okay, so మీ డిస్టర్బెన్స్ కాకూడదు కదా. Come girls, meet. What is this? We are studying here. Yeah, so outermost is the glycocalyx అన్నమాట. Okay, new student Janu Meenu, welcome to the channel and continue also. Super 45 లో మనం ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తాం బయాలజీ. ఓకే, దట్ టు వన్ షాట్స్ లో అయిపోయి చేస్తున్నాం. సో గ్లైకోకాలిక్స్ అనేది ఉంటుంది. గ్లైకోకాలిక్స్ తర్వాత కింద మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? సెల్ వాల్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో దేర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ అన్నమాట. గ్లైకోకాలిక్స్ తర్వాత మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? ప్రొటెక్టివ్ లేయర్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లైకోకాలిక్స్. దాని కింద మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? దేర్ విల్ బి ద సెల్ వాల్. ఓకే, సెల్ వాల్ ఉంటుంది. ఆ తర్వాత దేర్ విల్ బి ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నమాట. ఈ త్రీ టుగెదర్ మనం ఏం చెప్తాము అంటే దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, నాతో పాటు డ్రా చేయమని చెప్పాను. ఇట్ విల్ బి, మీరు కూడా కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ అన్నమాట. సో ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. వెల్కమ్ దేవి రమేష్, వెల్కమ్. ఓకే, సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ అంటాము. సో అది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ త్రీ లేయర్స్ ఏవేవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ త్రీ లేయర్స్ అనేవి గ్లైకోకాలిక్స్, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రెయిన్. ఆ త్రీ యాక్చువల్ గా టుగెదర్ మనం ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ సెల్ ఎన్వలప్. దీనిని టుగెదర్ గా మనం ఏం చెప్తాము? వీటి మూడింటిని కలిపి వి విల్ సే ఇట్ యాజ్ సెల్ ఎన్వలప్. ఓకే, సో సెల్ ఎన్వలప్ లో ఏమేం ప్రెసెంట్ అయి ఉంటాయి? అవుటర్ మోస్ట్ ఈస్, ఈ సెల్ ఎన్వలప్ లో అవుటర్ మోస్ట్ ఈస్ గ్లైకోకాలిక్స్. సెకండ్, గ్లైకోకాలిక్స్ కింద ఏముంటుంది? సెల్ వాల్. వెరీ గుడ్ రామకృష్ణ. అండ్ దెన్ దేర్ విల్ బి ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఈ మూడింటిని కలిపితే మనం ఏం చెప్తాం? వి విల్ కాల్ ఇట్ యాజ్ సెల్ ఎన్వలప్. ఇక ఈ గ్లైకోకాలిక్స్ ని తీసుకున్నాం కదా, ఆ గ్లైకోకాలిక్స్ కొన్ని సెల్స్ లో స్మూత్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో స్మూత్ గా క్యాప్సులేటెడ్ గా ఉంటుంది. కొన్ని దాంట్లో థిక్ గా ఇంకా రఫ్ గా అలా ప్రెసెంట్ అయి ఉంటుంది, టఫ్ గా అన్నమాట. సో స్మూత్, క్యాప్సూల్, టూ డిఫరెంట్ టైప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో గ్లైకోకాలిక్స్ ని కనుక తీసుకుంటే లూజ్ షీత్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్లైమ్ లేయర్. ఓకే, సో ఇక్కడే రాసేస్తాము. సో ఈ గ్లైకోకాలిక్స్ లో లూజ్ గా ఉన్నది దాన్ని ఏం చెప్తాము? దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లైమ్ లేయర్. అదే కనుక కొన్ని వాటిల్లో టఫ్ గా ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాప్స్యూల్. ఓకే,
టఫ్ గా ఉన్నదాన్ని మనం ఏం చెప్తాము, క్యాప్స్యూల్. మనకి ఈ బ్యాక్టీరియా అనేది ప్రొటెక్షన్ కి దానికి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ గ్లైకోకాలిక్స్ స్మూత్ లేయర్ కనుక ఉంటే, ఓకేనా, క్యాప్స్యూల్ ప్రెసెంట్ అయ్యి ఉంటే దానికి రెసిస్టెన్స్ ఉన్నట్టు. వేరే ఇట్లా టఫ్ క్యాప్స్యూల్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, స్మూత్ స్లైమీ లేయర్ కూడా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సెల్ వాల్, దెన్ ప్లాస్మా మెంబ్రేన్. ఇక మనకి ప్రోకారియోటిక్ సెల్ లో న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు. ఎందుకు? ప్రో మీన్స్ ప్రిమిటివ్, క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్, ప్రిమిటివ్ న్యూక్లియస్ కాబట్టి మనకి న్యూక్లియస్ ఉండదు. హౌ ఇట్ విల్ బి ప్రెసెంట్? ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏం చెప్తాము, we will call this as nucleoid, otherwise called as genophore. Okay, this structure ni we will say it as either nucleoid or genophore, which contains the chromosome, single chromosome ala present ayi untundi. Other than the chromosome మనకి అంటే ఈ న్యూక్లియాయిడ్ కాకుండా మనకి ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ అనేది ప్రోకారియోటిక్ సెల్ లో చూస్తామన్నమాట. సో వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మిడ్. మనము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే తెలుసు, బయోటెక్నాలజీలో అన్నిట్లో చదువుకున్నాం. ఈ ప్లాస్మిడ్ ఉండటం వలన ఈ ప్రోకారియోటిక్ సెల్ కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ అనేవి కూడా present అయ్యి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లాస్మిడ్. దిస్ ఈస్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్. సో ఇది జెనెటిక్ మెటీరియల్. సో ఈ జెనెటిక్ మెటీరియల్ కాకోకుండా ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్? ప్లాస్మిడ్. ఓకేనా? ఈ ప్లాస్మిడ్ గురించి మీరు కొన్ని పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ in the second year also. This is extra chromosomal genetic material, extra chromosomal double stranded circular DNA అని గుర్తు పెట్టుకోవచ్చు, with antibiotic resistance genes అన్నమాట. That is the plasmid. ఓకేనా? ఇంకా మనము బయాలజికల్ క్లాసిఫికేషన్ లో ఎవరైనా చూడకపోయింటే గేమ్ చేంజర్ సిరీస్ లో బయాలజికల్ క్లాసిఫికేషన్ నేను చెప్పాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఆ లెసన్ ని. అక్కడ నేను ఏం చెప్పాను అంటే, ఓకే శ్రవణ్ కుమార్, సో అక్కడ నేను ఏం చెప్పాను మీకు, ఆ బయాలజికల్ క్లాసిఫికేషన్ లో మనకి ఈ ప్రోకారియోటిక్ సెల్స్ లో కొన్ని వాటిల్లో మనకి ఒక స్పెషల్ పిగ్మెంట్ లైక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి, లైక్ క్రోమాటోఫోర్స్, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. టుడే దిస్ క్వశ్చన్స్ కేమ్ ఇన్ మై ఎగ్జామ్. ఓ వెరీ గుడ్. వెనెలా, yes it is plasmid. వెరీ గుడ్ మా. సో కరెక్ట్ గా రాసావనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లాస్మిడ్ అంటే ఏంటి? ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ విచ్ ఈస్ సర్క్యులర్ డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ విత్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్. సో ఇవన్నీ మనం ఉన్నాయో లేదో ఇక్కడ చూద్దాం, నేను చెప్పినవన్నీ. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాప్స్యూల్, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, ఈ 3ని కలిపి మనం ఏమంటాము? సెల్ ఎన్వలప్ అంటాము. దాంతో పాటు ప్రొకారియోటిక్ సెల్ డు నాట్ హ్యావ్ న్యూక్లియర్ మెంబ్రేన్ లేదు, అందుకే నేను జస్ట్ అలా డ్రా చేసి చూపించాను. అండ్ అదర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్లీస్ కూడా ఉండవు. ఇక ఎగ్జాంపుల్స్ వస్తే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా అండ్ పీపీఎల్ఓ ఎక్స్పాన్షన్. ఎనీబడి? ఎస్, ఎవరైనా పీపీఎల్ఓ ఎక్స్పాన్షన్ చెప్తారా? వాట్ ఈస్ పీపీఎల్ఓ? Waiting for the answer. What is PPLO? Yes, PPLO example. Not example, expansion of PPL. Very good, Sandhya. Pleuropneumonia-like organisms. Very good. Hello Mankanta. Yes, superb Sandhya Mamidi. PPLO is pleuropneumonia-like organisms anamata. All prokaryotic cells have cell wall surrounding the cell membrane except in mycoplasma. One more very very important and chala sarlu adigina question NEET ki, this one. What is that? Cell except అనుకుంటా అడిగారు కదా. So this is
one of the PYQ. Okay, అన్ని prokaryotic cells కి సెల్ వాల్ ప్రెసెంట్ అయి ఉంటుంది కానీ ఎక్సెప్ట్ ఇన్ మైకోప్లాస్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైకోప్లాస్మాకి మాత్రం విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సెల్ కూడా దానికి చుట్టూ సెల్ వాల్ ప్రెసెంట్ అయి ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెరీ గుడ్ యశ్వంత్, శ్రవణ్, జ్యోతి, వెరీ గుడ్. వెన్నెల PPL ఎక్స్పాన్షన్ అడిగాను. ఓకేనా. జెనెటిక్ మెటీరియల్ ఈస్ నేకెడ్ అంటే తెలుసు కదా. సో దేర్ వోంట్ బి ఎనీ కవరింగ్ అనమాట. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉండదు. సో నో కవరింగ్ సరౌండింగ్ ద న్యూక్లియస్ అనే దాన్ని నేకెడ్ అని చెప్పేస్తాం. సో మీసోజోమ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోకారియోట్స్. సో ఇది చూపిస్తాను మీకు. మీసోజోమ్ అంటే ఇది సెల్, ఇక్కడ చూసారు కదా, ఈ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి ఇన్వర్డ్స్ లోపలికి దేర్ విల్ బి సమ్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట ఇలా. ఓకే, సో వెసికల్స్, లామెల్లే, ట్యూబ్యూల్స్ రూపంలో ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ దిస్ ప్లాస్మా మెంబ్రేన్ అనేది జరుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ మీసోజోమ్స్. ఈ మీసోజోమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ PYQ. ఓకే, మీసోజోమ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ PYQ. సో ఈ మీసోజోమ్స్ యొక్క ఫంక్షన్ అడుగుతూ ఉంటారు. సో ఈ మీసోజోమ్స్ రెస్పిరేషన్ కి, సెల్ డివిజన్ కి, గ్రోత్ కి చాలా విధాలుగా ఈ మీసోజోమ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. మరికంట until we complete this. ఓకేనా. సో ఆ మీసోజోమ్స్ అనేది స్పెషల్, దేంట్లో ప్రోకారియోటిక్ సెల్స్ లో స్పెషల్ గా ఉంటాయి. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా. ఇంకా మనకి ఈ బ్యాక్టీరియా కనుక తీసుకుంటే బ్యాక్టీరియాకి మూమెంట్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ మూమెంట్ కి మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? దేర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్, ఎలా మూవ్ అవుతాయి కొన్ని వాటిల్లో, కొన్ని బ్యాక్టీరియా దే కెన్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్లాజెల్లా. సో అటువంటి బ్యాక్టీరియాని మనం మొటైల్ బ్యాక్టీరియా అని చెప్తాము. సో ఆ ఫ్లాజెల్లా కనుక తీసుకుంటే స్ట్రక్చర్ మనం డీటెయిల్ గా తెలుసుకుంటాము. దేర్ విల్ బి ద బేసల్ బాడీ అన్నమాట. బేసల్ బాడీ ఉంటుంది, ఇంకా హుక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇలా పెద్ద ఫిలమెంట్ లాగా కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ flagella. So flagella is for the sake of motility, movement కొరకు. ఏ బ్యాక్టీరియాలో అయితే ఫ్లాజెల్లా ప్రెసెంట్ అయ్యి ఉంటుందో those are motile bacteria. ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే there will be the basal body, hook and filament. మనం నెక్స్ట్ చూపిస్తాను, దాని ఫ్లాజెల్లా గురించి కూడా డిస్కస్ చేస్తాము. ఎస్ జ్యోతి. సో దట్ ఈస్ ఫ్లాజెల్లా. సో అలా ఫ్లాజెల్లా ఉంటాయి. ఇంకా కొన్ని వాటిలో మనకి ఇలా స్ట్రక్చర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, కొద్దిగా ట్యూబులార్ లైక్ స్ట్రక్చర్ లాగా. సో దోస్ ఆర్ నథింగ్ బట్ పిలి అన్నమాట. ఫర్ కాంజుగేషన్, బ్యాక్టీరియల్ కాంజుగేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా అన్నమాట. సో దాని కొరకు, కాంజుగేషన్ కొరకు ఈ పిలి అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. పిలి విల్ హెల్ప్స్ ఇన్ కాంజుగేషన్. కాంజుగేషన్ అనేది వన్ ఆఫ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. ఓకేనా. దాంతో పాటు మనకి థిన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కూడా ఎక్కువగా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో వాట్ డు యు కాల్ దెమ్ యాజ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్, సీలియా అనేది కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఇవి అవుట్వర్డ్ ఎక్స్టెన్షన్స్. అవుట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ లో ఫ్లాజెల్లా, పిలి, మనము సీలియా అనేది చూస్తాము. ఇన్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ని కనుక తీసుకుంటే మీసోజోమ్స్ అనేది చూస్తాము. ఇన్వర్డ్ ఎక్స్టెన్షన్ దేని నుంచి? సైటోప్లాజం నుంచి. సైటోప్లాజం యొక్క ఫార్మేషన్ కి కూడా ఈ మీసోజోమ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ మీసోజోమ్ కి సెవరల్ ఫంక్షన్స్ ఉన్నాయి. రెస్పిరేషన్, సైటోప్లాజం ఫార్మేషన్, డివిజన్, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఈ మీసోజోమ్ అనేది చేస్తుంది అన్నమాట. విచ్ ఈస్ ద ఇన్వర్డ్ ప్రొజెక్షన్, లోపలికి ప్రొజెక్ట్ అయింది సైటో దేని నుంచి? ప్లాస్మా మెంబ్రేన్ నుంచి. ఇక్కడైతే దీస్ ఆర్ ద అవుట్వర్డ్ ప్రొజెక్షన్స్. అవుట్వర్డ్ ప్రొజెక్షన్స్ ఏంటి? ఫ్లాజెల్లా, పిలి, సీలియా, ఇవన్నీ అవుట్వర్డ్ ప్రొజెక్షన్స్. సో ఇది ప్రోకారియోటిక్ సెల్. ఇంకా మనకి ఇందులోనే స్టోరేజ్ కూడా కొన్ని ఆర్గనెల్లీస్ అనేవి ఉంటాయన్నమాట. ఫుడ్ స్టోరేజ్ అలా, దాన్ని మనం ఇంక్లూజన్ బాడీస్ అంటాము. ఐ విల్ షో దట్. ఫింబ్రియే, ఎస్ దీస్ ఆర్ ఫింబ్రియే. సీలియా రాశాను, ఎస్ ఫింబ్రియే.
ఓకే. సో ఫింబ్రియే అన్నమాట. ఓకే, ఫీలియా కొన్నిట్లో ఉంటుంది, మోస్ట్ ఆఫ్ దెమ్ ఫింబ్రియే. వెరీ గుడ్ స్పార్కల్, ఇట్ ఈస్ ఫింబ్రియే. ఓకే, ఫింబ్రియే అన్నమాట. పిలై ఫ్లాజెల్లా అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో వి విల్ సీ దట్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రోకారియోటిక్ సెల్ ని కనుక తీసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడే చూస్తున్నాం. సో ఫ్లాజెల్లే ఉంటుంది, ఇంకా సైటోప్లాజం, పిలి చూపించాము, ప్లాస్మా మెంబ్రేన్ ఇవన్నీ. సో ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న దాంట్లో ఇవి ఫింబ్రియే అవన్నీ చూపిలేదు. ఫింబ్రియే అంటే ఏంటి అని అడుగుతున్నావు కదా. ఫింబ్రియే విల్ హెల్ప్స్ టు అటాచ్ టు ద హోస్ట్ టిష్యూస్ అన్నమాట. అంటే బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో మన టిష్యూకి అటాచ్ అవ్వాలి కదా. ఎలా అటాచ్ అవుతుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ ఫింబ్రియే. అంతేకాకుండా బయట ఉన్నప్పుడు, అవుట్ సైడ్ ఉన్నప్పుడు రాక్స్ కి ఎలా అటాచ్ అవుతుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ ఫింబ్రియే. ఓకేనా? ఓకే, సో ఫింబ్రియే అన్నమాట. ఓకే, సో ఆ ఫింబ్రియే ఇక్కడైతే ఇవ్వలేదు, బట్ యూ కెన్ రైట్ ఇట్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ హియర్. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఈ ప్రొకారియోటిక్ సెల్ లో ఇవి డిఫరెంట్ టైప్స్ మళ్ళీ చూద్దాము. దానికంటే ముందు సెల్ ఎన్వలప్, ఇంతకు ముందు చెప్పాను కదా సెల్ ఎన్వలప్, ఆ చెప్పిన దాని గురించి ఇక్కడ ఇచ్చారనమాట. సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ న్యూమరికల్స్ మ్యామ్. యాక్చువల్లీ ఐ హ్యావ్ అప్లోడెడ్, అది ఎందుకో డిలీట్ చేశారు. సో నేను అప్లోడ్ చేసి ఉంటేనే చూస్తే అది లేదు. ఓకే, నజీర్ షేక్, ఐ విల్ ఆస్క్ దెమ్ టు అప్లోడ్ అగైన్. ఓకే, సో outermost covering of the protoplasm ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ద సెల్ ఎన్వలప్ అని చెప్పాను. సో సెల్ ఎన్వలప్ లో ఏమేమి ఉంటాయి? గ్లైకోకాలిక్స్ ఇస్ ద అవుటర్ మోస్ట్, 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో వాట్ ఈస్ దట్? గ్లైకోకాలిక్స్ ఇస్ ద అవుటర్ మోస్ట్, సెల్ వాల్ అనేది మిడిల్ లో, సెల్ మెంబ్రెయిన్ ఇన్నర్ మోస్ట్ లో. సో ఇవన్నీ మనకి సెల్ ఎన్వలప్ విచ్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ అని కూడా చెప్తాం. బయోమాలిక్యూల్స్ లెసన్, biomolecules I will take it now. Okay na? So first concentrate here. So adi annamata. Ika manam ade ee 3 glycocalyx and cell wall and plasma membrane yokka function chuddam. What is glycocalyx, cell wall, plasma membrane chusamu. So we will see the functions. Glycocalyx ante it is the mucilaginous sheath, ante kodiga slime ga ala kuda present ayi untundi. Outermost layer gives sticky character to the cell, atukkuntu untundi annamata. Slime layer kanka unte, okay, that will be loose mucilaginous sheath. Capsule and enantamu thick and tough covering unte dani capsule antamu. Helps in resisting phagocytosis. What do you mean by phagocytosis? Anybody? Phagocytosis. NEET లో weightage ఈ సెల్ థియరీ బయోమాలిక్యూల్స్ ఇట్స్ హైయెస్ట్ వెయిటేజ్ అమ్మా. సో ఇది కనుక తీసుకుంటే ఈ సెల్ ని మనకి 4 to 5 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, 3 to 4 కంపల్సరీ. సో ఎనీబడి, వాట్ ఈస్ ఫాగోసైటోసిస్? ఫాగోసైటోసిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫాగోసైటోసిస్? ఐ విల్ డూ మా జనమిన్, ఐ విల్ డూ ఇట్. ఫాగోసైటోసిస్ అంటే ఏంటి? ఫాగోసైటోసిస్ అంటే మనకి ఈ WBC ఉంటాయి కదా, ఆ WBC బ్యాక్టీరియా ఏం చేస్తాయి? WBC సెల్స్ వచ్చి దాన్ని ఎన్గల్ఫ్ చేసుకుంటాయి, ఆ బ్యాక్టీరియాని ఇలా లోపలికి తీసేసుకుంటాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫాగోసైటోసిస్. సో ఆ ఫాగోసైటోసిస్ జరగకోకుండా ఈ గ్లైకోకాలిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. మన WBCs ఎలా పోలీసుల్లాగా కదా, దే విల్ ఫైట్ కదా అగైన్స్ట్ ద ఎనీ యాంటీజన్. ఏదైనా అవుట్ సైడ్ ఎంటర్ అయ్యింది అనుకోండి మన బాడీలో, ఎదర్ బ్యాక్టీరియా ఏదైనా, ఇమ్మీడియట్ గా ఇమ్యూన్ సెల్స్ అనేది యాక్టివ్ అయిపోయి ఈ WBCs దానిలో పైకి అటాక్ చేయడానికి వెళ్ళి ఈ బ్యాక్టీరియాని ఇలా తినేస్తాయి అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫాగోసైటోసిస్. సో ఇవి కనుక WBC అనుకోండి, ఈ WBCs అనేవి అమీబాయిడ్ షేప్ లో ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, దిస్ ఈస్ ద బ్యాక్టీరియా. సో అమీబాయిడ్ మూమెంట్ ద్వారా వెళ్ళి ఇలా ఎన్గల్ఫ్ చేసేసుకుంటాయి అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫాగోసైటోసిస్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ శ్రవణ్ కుమార్ చెప్పావా? యా, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్. The process by which a phagocyte surrounds and destroys foreign substances. Very good, Shravan Kumar. Super. And removes the dead cells. Very good, ma'am.
సో చూడలేదు కదా నేను అటు సైడ్ అందుకు. ఓకే, సో ఇట్ ఈస్ phagocytosis. They will fight against the disease causing. Yeah, I saw Shravan Kumar. Okay, no, don't think. Yes ma, anatomy of flowering plants also I will do. నేను లైవ్ లో చెప్పాం కదా మేము ఏమేమి టాపిక్స్ తీసుకుంటాము అని చెప్పి, ఆ టాపిక్స్ అన్ని నేను కంప్లీట్ చేస్తాను. డివైడ్ చేసుకున్నాం కదా టాపిక్స్, సో నా టాపిక్స్ అన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, నజీర్ షేక్ ఫస్ట్ చెప్పారా? ఓకే నజీర్ షేక్, ఓకే, ఇట్స్ ఓకే. సో అది అనమాట ఫాగోసైటోసిస్ అంటే. గ్లైకోకాలిక్స్ గురించి దిస్ వన్. సో వాట్ ఈస్ గ్లైకోకాలిక్స్ అంటే మ్యూసిలేజినస్ షీత్ విచ్ ఇస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్. నెక్స్ట్ ఇస్ ద సెల్ వాల్. సెల్ వాల్ అనేది జస్ట్ బిలో ద గ్లైకోకాలిక్స్ లో ప్రజెంట్ అయి ఉంటుంది అనేది మనం చూసామన్నమాట. మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకన్. దేంతో చేయబడి ఉంటుంది? పెప్టిడోగ్లైకన్ తో చేయబడి ఉంటుంది. ఇంకా ఎన్ అసిటైల్ గ్లూకోసమైన్, ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే ఓకే, సో పెప్టిడోగ్లైకన్ తో చేయబడి ఉంటుంది అనమాట. రిజిడ్ అండ్ సాలిడ్ కవరింగ్ ఇది. And it gives shape and strong structural support to the cell. బ్యాక్టీరియాకి షేప్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది, స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ సెల్ వాల్ అనేది. ఇంకా మనకి ప్రొటెక్షన్ కి కూడా ఈ సెల్ వాల్ అనేది ఎంతగానో హెల్ప్. ఆ తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సెల్ ఎంవెలప్. సో ఇది సెమీ పర్మియబుల్ గా ఉంటుంది, అంటే కొన్నిటిని ఎంట్రీకి అలో చేస్తూ ఉంటుంది, కొన్నిటికి ఇట్ వోంట్ అలో అన్నమాట లోపలికి బయటికి వెళ్ళడానికి. ఇట్ ఈస్ అ సెమీ పర్మియబుల్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ప్లాస్మా మెంబ్రెయిన్? రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద సెల్ విత్ ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. అంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ లో ఏవైనా ఉన్నవి లోపలికి రావాలన్నా, లోపలవి బయటికి వెళ్ళాలన్నా ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఒక మీడియం లాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి ప్లాస్మా మెంబ్రెయిన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 లేయర్స్ అన్నమాట. దాని తర్వాత మనం కనుక తీసుకుంటే ఏదైతే అంటే ఏ సెల్ వాల్ అయితే గ్రామ్ స్టెయిన్ ని తీసుకుంటుందో దోస్ ఆర్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఏ సెల్ వాల్ అయితే ఈ గ్రామ్ స్టెయిన్ అనే దాన్ని తీసుకోదో దోస్ ఆర్ గ్రామ్ నెగిటివ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంటీజీ ఫింగర్ టిప్స్. ఫస్ట్ ఎన్సీఆర్టీ తరువుగా ఉండండి, ఆ తర్వాత నెక్స్ట్ వేరియబుల్స్. ఓకేనా? ఎన్సీఆర్టీ తర్వాత పీవైక్యూస్ బుక్, అంటే ఒక 10 to 20 years పీవైక్యూస్ సాల్వ్ చేసే ఒక బుక్ ఎన్సీఆర్టీ. ఇవి రెండు చేసేస్తేనే మీకు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవి అన్ని తీసుకోవచ్చు. ఓకేనా? సో క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ 1884 లో ఈ గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్ ని ఇచ్చారనమాట. ఏ బ్యాక్టీరియా అయితే ఈ గ్రామ్ స్టెయిన్ ని తీసుకొని అలానే పెట్టుకొని బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ని ఇస్తుందో ఆ బ్యాక్టీరియాని పాజిటివ్ అంటారు. అంటే మనం పాజిటివ్ పీపుల్ ఎలా ఉంటారు? పాజిటివ్ గా అన్ని తీసుకుంటూ ఉంటారు. అది ఎలాంటిది అయినా కూడా విత్ ఎ స్మైల్ దే విల్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్. అలా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? దే విల్ టేక్ అప్ ద స్టెయిన్ అండ్ రీటైన్ దట్ స్టెయిన్ అన్నమాట. అలానే పెట్టుకుంటాయి. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాసిల్లస్ సబ్టిలిస్, క్లాస్ట్రిడియం అని. గ్రామ్ నెగిటివ్ అంటే ఇక్కడ దే విల్ లూజ్ ద బ్లూ ఆర్ పర్పుల్ కలర్ అన్నమాట. సో దే డు నాట్ టేక్ అప్ ద గ్రామ్ స్టెయిన్ అన్నమాట. గ్రామ్ స్టెయిన్ అని తీసుకోవు, దాని వలన తీసుకున్నా అలానే పెట్టుకోలేవు, మళ్ళీ ఆల్కహాల్ తో వాష్ చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ మనకి ఏ కలర్ వస్తుంది? బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ని అది లూజ్ అయిపోతుంది అన్నమాట. ఈకోలై, అసిటోబాక్టర్ ఆర్ ద ఎగ్జాంపుల్. సో గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ మనము బ్యాక్టీరియా గురించి తెలుసుకోవడానికి స్టెయినింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఈ గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ ని ఇచ్చారనమాట. అన్ని రివిజన్ అయిపోయాయి. ఓకే, గుడ్. అద్నాన్ షేక్, మీకు యూస్ఫుల్ గా ఉండాలనే మా ఆశ. ఓకేనా? సో అది అన్నమాట గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇక్కడ గ్రామ్ నెగిటివ్ లో లైపోపాలీసాకరైడ్ అండ్ ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది అవుటర్ మోస్ట్ వాల్ అనేది కనుక తీసుకుంటే. అదే ఇక్కడ అయితే మనకి పెప్టిడోగ్లైకన్ తో చేయబడి ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది పాజిటివ్ ఎందుకు? బికాస్ ఆఫ్ ద పెప్టిడోగ్లైకన్.
అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, సెల్ వాల్ అనేది. అదే కనుక ఇక్కడ తీసుకుంటే మనకి లైపోపోలీసాకరైడ్ అండ్ ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, కాబట్టి దే విల్ లూజ్ ద కలర్ అన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా? సో దీనికంటే ముందు ఫస్ట్ ఫ్లాజిల్లా గురించి చూద్దాం. నేను స్టార్టింగ్ లోనే డయాగ్రామ్ డ్రా చేసి చూపించాను కదా, సో ఆ డయాగ్రామ్ ఇంకొకసారి చూడండి ఒకసారి. సో ద సేమ్ థింగ్ మనం ఫ్లాజిల్లా గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు గ్లైకోకాలిక్స్ వాటి ఫంక్షన్ తెలుసుకున్నాం, సెల్ వాల్ ఫంక్షన్ తెలుసుకున్నాం, ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ డీటెయిల్డ్ గా ఇంకా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ప్రోకారియోట్ లో యూకారియోట్ లో రెండింటిలో ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి. మధ్యలో నీళ్ళు తాగుతున్నారు కదా, ఇప్పుడు కూడా తాగుతూ ఉన్నా. ఓకేనా? సో ఇది తర్వాత అవుటర్ అంటే మనకి లోపలికి ఇంక్లూషన్స్ బాడీ అంటే లోపలికి అయితే కనుక ఈ ప్రొజెక్షన్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, మీసోజోమ్ అంటాం. అవుట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ అవుట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ లో ఫ్లాజెల్లా గురించి తెలుసుకోబోతున్నాం. సో దిస్ ఇస్ ద ఫ్లాజెల్లా. గుడ్ ఈవినింగ్. ఎవరు? నిఖిల్ పాతూరి. నేను కూడా తాగుతున్నాను. సో ఇదో బాటిల్ అలానే పెట్టుకున్నా. వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్. మీరు కూడా తాగండి. ఫ్లాజెల్లా గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్లాజెల్లా కనుక తీసుకుంటే మనకి మొటైల్ బ్యాక్టీరియాలో 1 ఆర్ మోర్ దాన్ థ్రెడ్ లైక్ అపెండేజెస్ ని మనం ఏం చెప్తాము, ఫ్లాజెల్లా అంటాము. ఏదర్ ఒక్కటైనా ఉంటుంది, ఎక్కువైనా ఉంటాయన్నమాట. వాటిని మనం ఫ్లాజెల్లా, మొటైల్ స్ట్రక్చర్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద మూవ్మెంట్ అన్నమాట. ఈచ్ ఫ్లాజెల్లం ఈస్ అబౌట్ 1 to 7 nanometer లాంగ్ కవర్డ్ బై ఏ ప్రోటీన్ కోట్. సో ఒక ఫ్లాజెల్లం ని కనుక తీసుకుంటే ఇంత ఉంటుంది అన్నమాట. ఇది నానోమీటరా మైక్రోమీటరా? ఓకే, so covered by a protein core. The bacterium flagella is differentiated into filament. నేను ఇంతకు ముందు చూపించినట్లు లాంగ్ ఫిలమెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎస్ మా మొత్తం ఇదే దాంట్లో కంప్లీట్ చేసేస్తాను, మధ్యలో బ్రేక్ ఇస్తాను భోజనానికి దానికి. ఓకేనా? సో లాంగ్ అనేది ఫిలమెంట్ ఉంటుంది. ఇట్స్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ కాల్ ఫ్లాజెలిన్ ప్రోటీన్. ఈ పెద్దగా ఉందే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఫిలమెంట్ అన్నమాట. ఫిలమెంట్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఆ ఫిలమెంట్ అటాచ్ అయ్యేకి ఒక హుక్ కూడా ఉంటుంది. దెన్ బేసల్ బాడీ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 స్ట్రక్చర్స్. One is the basal body, then hook, then filament. Filament అన్నిటికంటే లాంగ్ గా ఉంటుంది అన్నమాట. బేసల్ బాడీ వచ్చి ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఎక్కడ? మనకి అవుటర్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ దగ్గర నుంచి అటాచ్మెంట్ అనేది ఉంటుంది, అది గుర్తుకు పెట్టుకోవాలి. సో ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ అటాచ్డ్. సో ఇన్నర్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి బేసల్ బాడీ అటాచ్ అయ్యి హుక్ అనేది మనకి బయట వచ్చి దాని నుంచి దర్ విల్ బి ద లాంగ్ ఫిలమెంట్ కూడా. ఓకేనా? సో ఈ హుక్ బేసల్ బాడీ అనేది ఉంటుంది. సో ఈ ఫిలమెంట్ యొక్క ప్రోటీన్ ఏంటి? ఫ్లాజెల్లా, కాబట్టి ఫ్లాజెల్లిన్. గుర్తుకు పెట్టుకోవడానికి కూడా ఈజీ కదా. ఫ్లాజెల్లా యొక్క దాంట్లో అంటే ఫ్లాజెల్లా యొక్క దాంట్లో ప్రోటీన్ ఏది ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఫ్లాజెల్లిన్. అదే పిలైలో కనుక ఏ ప్రోటీన్ ఉంటుంది అంటే పిలిన్ ప్రోటీన్ ఉంటుంది అని గుర్తుకు పెట్టుకోవాలి whenever the chapter gets over. ఓకేనా? సో అది అన్నమాట ఫ్లాజెల్లా గురించి. బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో పిలి అండ్ ఫింబ్రియే. సో ద డిఫరెన్స్ కనుక తీసుకుంటే పిలీకి ఫింబ్రియేకి డిఫరెన్స్ తీసుకుందాం. సో ఇది రెండు, ఈ పిలి ఫింబ్రియే, పిలి వచ్చి ఏంటి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో మాత్రమే ఇది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, గ్రామ్ నెగిటివ్ లో మాత్రమే ఈ పిలి అనేది ఉంటుంది. సో ఈ ఫింబ్రియే అనేది బోత్ గ్రామ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉంటుంది. ఇంకా ఇది లాంగర్ అండ్ బ్రాడర్, సో పెద్దగా కూడా ఉంటుంది అన్నమాట.
whereas this will be shorter and narrower, సన్నగా ఉంటుంది fimbriae. Responsible for conjugation in bacteria. ఎక్కడైతే స్పెషలైజ్డ్ ఫర్ అటాచ్మెంట్ చెప్పాను కదా, బ్యాక్టీరియా హోస్ట్ టిష్యూస్ కి అటాచ్ అవ్వడానికి. ఎవ్రీడే ఉండదు నిఖిల్ ఎవ్రీడే ఉండదు, టైమింగ్స్ చెప్తామమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారు కదా, ఎప్పుడు లైవ్ ఉంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో రెస్పాన్సిబుల్ ఫర్ కాంజుగేషన్ ఇది ట్యూబులార్ స్ట్రక్చర్స్, ట్యూబులాగా ఉంటుంది. ఇక్కడైతే అదే హోస్ట్ కి అటాచ్ అవ్వడానికి, రాక్స్ కి అటాచ్ అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఫింబ్రియే. బ్రిజిల్ లైక్ సాలిడ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాలి. హాయ్ మేఘనా, గుడ్ ఈవినింగ్, లేట్ జాయినింగ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఫింబ్రియే, పిలి అండ్ ఫ్లాజెల్లం యొక్క డిఫరెన్సెస్ మీరు కనుక తీసుకుంటే, దీస్ ఆర్ ద ఫింబ్రియే బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి. పిలి అనేది కొంచెం బ్రాడర్ ఉంటాయి ఫింబ్రియేతో కంపేర్ చేస్తే. ఫ్లాజెల్లం కనుక తీసుకుంటే మనకి బేసల్ బాడీ, హుక్, ఫిలమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రోటీన్ వచ్చి ఫ్లాజెల్లిన్ ప్రోటీన్. సో క్లియర్? ఓకే, క్లియరా? మీరు లైవ్ చూస్తూ ఉంటే తెలిసిపోతుందమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టింటారు కదా సృజన, సో యూ విల్ గెట్ టు నో దట్. సో నా ఇక రైబోసోమ్స్ అనేవి బోత్ మనకి ప్రోకారియోటిక్ సెల్ లో ఉంటాయి, యూకారియోటిక్ సెల్ లో ఉంటాయి. రెండింటిలో రైబోసోమ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. దీస్ ఆర్ ద రైబోసోమ్స్ అన్నమాట. ఈ రైబోసోమ్స్ చూసారా ఎలా ఉన్నాయో? సో దిస్ రైబోసోమ్స్ అంటే మనకి రైబోసోమ్స్ అనేవి యాక్చువల్ గా స్వెడ్బర్గ్ యూనిట్స్ అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్స్, దాంతో యూనిట్ ఈస్ దట్ వన్ అన్నమాట. ప్రోటీన్ సింథసిస్ కి హెల్ప్ఫుల్ చేస్తాయి కాబట్టి ఇలా ఎంఆర్ఎన్ఏకి అటాచ్ అవుతాయి అన్నమాట ఈ రైబోసోమ్స్ అనేవి. ఈ రైబోసోమ్స్ లో కనుక తీసుకుంటే 2 ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్? మనకి లార్జర్ సబ్ యూనిట్, దిస్ ఈస్ ద లార్జర్ సబ్ యూనిట్ అండ్ దిస్ ఈస్ ద స్మాలర్ సబ్ యూనిట్. మన ప్రోకారియోట్స్ లో it will be what? It will be what type of ribosomes will be present? Anybody? Prokaryotes lo what type of ribosomes will be present? 70s or 80s? Yes, 80s or 70s? Anybody? శ్రవణ్ కుమార్, బేసల్ బాడీ అర్థం కాలేదా? ఫిలమెంట్ లో కనుక తీసుకుంటే మనకి ఫ్లాజెల్లాలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బేసల్ బాడీ, అది ఎక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది? ప్లాస్మా మెంబ్రేన్ దగ్గర అటాచ్ అయ్యి ఉంటుంది బేసల్ బాడీ. దాని పైననే హుక్ ఉంటుంది, దేన్ని హోల్డ్ చేయడానికి? ఫిలమెంట్ ని హోల్డ్ చేయడానికి. ఇప్పుడు ఇది బేసల్ బాడీ అనుకోండి, ఇక్కడ ఒక హుక్ లాంటిది ఉండి ఆ తర్వాత ఇలా ఫిలమెంట్ ఉంటుంది. ఈ బేసల్ బాడీ అనేది మనకి లోపల ప్లాస్మా మెంబ్రేన్ ఇన్నర్ నుంచి అవుటర్ మెంబ్రేన్ వరకు బేసల్ బాడీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ శ్రవణ్ కుమార్? వెరీ గుడ్ రోజీ, ఫనీ, సంధ్యా మామిడి, హరికేశ్వరి, వెరీ గుడ్. 70s టైప్ ఆఫ్ రైబోసోమ్స్ అనేది మనం చూస్తాము. ఈ 70s టైప్ ఆఫ్ రైబోసోమ్స్ లో కనుక తీసుకుంటే మనకి ఈ లార్జర్ సబ్ యూనిట్ ఈస్ 50s and smaller subunit is 30 years. You should not add both. Rendu kalipite 80 vastundi, but you should not add. This is different, this is different. Larger and smaller. Ivi rendu mRNA దగ్గరికి వచ్చేస్తాయి ఎప్పుడైతే ప్రోటీన్ ఫార్మేషన్ అనేది జరగాలో అన్నమాట. Very good, Nikhil, Srilata, super. So 50s is the larger subunit. Okay na? This is the larger subunit. Okay, అది 30s అయితే this is the smaller subunit of the ribosomes. So prokaryotic లో మనకి 70s type of ribosomes అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక నీట్ PYQ, ఎస్ అంటే ఏంటి అని అడుగుతారు అనమాట. వాట్ ఈస్ దిస్ ఎస్? ఎస్ ఇస్ నథింగ్ బట్ స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అన్నమాట. సో ఎస్ అంటే ఏంటి? ఎస్ ఈస్ నథింగ్ బట్ ఎన్సీఆర్టీ లో కూడా ఇచ్చారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద స్వెడ్బర్గ్ యూనిట్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ దాన్ని మనము ఎస్ అని చెప్తాము అన్నమాట. ఎస్ ఏం చెప్తాము? స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ సెడిమెంటేషన్
కోఎఫిషియంట్ అని చెప్తాము, విచ్ ఈస్ ఇంపార్టెంట్. PYQకి అడుగుతూ ఉంటారు. అండ్ దిస్ ఆల్సో దే విల్ ఆస్క్. ప్రోకారియోటిక్ లో ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి అన్నది అడుగుతూ ఉంటారు. సో స్మాలర్ సబ్ యూనిట్ 30, లార్జర్ ఇస్ 50. దే విల్ ఫార్మ్ టుగెదర్, కలిసినప్పుడు 70S అంటాము, నాట్ 80. ఓకే, ప్రొకారియోటిక్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ అయితే చిన్నగే ఉంటాయి, కానీ దే ఆర్ కాంప్లెక్స్ బోత్ ఇన్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ కాంపోజిషన్. స్ట్రక్చర్ ని తీసుకున్న, కెమికల్ కాంపోజిషన్ ని తీసుకున్న, ఇట్ విల్ బి వెరీ కాంప్లెక్స్ అన్నమాట. ఎందుకు అంటే మనకి అమినో యాసిడ్స్ ఫామ్, ఫస్ట్ ప్రోటీన్ సింథసిస్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇది మనం సెకండ్ ఇయర్ లో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనం ట్రాన్స్లేషన్ లో ఇదంతా చూస్తామన్నమాట. ఈ mRNA పైన కనుక ఇలాంటి రైబోసోమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏం చెప్తాం, పాలీసోమ్ అంటాం. పాలీ అంటే మెనీ కదా. సో మెనీ రైబోసోమ్స్ ఆన్ వన్ mRNA స్ట్రాండ్ కనుక తీసుకుంటే మనం వాటిని పాలీజోమ్స్ ఆర్ పాలీరైబోసోమ్స్ అంటాము, విచ్ ఈస్ అగైన్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ నీట్ PYQ. సో ఇక్కడ ఇచ్చారు, ఎస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ PYQ. ఓకే, సో వాట్ ఈస్ దట్? Polyribosomes. What are polyribosomes? Attached with mRNA to form a chain. So many ribosomes అన్నమాట. ఇక్కడ many అని ఇవ్వలేదు, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. Many ribosomes, if at all attached with mRNA, దాన్ని మనం polyribosomes అంటాము. అదర్ నేమ్ వచ్చి polyzome. సో ఇలా రెండు పేర్లు అడుగుతారనమాట. వాట్ ఈస్ ఏ polyzome? Many ribosomes on one strand of mRNA, those are called as polysomes or polyribosomes. Okay na? Yeah, so that is about that. Okay, I will let you know Shravan Kumar at the end. Okay na? So this is about the ribosomes. ఏమైనా డౌట్ ఉందా? ఇది prokaryotic లో అయితే 70 years, eukaryotic లో అయితే మనకి 80 years ఉంటుంది. అది we will later on discuss. Okay, సో నెక్స్ట్ కనుక తీసుకుంటే నేను చెప్పాను కదా, స్టోరేజ్ బాడీస్ అవన్నీ అవసరం ఉంటాయి, ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పి. సో నాన్ లివింగ్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం ని మనం ఏం చెప్తాము, ఇన్క్లూజన్ బాడీస్ అని చెప్తాము. ప్రోకారియోటిక్ సెల్ లో, సైటోప్లాజం లో నాన్ లివింగ్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, వాటిని మనం ఇన్క్లూజన్ బాడీస్ అని చెప్తాము అన్నమాట. సో దీస్ ఆర్ నాట్ బౌండెడ్ బై ఎనీ మెంబ్రెయిన్ సిస్టమ్. వీటి చుట్టూ అంటే ఏ మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది ఏ ప్రెసెంట్ అయ్యి ఉండదు అన్నమాట. ఎయిదర్ లై ఫ్రీ ఇన్ ద సైటోప్లాజం, ఫ్రీగా ఏముంటాయి, సైనోఫైషియల్ గ్రాన్యూల్స్ ఉంటాయి అండ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి సైటోప్లాజం లో. ఓకేనా, ఫ్రీ, దే ఫ్లై ఫ్రీ ఇన్ సైటోప్లాజం. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే NCERT లో కూడా స్పెసిఫై చేశారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, PYQ అడుగుతూ ఉంటారు. అండ్ కొన్ని కవర్డ్ బై నాన్ ప్రోటీన్ మెంబ్రెయిన్ అన్నమాట. ఈ ఇన్క్లూషన్ బాడీస్ కొన్ని నాన్ ప్రోటీన్ మెంబ్రెయిన్స్ తో కవర్ చేయబడి ఉంటాయి. దోస్ ఆర్ గ్యాస్ వాక్యూల్స్ అండ్ సల్ఫర్ గ్రాన్యూల్స్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ PYQ. ఓకే, సో ఇన్క్లూషన్ బాడీస్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. నో ప్రాబ్లమ్ శ్రవణ్ కుమార్, నథింగ్. ఓకే, సో మనం చూస్తుంటాం. మనం ఇది ఎక్కడ చూస్తాము అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో మనం ఇవి చూస్తూ ఉంటాం అన్నమాట. బయాలజికల్ క్లాసిఫికేషన్ లో మనం చదువుకున్నాము. సో వేర్ డు వి సీ దిస్? పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, అక్కడ మనం వీటిని చూస్తాం అన్నమాట. హాయ్ జయశ్రీ, హాయ్. సో అక్కడ మనం ఇవి చూస్తాం. దోస్ ఆర్ ఇన్క్లూషన్ బాడీస్. స్టోర్డ్ మాలిక్యూల్స్ ఆర్ అగ్రిగేటెడ్ మాలిక్యూల్స్. అగ్రిగేటెడ్ అంటే అన్ని ఇలా కలిసి ఉండే వాటివి ఇన్క్లూషన్ బాడీస్ అని అంటాము. సో లెట్ మీ షో ద ఇన్క్లూషన్ బాడీస్. మనం డ్రా చేసిన దాంట్లో ఇన్క్లూషన్ బాడీస్ ని కూడా చూపిస్తాము. సో మీరు కూడా ఆ డయాగ్రామ్ లో డ్రా చేసేసుకోండి. సో ఇన్క్లూషన్ బాడీస్ కొన్ని ఎలా ఉంటాయి అంటే, కొన్ని ఇన్క్లూషన్ బాడీస్ ఇలా మెంబ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటాయి, కొన్ని మాత్రం ఇట్ విల్ బి ఫ్రీ ఇన్క్లూజన్ బాడీస్. సమ్ ఆర్ అటాచ్డ్ అండ్ సమ్ ఆర్ ఫ్రీ అన్నమాట. దీస్ ఆర్ ద ఇన్క్లూజన్ బాడీస్. సో ఇన్క్లూజన్ బాడీస్ అంటే ఏంటి? స్టోరేజ్ అని కూడా చెప్పచ్చు. సైనోఫైషియల్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట.
what's your doubt, Jayashree? You can ask in the there itself. You can ask what is your doubt. సో ఇది. సో దాంతో పాటు మనం ఏం చూసాము, ఇక ప్రొకారియోటిక్ సెల్ కనుక తీసుకుంటే ఇప్పుడు స్ట్రక్చర్ మొత్తం చూసేసాము. సో అవుట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది చూసాము. ఇంకా సైటోప్లాజంలో ఏమేమి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నది చూసాము. ఇంకా మనము న్యూక్లియాయిడ్ గురించి తెలుసుకున్నాము. దాంతోపాటు బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఇది మీరు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నారు. యూ కెన్ ఆస్క్ జయశ్రీ వాట్ ఈస్ యువర్ డౌట్. మీ డౌట్ ఏంటో అడగచ్చు. ఓకే, సో రాడ్ షేప్డ్ అయితే వి విల్ కాల్ ఇట్ యాజ్ బ్యాసిల్లస్. సో రాడ్ షేప్డ్వి మనం బ్యాసిల్లస్ అని చెప్తాము. స్పెరికల్ షేప్డ్ అయితే కోకస్ ఆర్ కోకై అంటాము. ఇంకా కామా షేప్డ్ని విబ్రియో అని చెప్తాము. దెన్ స్పైరల్ షేప్డ్ ఈజ్ స్పైరిల్లం అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ అంటే కనుక బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. డైరెక్ట్ పీవైక్యూస్ అనేవి ఇక్కడ నుంచి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రొకారియోటిక్ సెల్ ని కనుక తీసుకుంటే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఏ షేప్కి ఏది అని చెప్పి. హాయ్ సుమన. ఎస్ జయశ్రీ, యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. ఓకే, సో నెక్స్ట్ కనుక తీసుకుంటే సెల్ ఎన్వలప్ తెలుసుకున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాం మనము. ఫ్లాజెల్లా ఇదంతా పిలి, దిస్ ఇస్ ద హోల్ స్ట్రక్చర్. కనుక తీసుకుంటే రైబోసోమ్స్ గురించి కూడా వీ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో ఎనీ డౌట్ టిల్ హియర్? సో ప్రోకారియోటిక్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఇంక్లూజన్ బాడీస్ చూసాము. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్ చేస్తే మీకు ప్రోకారియోటిక్ సెల్ ఇంకా సెల్ థియరీ వాటన్నిటి గురించి ఆల్రెడీ తెలుసుకున్నట్టు. So the first question. So mesosomes are the infoldings of the cell membrane. Mesosomes are enti infoldings. Cheppan kada invert. Okay, I won't tell. See the question. Are the infoldings of the cell membrane which are present in both prokaryotic and eukaryotic cells. Inkoka second option which help in cell wall formation, DNA replication and respiration, increases the surface area of plasma membrane. Select the correct statement. Yes, who will answer this? Hi Lakshmi. Who will answer this? Mesosomes యొక్క ఫంక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది కూడా చెప్పాను. సో who will answer? Hi Haripriya. Try to answer this question. Janu Minnu answered it as B. So B means 2 and 3. Help in cell wall formation, DNA replication and respiration, increase the surface area of plasma membrane. Very good, Janu Minnu. So Janu Minnu answer is correct. Meghna Stream was also correct. Sandhya Ma'am, check your answer. Rosie, Pani, Sumana, check it. So prokaryotic lo maatrame untayi. They are not present in both the cells. Eukaryotic lo undavu. Only in prokaryotes we will see. Help in cell wall formation, DNA replication and respiration ane cheppanu. Avi inward projections kabatti they will increase the surface area ani kuda cheppanu. So 2 and 3 is the answer, which is nothing but B anamata. Okay. So whoever answered B, congratulations. So you understood about the mesosomes and also the prokaryotic cell anamata. ఇప్పుడు యూకారియోటిక్ సెల్ గురించి చూద్దాం. సో మీకు యూకారియోటిక్ సెల్ గురించి ఇప్పుడు కొద్దిగా చూసిన తర్వాత నేను మీకు బ్రేక్ అంటే ఎండో మెంబ్రేన్ సిస్టమ్ దగ్గర బ్రేక్ ఇస్తాను, లేదా ఇప్పుడే బ్రేక్ కావాలా మీకు? సో ఫస్ట్ వి విల్ సి. ఓకే, 9 o'clock కి బ్రేక్ ఇస్తాను, అప్పుడు మీరు భోజనం చేయొచ్చు. ఓకే, సో నౌ వి విల్ సీ అబౌట్ ద యూకారియోటిక్ సెల్. యూ అంటే ఏంటి? ట్రూ. క్యారియాన్ అంటే ఏంటి? న్యూక్లియస్. సో దిస్ ఈస్ ద U means what? True. Carrion ante enti? It is the nucleus. So true nucleus అనేది present అయి ఉన్న సెల్ ని మనము యూకారియోటిక్ సెల్ అని చెప్తాము. సో ఎక్కడెక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ లో చూసాము. మొనెరా అయితే యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ ఉంటాయి, వేరాస్ ప్రతిష్టాలో అన్ని యూనిసెల్యులార్ యూకారియోట్స్ ఉంటాయి. ఇక ఫంజై, ప్లాంటే అండ్ యానిమల్స్
సో ఇవన్నీ కనుక తీసుకుంటే దీస్ ఆర్ ద యూకారియోట్స్. బయాలజికల్ క్లాసిఫికేషన్ లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రొటిస్టా, ప్లాంట్స్, అనిమల్స్ అండ్ పంజాయిలో మనకి యూకారియోటిక్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నో ప్రాబ్లమ్ మా, అదర్స్ ఆర్ దేర్. ఓకే, సో ఆకలి వేస్తుందా? సో బ్రేక్ ఇస్తాను, 8:45కి ఇస్తాను. ఓకేనా, 8:45కి బ్రేక్ ఇస్తాను. అప్పుడు వెళ్ళి భోజనం చేసి వస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద యూకారియోటిక్ సెల్. సో ఇక్కడ నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్లు మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. 8:45 we will take break. ఓకేనా హరిప్రియ? అంత ఆకలి ఎక్కువ వేస్తుందా? లేదు కదా. 8:45 we will take break. ఓకే ఓకే ఓకే. సో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దట్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్, గోల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్ ఇవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, రౌండ్ ఫిగర్ 9కి ఇవ్వాలా? ఓకే, చూద్దాం. యూకారియోటిక్ సెల్ లో ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ వరకు చేసి అప్పుడు ఇచ్చేస్తాను. ఓకేనా? సో నౌ కనుక తీసుకుంటే వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ విత్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ ట్రూ న్యూక్లియస్ అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ క్రోమోజోమ్స్. సో మన క్రోమోజోమ్ స్ట్రక్చర్ అంటే డివైడ్ అయ్యేటప్పుడు కనుక తీసుకుంటే ఇట్ విల్ బి ప్రెసెంట్ లైక్ దిస్. సో ఈ క్రోమోజోమ్స్ లో మనకి డిఎన్ఏ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకుంటాము. సో ఈ క్రోమోజోమ్స్ ని మనకి దీస్ ఆర్ కైనెటోకోర్స్, దిస్ ఇస్ సెంట్రోమియర్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది యూకారియోటిక్ యొక్క స్ట్రక్చర్ ని కనుక తీసుకుంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది అవుటర్ మోస్ట్ లో. ఓకేనా, దాంతో పాటు మనకి ఎన్నో మెంబ్రెయిన్ ఆఫ్ ఆర్గనెల్లీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ కనుక యూకారియోటిక్ స్ట్రక్చర్ ని తీసుకున్నప్పుడు ప్లాంట్ సెల్, అనిమల్ సెల్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్లాంట్ సెల్ ఈజ్ ఆల్సో ఎన్ యూకారియోటిక్ సెల్ అండ్ అనిమల్ సెల్ కూడా యూకారియోటిక్ సెల్. దీస్ బోత్ ఆర్ యూకారియోటిక్ సెల్. కానీ ఈ రెండిటి మధ్యన మనకి తేడా అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఐ థింక్ ఇంకా ప్రోకారియోట్ లో మనము ఆల్గల్ సెల్ వాల్ అది కూడా తెలుసుకోవాలనుకుంటా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకేనా? సో ఫస్ట్ ప్లాంట్ సెల్, అనిమల్ సెల్ ని కనుక తీసుకుంటే రెండింటిలో, హలో శ్రీలక్ష్మి, రెండింటిలో కనుక తీసుకుంటే కొద్దిగా తేడా అనేది ఉంటుంది. సో ప్లాంట్ సెల్ లో మనకి సెల్ వాల్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. వేరాస్ అనిమల్ సెల్ లో మనకి ఈ సెల్ వాల్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. ఇంకా ఈ ప్లాంట్ సెల్ లో మనం కనుక తీసుకుంటే క్లోరోప్లాస్ట్ అనే ఆర్గనెల్లీ ప్రెసెంట్ అయి ఉంటుంది. వేరాస్ మనకి ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉండదు, అబ్సెంట్ అయ్యి ఉంటుంది. ఇంకా మనకి మైటోకాండ్రియా రెండింట్లో ఉంటుందా ఉండదా? ఎనీబడి? ఎస్, దట్ ఈస్ ఆల్సో ద డిఫరెన్స్. ఎస్, విచ్ వన్? లార్జ్ వాక్యూల్ దేంట్లో ఉంటుంది? లార్జ్ వాక్యూల్ మనము ఈ క్లోరోప్లాస్ట్ లో, ఇక్కడ ప్లాంట్ సెల్ లో చూస్తామన్నమాట. ఎందుకంటే అన్ని వేస్ట్ కానీ సెకండరీ మెటబలైట్స్ కానీ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఈ వాక్యూల్ అనేది స్మాల్ గా ఉంటుంది, లార్జ్ ఉండదు. ఇట్ విల్ బి స్మాల్ వాక్యూల్. కొన్ని వాటిల్లో అసలు ఆ వాక్యూల్ అనేది ప్రెసెంట్ కూడా అయి ఉండదు అనమాట. స్మాల్ వాక్యూల్ ఓన్లీ ఇన్ ఫ్యూ, కొన్ని దాంట్లో అయితే ప్రెసెంట్ కూడా అయి ఉండదు. ఎస్, ప్లాస్టిడ్స్ ఇన్ ద సెన్స్ నేను క్లోరోప్లాస్ట్ మేజర్ థింగ్ ఇచ్చాను. ప్లాస్టిడ్స్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఉన్నాయి, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అవన్నీ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సో స్మాల్ వాక్యూల్ లో ఓన్లీ ఇన్ ఫ్యూ వీ కెన్ ఏబుల్ టు సీ. సో మేజర్ డిఫరెన్సెస్ అనేవి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్ లో. 1 సెకండ్. ఇంకా ఏం చూస్తాము? మనకి సెంట్రియోల్స్ ని కనుక తీసుకుంటే, ఎస్ మా సెకండ్ ఇయర్ కూడా చెప్తాను. యా, సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ బోత్ ఫర్ నీట్. ఓకే, సో సెంట్రియోల్స్ అనేవి ఇక్కడ కనుక తీసుకుంటే దిస్ సెంట్రియోల్స్ ఆర్ absent in plant cell, whereas ఇక్కడ centrioles అనేవి present అయ్యి ఉంటాయి అన్నమాట. centrioles will be present. Yeah,
సో శ్రవణ్ కుమార్ యువర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఓకే, సో సెంట్రియోల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో దీస్ డిఫరెన్సెస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏది సైజ్ ఎక్కువ పెద్దగా ఉంటుంది అంటే ప్లాంట్ సెల్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లార్జర్ ఇన్ సైజ్, larger in size and can't change the shape that much easily and can't change shape of the cell easily. Enduku? Why do you think so? Yes, enduku anukuntunnaru? Enduku idi change cheyaledu? ఇది కనుక తీసుకుంటే కొద్దిగా దాంతో కంపేర్ చేసుకుంటే స్మాలర్ ఇన్ సైజ్, ఇది కూడా పెద్దగానే ఉంటుంది అండ్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్ అన్నమాట. Why? Anybody can change its shape. So enduku, what's the difference? Anybody? Enduku idi it can't change the shape of the cell. Answer. Anybody? Why it can't change? Because rigid cell wall అనేది present అయి ఉంటుంది. Because of what? Because of rigid cell wall అన్నమాట. ఈ రిజిడ్ సెల్ వాల్ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇట్ కాంట్ చేంజ్ ఇట్స్ షేప్. వేరాస్ ఇక్కడ వెరీ గుడ్ జానుమిన్, సూపర్. ఇక్కడ అయితే మనకి ఆ రిజిడ్ సెల్ వాల్ ఉండదు కాబట్టి ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటారు. వెరీ గుడ్ జానుమిన్. యా, నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇక మనకి ఏమేమి తెలుసుకున్నాము, ఈ యూకారియోటిక్ సెల్ లో సెవరల్ ఆర్గానిజమ్స్ డ్రా చేసి చూద్దాము. ప్రోకారియోటిక్ సెల్ డ్రా చేసినట్టు. సో అవుటర్ మోస్ట్ లేయర్ యూకారియోటిక్ సెల్ లో ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? వాట్ ఈస్ దట్ లేయర్? నాతో పాటు మీరు కూడా డ్రా చేసేసేయండి. ఎస్, వెరీ గుడ్ శ్రవణ్. సో అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చి సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్తాము. సెల్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. వీటి చుట్టూ అంటే ప్లాంట్ లో అయితే మళ్ళీ సెల్ వాల్ ఉంటుంది. ఐఎమ్ డ్రాయింగ్ ఇన్ జనరల్ యూకారియోటిక్ సెల్ ఎక్సెప్ట్ ప్లాంట్. ఓకేనా? ప్లాంట్ సెల్ అయితే సెల్ వాల్ ఉంటుంది, అది కూడా చెప్తున్నాను. ఎస్, మైక్రోవిల్లై, మైక్రో బాడీస్. యా, మేఘ్నా శ్రీనివాస్, మైక్రోవిల్లై కాదు మైక్రో బాడీస్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్ బోత్ ఇట్ విల్ బి ప్రెసెంట్. మైక్రో బాడీస్ కనుక తీసుకుంటే యానిమల్ సెల్ లో ప్లాంట్ సెల్ లో అంటే విల్లై కాదు, విల్లై అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట యానిమల్ లో. యా, సెల్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో తర్వాత మనం కనుక తీసుకుంటే ఈ సెల్ లోపల మనకి న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ఎ డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, సో ప్లాంట్ సెల్ కి నేను తేడా అనేది చూపిస్తాను. ప్లాంట్ సెల్ లో డిఫరెన్స్ ఏంటి అంటే యూకారియోటిక్ సెల్ లో సెల్ వాల్ ఉంటుంది, వాక్యూల్ అనేది ఇలా పెద్దగా ఉంటే ఇలా పెద్దగా, అప్పుడు ఇఫ్ వాక్యూల్ ఇస్ దిస్ మచ్ బిగ్ దెన్ ఇట్ ఈస్ ద ప్లాంట్ సెల్. వాక్యూల్ ఉండి ఇంకా సెల్ వాల్ ఉంటే ఇట్ ఈస్ ద ప్లాంట్ సెల్. లేదు ఈ వాక్యూల్ అనేది స్మాల్ గా ఉంటుంది అంటే దెన్ ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ ద యానిమల్ సెల్. అండ్ సెల్ వాల్ లేదు అంటే కూడా యానిమల్ సెల్. సో ఈ న్యూక్లియస్ అనేది కనుక తీసుకుంటే మనకి డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ గా ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్ కి అటాచ్ అయ్యే మనకి ఏం ప్రెసెంట్ అయితే ఉంటాయి? మనకి ఈ న్యూక్లియర్ పోర్స్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి ఐ విల్ షో దట్ ఆల్సో ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుంటాము. సో ఇలా అటాచ్ అయి ఉంటుంది. సో ఈ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ని కనుక తీసుకుంటే ఈ న్యూక్లియస్ లో ఇలా న్యూక్లియర్ పోర్స్ అనేవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. అక్కడక్కడ పోర్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎస్ మన. సో ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు మనకి దిస్ ఈస్ ద న్యూక్లియస్ అన్నమాట. అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. న్యూక్లియస్ లోపల దేర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ అనేది కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ దీనికి అటాచ్ అయ్యే దేర్ విల్ బి ద సమ్ membrane bound organelles which are nothing but entity. These are ER, endoplasmic reticulum. What is this? This is the endoplasmic reticulum anamata. Indulo kuda there will be two different entity. Konni endoplasmic reticulum paina there will be the presence of proteins. Ila proteins kanka present ayi unte దాన్ని మనము RER అంటాము, విచ్ ఈస్ నథింగ్ బట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం.
RER ఏం చెప్తాము, రఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. వెరీ గుడ్. ఇంకా కొన్ని వాటిపైన ఈ ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉండవన్నమాట. ప్రోటీన్స్ ఇన్ ద సెన్స్ రైబోజోమ్స్, ప్రోటీన్ సింథసిస్ కి రైబోజోమ్స్ ప్రెసెంట్ అయ్యి ఉంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఈ డాట్ అనేది దీస్ ఆర్ ద రైబోజోమ్స్. అవి ప్రెసెంట్ అయ్యి లేకుండా ఇట్లా నార్మల్ గా ఉంటే దట్ ఈస్ ద SER, విచ్ ఈస్ నథింగ్ బట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. సో దేని బేసిస్ పైన, ప్రెసెన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ నాట్. రైబోజోమ్స్ ప్రెసెంట్ అయ్యి ఉంటే RER, రైబోజోమ్స్ అబ్సెంట్ అయ్యి ఉంటే SER. ప్రోటీన్ సింథసిస్ కి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ హెల్ప్ చేస్తే, లిపిడ్ సింథసిస్ దానికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎస్, వెరీ గుడ్. సో ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. మనం ఇక్కడ చూస్తే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లోపల క్యావిటీ లాగా ఉంది కదా, దాన్ని ఏం చెప్తాము, ల్యూమెన్ అంటాము. ఓకే, ఏదైనా ఎంప్టీ స్పేస్ ఇన్ సమ్ ఆర్గనెల్లీస్ ని మనం ల్యూమెన్ అని చెప్తామన్నమాట. ఆ ల్యూమెన్ సపరేట్ చేస్తుంది కదా ఈ సైటోప్లాజం ని, దీన్ని. సో ఇది మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్ట్రా ల్యూమినల్ స్పేస్ అంటే ఇది అవుతుంది, ఇంట్రాల్యూమినల్ స్పేస్ లోపల అంటే ఇది అవుతుంది అన్నమాట. ల్యూమెన్ విల్ సపరేట్ బోత్ దీస్ థింగ్స్. ఓకేనా? హలో మైలారి, వెల్కమ్. యా, స్టెరాయిడ్స్, వెరీ గుడ్ సుమన. లిపిడ్స్, స్టెరాయిడ్స్ దాని యొక్క సింథసిస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ చేస్తే, ప్రోటీన్ సింథసిస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ చేస్తుంది. ఓకేనా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ తర్వాత దానికి దగ్గరగానే మనకి గోల్గి బాడీస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా చదువుకుంటాము. సో దిస్ ఈస్ నథింగ్ బట్ గోల్గి బాడీస్. ఓకేనా? సో గోల్గి బాడీస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఇక్కడ ఏవైతే ప్రోటీన్ సింథసిస్ అవన్నీ జరుగుతాయో వాటిని ఇవి తీసుకొని దాని లోపల మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే ప్రోటీన్ ఏదైతే తీసుకుంటుందో దానికి లిపిడ్స్ యాడ్ చేస్తే లైపోప్రోటీన్, ఆ ప్రోటీన్ కి గ్లైకోజన్ యాడ్ చేస్తే గ్లైకోప్రోటీన్. అంటే మోడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనకి ఈ గోల్గి బాడీస్ లో జరుగుతుంది. ఇన్ డీటెయిల్ గా ఇంకా తెలుసుకుంటాము. దాంతో పాటు మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి, లైసోజోమ్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్ ని మనము సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని కూడా చెప్తామన్నమాట. సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని ఎందుకు చెప్తామనేది కూడా మనం తెలుసుకుంటాము. ఎస్ డాక్టర్ లావణ్య మోరా, ప్యాకింగ్ కి ఎస్ సుమన. అది గోల్గి బాడీస్ లైసోజోమ్స్. ఇంకా వాక్యూల్ చెప్పాను కదా, అనిమల్ సెల్ లో అయితే ఈ వాక్యూల్ అనేది చిన్నగా ఉంటుంది, ప్లాంట్ సెల్ లో అయితే వాక్యూల్ అనేది పెద్దగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద వాక్యూల్? ఎనీబడి? వాక్యూల్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్ ఏంటి? ఎస్, లైసోజోమ్స్ ఆర్ సూయిసైడల్ బ్యాగ్స్. వాక్యూల్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్ ఏంటి? ఎనీబడి? వాక్యూల్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ ఈ వాక్యూల్ అది కూడా. సో ఈ వాక్యూల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది యూకారియోటిక్ సెల్ అన్నమాట. ఇక మిగతా ఇదంతా ఉన్నదంతా సైటోప్లాజం. ఓకేనా? ఒకసారి ప్లాంట్ సెల్ కి అనిమల్ సెల్ కి డిఫరెన్స్ చెప్పారు కదా, ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే, యూ కెన్ టేక్. వెయిట్. ఎస్, యూ కెన్ టేక్. యా, యూ కెన్ టేక్. సో సెల్ నేను పక్కకు జరుగుతాను. Done? Hope it is done. Yeah, very good Dr. Lavanya and Meghna Srinivas. So the vacuole ki outermost layer kanaka teeskunte, it is called as a tonoplast. Very very important PYQ. Very good Dr. Lavanya and Meghna Srinivas. Super. So ఇది యూకారియోటిక్ సెల్ అన్నమాట. సో యూకారియోటిక్ సెల్ లో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసేసాం. ఇందులో ఇంకా సెంట్రియోల్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. యానిమల్ సెల్ అయితే, ప్లాంట్ సెల్ లో అయితే సెంట్రియోల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండవు. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి తెలుసుకుందాం.
సో ప్లాస్మా మెంబ్రెయిన్ కనుక తీసుకుంటే ఇది బోత్ ప్రోకారియోట్ లో ఉంది, యూకారియోటిక్ లో రెండింటిలో ఉంది కదా ప్లాస్మా మెంబ్రెయిన్. సో దీన్ని మనం థిన్ గా ఉంటుంది, ఎలాస్టిక్, ట్రాన్స్పరెంట్, సెమీ పర్మియబుల్. చాలా థిన్ గా ఎందుకు ఉంటుంది అంటే బయటికి లోపలికి, లోపలికి బయటికి ఇలా ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్ జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ థిన్ అన్నమాట. ఇంకా ఎలాస్టిక్ గా కూడా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్, మనకి అంటే లావాదేవీ అంటాం కదా, రావడం పోవడం జరుగుతుంది. సెమీ పర్మియబుల్ అండ్ రీజనరేటివ్ మెంబ్రెయిన్, అంటే దానికి ఏదైనా ప్రాబ్లం అలా అయినా కూడా ఇట్ కెన్ ఏబుల్ టు రీజనరేట్ అన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ కనుక లేకపోతే మనకి ఏం జరుగుతుంది, బయటికి లోపలికి రావటం కానీ లోపలికి బయటికి పోవటం కానీ అనేది మనకి ప్రాపర్ గా జరగదు అన్నమాట. సో ఇట్ ఈస్ సెమీ పర్మియబుల్, కొన్నింటిని అలో చేస్తుంది, కొన్నింటిని అలో చేయదు. మనం స్ట్రక్చర్ అదంతా కూడా చూస్తాం, ఓకేనా. సో composed of what? Lipid, which forms a bilayer అన్నమాట with protein molecules embedded. సో lipoprotein molecules అనేవి present అయి ఉంటాయి. అంటే if this is the plasma membrane, outer membrane అది, ఇన్నర్ మెంబ్రెయిన్ ఇది అనుకోండి. సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి outer most లో ఇలా స్ట్రక్చర్ అనేది present అయి ఉంటుంది. So phospholipid bilayer అన్నమాట. So this is the phospholipid bilayer structure. So ఇది inner membrane అనుకోండి, inner membrane ఇది outer membrane అనుకోండి, ఓకే. దేనికి? ప్లాస్మా మెంబ్రెయిన్ కి ఇన్నర్ అవుటర్ ప్రెసెంట్ అయి ఉంటుంది కదా. సో మనకి ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనేది ఉంటుంది. ఇది ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో పోలార్ హైడ్రోఫిలిక్ ఎండ్. సో ఇది హైడ్రోఫిలిక్. ఫిలిక్ అంటే ఏంటి? లవ్, ఓకేనా. ఫైల్ అన్నా ఫిలిక్ అన్నా లవ్ అన్నమాట. హైడ్రో అంటే ఏంటి? వాటర్, ఇట్ లవ్స్ వాటర్. హైడ్రోఫోబిక్ ఏది? దిస్ ఈస్ ద హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? ఫోబియా అంటూ ఉంటారు కదా. ఫోబియా అంటే మనకి ఫియర్ అన్నమాట. సో వాటర్ అంటే భయం అన్నమాట. సో దేనికి? ఈ లోపల ఉన్న లేయర్ కి. అంటే పోలార్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, నాన్ పోలార్ హైడ్రోఫోబిక్ ఎండ్. ఈ హైడ్రోఫిలిక్ ది ఇట్ ఈస్ పోలార్, వేరాస్ ఈ హైడ్రోఫోబిక్ అనేది ఇట్ ఈస్ ద నాన్ పోలార్. అంటే హైడ్రోఫోబిక్, వాటర్ ఉన్న చోట ఉండదు అన్నమాట. ప్లాంట్ సెల్ లో సెల్ వాల్ లివింగ్ గా, నాన్ లివింగ్ గా, అది డిపెండ్స్. సెకండరీ సెల్ వాల్, ప్రైమరీ సెల్ వాల్ ఉంటుంది కదా. సో ప్రైమరీ సెల్ వాల్ లివింగ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత సెకండరీ సెల్ వాల్ మనం అనాటమీలో క్లియర్ గా చదువుకుంటాం, అక్కడ కొన్ని చోట్ల అది నాన్ లివింగ్ అవుతుంది, ఓకేనా. ఓకే, what happened? I will tell Shravan Kumar, I will tell. So adi annamata. So polar hydrophilic and non-polar hydrophobic. So proteins kanka తీసుకుంటే ఇందులో different types of proteins present అయి ఉంటాయి. Integral proteins present అయి ఉంటాయి, ఓకేనా. ఇంకా మనకి peripheral proteins present అయి ఉంటాయి. పెరిఫరల్ ప్రోటీన్స్ అంటే ఆ ప్రోటీన్స్ ఇక్కడ బయట ఇలా అటాచ్ అయి ఉంటే దీస్ ఆర్ ద పెరిఫరల్ ప్రోటీన్స్, ఓకే. పెరిఫరల్ ప్రోటీన్స్ అంటే ఏంటి? బయట ఉన్నది. ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అంటే ఇలా లోపల ప్రోటీన్స్ ప్రెసెంట్ అయి ఉంటే దీస్ ఆర్ ద ఇంటెగ్రల్ ప్రోటీన్స్, ఓకే. దీస్ ఆర్ ద ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అన్నమాట, ఓకే. సో ఇంటెగ్రల్ ప్రోటీన్స్ కూడా కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని కొంచెం బయటికి వచ్చి ఇలా కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. వీటిని మనం ఇంటెగ్రల్ అంటాము. ఫుల్లీ ఇంటెగ్రల్ అంటే మొత్తం లోపల ఉంటే కూడా ఇంటెగ్రల్ అంటాము. ఇట్స్ ఓకే, ఓకేనా. సో అది అన్నమాట. సో ఇంటెగ్రల్ ప్రోటీన్స్ బరీడ్ పార్షియలీ ఆర్ టోటలీ. అంటే ఇది టోటల్ గా బరీ అయిన ఇంటెగ్రల్ ప్రోటీన్ ఉంటాయి, పార్షియల్ గా బరీ అయిన ఇంటెగ్రల్ ప్రోటీన్స్ ఉంటాయి. పెరిఫరల్ ప్రోటీన్స్ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఓకే. దే హ్యావ్ వీకర్ అసోసియేషన్. ఈ పెరిఫరల్ ప్రోటీన్స్ కి అయితే వీకర్ అసోసియేషన్ ఉంటుంది. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ కనుక తీసుకుంటే మనకి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ద్వారా మనకి క్లియర్ గా తెలిసిపోయింది అన్నమాట, విచ్ ఈస్ గివెన్ బై సింగర్ అండ్ నికోల్సన్.
సింగర్ అండ్ నికోల్సన్ అనే సైంటిస్ట్ 1972లో మనకి ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనే దాన్ని చెప్పారనమాట. ఇక్కడ తీసుకుంటే లిపిడ్ బైలేయర్ అండ్ ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అపియర్ లైక్ మొజాయిక్ అరేంజ్మెంట్. ఇవి రెండు కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఛానల్ ప్రోటీన్స్, పెరిఫరల్ ప్రోటీన్స్, ఇంటెగ్రల్ ప్రోటీన్స్ చాలా ఉంటాయన్నమాట. ఆల్ఫా హెలిక్స్ ప్రోటీన్స్, గ్లోబ్యులార్ ప్రోటీన్స్, గ్లైకో ప్రోటీన్స్, ఇవన్నీ కొలెస్ట్రాల్ కూడా ఇంకా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎస్, అది కూడా దీంట్లోనే ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది, దేర్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. కొన్ని చోట్ల మనకి ఇలా కొలెస్ట్రాల్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నమాట. సో దీన్ని క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్ మూవ్మెంట్ అంటే ఇది ఎలా అంటే ఇలా 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 జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్లైమ్ ని తీసుకున్నారా? స్లైమ్ కొద్దిగా వాటరీగా జెల్లీగా ఉన్నప్పుడు అది ఎలా మూవ్ అవుతుంటుంది, ఇది ఇలా ఇలా మూవ్ అవుతుంది కదా. ఇన్ ద సిమిలర్ వే ఇట్ విల్ మూవ్ అన్నమాట. ఎస్ మా, ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను హుషారాని. ఓకే, అంటే నెక్స్ట్ లెసన్ అదే ఉంటుంది. So quasi-fluid nature of lipid enables the lateral movement of the proteins. So ఆ quasi అంటే ఎలా ఉంటుంది అంటే బబుల్ లాగా, అంటే మీరు జెల్ తింటూ ఉంటారు కదా, జెల్ ఏదైనా ఇట్లా ఓపెన్ చేయగానే అది ఇలా ఊగుతూ ఉంటుంది, ఆ విధంగా ఇవి ఉంటాయి అన్నమాట. మొజాయిక్ ప్రోటీన్స్ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ విచ్ హస్ బీన్ గివెన్ బై సింగర్ అండ్ నికోల్సన్. ఇక ఈ ట్రాన్స్పోర్ట్ ఒకటి చెప్పిన తర్వాత మనము ఈ ప్లాస్మా మెంబ్రేన్ అయిన తర్వాత బ్రేక్ ఇస్తాను. ఓకేనా? సో ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రేన్, ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్ జరగడానికి దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ కదా. సో ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఏమి ఎనర్జీ ఎక్కువగా అవసరం లేదు అన్నమాట ట్రాన్స్పోర్టేషన్ కి. ఓకే, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వాటర్ ఉంటుంది, వాటర్ ఎత్తులో ఉంది అనుకోండి, అక్కడ నుంచి కిందికి ఈజీగా ఫాల్ అయిపోతుంది, దానికి ఎనర్జీ అవసరమా? నో. అదే కనుక మీకు వాటర్ కింది నుంచి పైకి పోవాలి అంటే మోటార్ అదంతా వేస్తాం కదా. మీకు ఈ వాటర్ ఫాల్ అలా తీసుకున్నప్పుడు ఆ వాటర్ పైన కొండ నుంచి ఇలా పడేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే అది ఈజీ, ఎనర్జీ ఏమీ అవసరం లేదు. అదే కనుక మీరు గ్రౌండ్ వాటర్ ని మీరు మీ సింటెక్స్ లో, ట్యాంక్స్ లోకి ఎక్కించుకోవాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ వాటర్ ని మీరు మోటార్ వేసి పైకి తీసుకెళ్ళి వెళ్తారు, అంటే అక్కడ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఎస్, సో ఇక్కడ ప్యాసివ్ అయితే ఎనర్జీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓ, ఇక్కడ తప్పు రాశారు, కొంచెం చేంజ్ చేద్దాం. యా, నో ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్, కరెక్టే ఉంది. ఎనర్జీ ఈస్ నాట్ రిక్వైర్డ్ అన్న, నో ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ అన్న సేమ్. సో ఇక్కడ ఎనర్జీ అవసరం లేదు, ఎందుకు? హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి వెళ్తుంది కాబట్టి. అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ హై టు లో. వైట్ తో రాద్దాం. సో ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? హై టు లో. హై కాన్సన్ట్రేషన్ నుంచి మనకి లో కాన్సన్ట్రేషన్ కి వెళ్తుంది కాబట్టి మనకి ఎనర్జీ అనేది అవసరం లేదు. సూపర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ స్పార్కర్. సో కంపారిటివ్లీ ఇది స్లో ప్రాసెస్. స్లో ప్రాసెస్ అంటే వాటర్ ఫాల్ ఫాస్ట్కి వెళ్తుంది కదా అనకండి. మీరు ఏదైనా వాటర్ కొద్దిగా ఇలా పెట్టినప్పుడు ఆ నుంచి వచ్చేకి ఎనర్జీ ఉండదు కాబట్టి కొద్దిగా స్లో. ఎక్కువ ఉంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. కొన్ని వాటర్ పైన వేయండి, అది కిందికి రావడానికి టైం పడుతుంది. అదే ఇక్కడైతే ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది అవసరము, ఎందుకంటే అక్కర్స్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతూ ఉంది అంటే అప్పుడు మనం ఏం చెప్తాము? ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాబట్టి మనకి ఎనర్జీ అగెయిన్స్ట్ ఉన్నప్పుడు, మోటార్ వేసినప్పుడు వాటర్ ఎంతో ఫాస్ట్ గా చేస్తాయి కదా, దట్ ఈస్ ద ర్యాపిడ్ ప్రాసెస్. సో ఇది డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే, సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్, అంటే ఈ ప్యాసివ్ లో తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ అనేది ఉంది. సో మనకి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ని కనుక తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చూస్తాము. అంటే కొన్నిటి వాటిలో మనకి ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది, కొన్నిటి వాటిలో మనకి ఎనర్జీ అవసరం ఉండదు అనమాట. అంటే దీంట్లో కనుక తీసుకుంటే 2 types. వాట్ ఆర్ దోస్? దట్ ఈస్ ద సింపుల్ డిఫ్యూజన్. ఓకే, డిఫ్యూజన్ అంటే అందరికీ తెలుసు కదా. వాట్ ఈస్ డిఫ్యూజన్? డిఫ్యూజన్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్.
అదే కనుక వాటర్ మూవ్మెంట్ ఫ్రమ్ హై టు లో అంటే ఆస్మాసిస్ అని కూడా చెప్తాము విత్ ద మెంబ్రెయిన్. సింపుల్ డిఫ్యూజన్ ఉంటుంది, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఉంటుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ ఫెసిలిటేటెడ్? సో ఫెసిలిటేటెడ్ అనగానే మనకి ఫెసిలిటేటెడ్ అంటే ఒకరి హెల్ప్ అనేది తీసుకుంటాం. సో ఏదో ఒక దాని హెల్ప్ తీసుకుని డిఫ్యూజన్ జరుగుతూ ఉంటే ఫెసిలిటేటెడ్. ఎనర్జీ ఏమి తీసుకోవట్లేదు కానీ జస్ట్ హెల్ప్ అనేది తీసుకుంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటీన్స్ అన్నమాట, ఛానల్ ప్రోటీన్స్ అలా. దాన్ని మనము ఫెసిలిటేటెడ్ అంటాము. అదే కనుక సింపుల్ డిఫ్యూజన్ లో అయితే హెల్ప్ అనేది ఏమి రిక్వైర్ అయ్యి ఉండదు. న్యూట్రల్ సొల్యూట్స్, వాటర్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక్కడ సింపుల్ డిఫ్యూజన్ దేనిలో జరుగుతుంది అంటే న్యూట్రల్ సొల్యూట్స్ వెరీ లెస్ వాటర్. అంటే మనకి ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ లో చూసాం కదా, ఫాస్ఫో బయోలిపిడ్ లేయర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ బయట అయితే హైడ్రోఫిలిక్, వాటర్ లవింగ్ నో ప్రాబ్లం. లోపల మనకి హైడ్రోఫోబిక్ కదా, అంటే వాటర్ ని అలో చేయదు. ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఐ విల్ షో హియర్. సో ఇది హైడ్రోఫోబిక్ కాబట్టి మనకి వాటర్ అనేది లోపల అలో చేయదన్నమాట. సో అలాంటప్పుడు వాటర్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్ కాల్డ్ as ఛానల్ ప్రోటీన్స్, ఆక్వా ప్రోటీన్స్ అనేది హెల్ప్ఫుల్ గా మనకి జరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇలా సమ్ ప్రోటీన్స్ విల్ బి ప్రెసెంట్. సో వాట్ ఆర్ దోస్ ప్రోటీన్స్? అవే హెల్ప్ఫుల్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి. సో వీటిని కనుక తీసుకుంటే ఛానల్ ప్రోటీన్స్ అని, ఓకే, ఆక్వా ప్రోటీన్స్ అని అవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఛానల్ ప్రోటీన్స్, ఆక్వా ప్రోటీన్స్. ఎస్, వెరీ గుడ్ స్టార్ట్. Facilitated diffusion is a passive transport process that moves molecules across the cell membrane from high. Yes, ma'am. Very good, Shravan Kumar. High to low, కానీ కొంచెం హెల్ప్ అయితే రిక్వైర్డ్ అనమాట. సో అది, సో ఇక్కడ కనుక తీసుకుంటే అదే చెప్తున్నాను. సో ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో ఎనర్జీ అవసరమా కాదా? Is energy is required or not? Tell me the answer. ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో ఎనర్జీ అనేది అవసరమా కాదా? ఐ వాంట్ ద ఆన్సర్. సో ఎనర్జీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మనకి పైన అంటేనే అది కదా. సో ఎనర్జీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్. కానీ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ని మనం చూస్తాము. వన్ ఇస్ ఛానల్ ప్రోటీన్, ఓకే, ఛానల్ ప్రోటీన్స్ చూస్తాము. అండ్ దెన్ ఆక్వా ప్రోటీన్స్ ని చూస్తాము అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఛానల్ ప్రోటీన్స్, ఆక్వా ప్రోటీన్స్. ఎస్, వెరీ గుడ్ స్పార్కల్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎస్, నాట్ రిక్వైర్డ్ కి ఎస్ ఇచ్చింటే కరెక్ట్, ఓకేనా? సో నాట్ రిక్వైర్డ్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆక్వాపోరిన్స్ అండ్ క్యారియర్ ప్రోటీన్స్, సారీ ఇక్కడ నేను రాస్తాను ఛానల్ అండ్ క్యారియర్. వన్ సెకండ్, ఛానల్ అండ్ క్యారియర్ ప్రోటీన్స్ అనేది అనమాట. సో ఇక్కడ ఆక్వా ఛానల్ ప్రోటీన్స్ ని మనం ఏం చెప్తాము? ఆక్వాపోరిన్స్ అని చెప్తాము. ఓకే, అది అక్కడ రాశాను. యా, నో, బట్ ద హెల్ప్ ఆఫ్ ఛానల్ ప్రోటీన్ ఈస్ రిక్వైర్డ్. వెరీ గుడ్, ఓకేనా? సో ఆక్వాపోరిన్స్ లో వాటర్ ట్రాన్స్పోర్ట్ కి నో చేంజ్ ఇన్ షేప్ అనమాట. క్యారియర్ లో గుర్తు పెట్టుకోవాల్సింది గ్లూకోజ్ కోసం. ఇక్కడ ఆక్వాపోరిన్స్ వచ్చి వాటర్ కోసం. గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ కి, ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ కి నో చేంజ్ ఇన్ షేప్ అనమాట. ఆక్వాపోరిన్స్ లో షేప్ యొక్క చేంజ్ అనేది జరగదు. బట్ వేరాస్ హియర్ చేంజెస్ ఇట్స్ షేప్. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, ఎలా చేంజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ కి దానికి అంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ ఇచ్చాను, ఇక్కడ వాటర్ ఇచ్చాను అనుకోకండి. మోర్ వాటర్ కి ఇక్కడ అన్నమాట. సో మోర్ వాటర్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఈస్ బై ఆక్వాపోరిన్స్, లెస్ వాటర్ ఈస్ బై సింపుల్ డిఫ్యూజన్. అండ్ దీన్నే మనం ఆస్మాసిస్ అని కూడా అంటాము. వాటర్ యొక్క ట్రాన్స్పోర్ట్ ని వాట్ డు వి సే? ఆస్మాసిస్ అని కూడా చెప్తాం. ఇక్కడ చేంజెస్ ద షేప్ అని అన్నాం కదా. మరి ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ మెంబ్రేన్ అనుకోండి. ఇవి క్యారియర్ ప్రోటీన్స్ అనేది ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. క్యారియర్ ప్రోటీన్స్ సో ఇలా
ఇలా ఉన్న ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఈ మాలిక్యూల్స్ ని బయటికి తీసుకెళ్ళాలి అంటే ఈ మాలిక్యూల్ ఇలా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఈ షేప్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ మాలిక్యూల్స్ ఏవైతే వెళ్ళాలో ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ షేప్ చేంజ్ ఆఫ్ షేప్ అనేది ఇక్కడ చూసారు కదా. ఓకేనా? యా, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో సింపుల్ డిఫ్యూషన్ కి ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ కి. ఎనీ డౌట్ హియర్? CO2 కూడా ఒక ఎగ్జాంపుల్ రాసేసుకోండి ఇక్కడ. సో అండ్ దెన్ CO2. సో వెరీ లెస్ వాటర్. ఆస్మోసిస్ డెఫినేషన్ మీకు తెలుసు అనుకుంటా. ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. వాటర్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. దాన్ని మనం ఆస్మోసిస్ అని చెప్తాము. సో ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ గురించి. నో డౌట్ కదా? ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఈ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? సెల్ గ్రోత్, సెక్రీషన్, సెల్ డివిజన్, వీటన్నిటికీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే, ఓ సెల్ వాల్ ఇక్కడే ఉంది. సో ప్లాస్మా మెంబ్రెయిన్, ఎనీ డౌట్? ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. సో ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అనేది ఉన్నాయి. సో ఇది ఎలా ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ని. ఓకే శ్రవణ్ కుమార్. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను, టేక్ దట్. సో కెమికల్ స్టడీస్ అనేది జరిగాయి అన్నమాట ఆన్ ఆర్బిసిస్. ఫస్ట్ కెమికల్ స్టడీస్ ఆన్ ఆర్బిసిస్ అనేది జరిగింది రెడ్ బ్లడ్ సెల్స్ లో. దాన్ని చేసిన తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అదంతా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ ఇంకా మనం తీసుకుంటే దీంట్లో ఏం చెప్పారంటే సెల్ మెంబ్రెయిన్ అదే హైడ్రోఫిలిక్ అదంతా. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది అనమాట. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ ఇవి రెండు ఎన్సీఆర్టీ లో ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ తర్వాత కెమికల్ స్టడీస్ అండ్ ఆర్బిసిస్ చేశారు, బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఐ విల్ గివ్ బ్రేక్ ఆఫ్టర్ 3 minutes. వెయిట్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ లో ఎరిథ్రోసైట్ తీసుకుంటే ప్రోటీన్ 52%. అది చేసిన తర్వాత ప్రోటీన్ అనేది 52% ఉంది. అండ్ దెన్ మనకి మిగతాది 40%, ఇంకా 92లో ఇంకా మిగతావి వేరే ఉంటాయి అన్నమాట. లిపిడ్స్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్, లైపోప్రోటీనేషియస్ నేచర్ కదా. సో అందుకు లిపిడ్స్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ వచ్చి మనకి ఎంత? 40%. ఎస్, ఇది గుర్తు పెట్టుకోవాలి. 52%, 42%. దేంట్లో తీసుకున్నారు? హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎరిథ్రోసైట్స్. వాట్ ఆర్ ఎరిథ్రోసైట్స్? రెడ్ బ్లడ్ సెల్స్. వాటిని తీసుకున్నప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇక కెమికల్ స్టడీస్ లో ఏం ఇన్ఫర్మేషన్? సేమ్ థింగ్, ఫాస్ఫో బైలిపిడ్ లేయర్ ఉంది అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ ఫాస్ఫో బైలిపిడ్ లేయర్ ఉంది అని చెప్పారు. హైడ్రోఫిలిక్ విచ్ ఈస్ నథింగ్ బట్ పోలార్ హైడ్రోఫిలిక్ ఒకటి, అండ్ నాన్ పోలార్ హైడ్రోఫోబిక్ అది ఒకటి అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్స్ తో. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎస్ శ్రవణ్ కుమార్, మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ విత్ యువర్ రీజన్ ఫ్రమ్ హై టు. యా, ఎనర్జీ ఆస్మాసిస్ కి అవసరమా? ఎనర్జీ అవసరమా చెప్పు. ఎస్, సో అది గుర్తు పెట్టుకొని ఇంకా లిపిడ్ ఫాస్ఫోగ్లిసరైడ్స్ తో చేయబడ్డాయి. సో లిపిడ్ కాన్స్టిట్యూట్స్ వాట్? లిపిడ్ కాన్స్టిట్యూట్స్ ఫాస్ఫోగ్లిసరైడ్స్. సో ఈ పాయింట్ కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ కి మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్? ఇక్కడ ఇచ్చారా ప్లాస్మా మెంబ్రెయిన్ ఫంక్షన్? ఇవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్ కనుక తీసుకుంటే ఇక్కడే రాసిస్తాను. సో ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్, ఫంక్షన్ ఏంటి? దీని యొక్క ఫంక్షన్ సెల్ గ్రోత్ కి వాటన్నిటికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అన్నమాట. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ సెల్ గ్రోత్. ఇది అయిపోతున్న బ్రేక్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి రావచ్చు. ఓకేనా? సెల్ గ్రోత్ కి 1 second. సెక్రీషన్, సెల్ డివిజన్, ఎండోసైటోసిస్. సెక్రీషన్,
cell division, ఎండోసైటోసిస్, ఫాగోసైటోసిస్ చూసాము, ఇక్కడ ఎండోసైటోసిస్, ఎండో అంటే లోపల అన్నమాట. వాట్స్ యువర్ డౌట్ మా సన్నీ? ఎరిథ్రోసైట్స్ ఇంక్లూడ్ ఓన్లీ ఆర్బీసీస్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రో అనే పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ పిగ్మెంట్ ఎరిథ్రోసైట్స్ అంటాం. ఎస్, ఓకేనా? యా. సో ఎండోసైటోసిస్ కి ఇవన్నిటికి ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. సో మనం అయితే స్ట్రక్చర్ చూసేసాము. ఇక సెల్ వాల్ కనుక తీసుకుంటే రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665 లో ఈ సెల్ వాల్ గురించి ఇచ్చారు అన్నమాట. ఓకే, అండ్ దెన్ రిజిడ్ అండ్ నాన్ లివింగ్ స్ట్రక్చర్, ఇది అవుటర్ కవరింగ్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫంజై. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఆల్గే లో సెల్ వాల్ ఏమేమితో చేయబడింది, ఇది మనము బయాలజికల్ క్లాసిఫికేషన్ లో తెలుసుకున్నాం. సెల్యులోస్, గ్యాలక్టిల్స్, మెనన్స్ అండ్ కాల్షియం కార్బోనేట్. అండ్ ప్లాంట్ లో కనుక తీసుకుంటే సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ఫంజై లో కనుక తీసుకుంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కైటిన్. సో ఇంపార్టెంట్ PYQ ఇక్కడ నుంచి మీకు వస్తుంది సెల్ వాల్ యొక్క ఇది. ఓకేనా? సో మిడిల్ లామెల్లా, ఇక ప్లాంట్ సెల్స్ లో తీసుకున్నప్పుడు మనకి ఈ మిడిల్ లామెల్లా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ ప్లాంట్ సెల్ అనుకోండి, ఇది ఇంకొక ప్లాంట్ సెల్ అనుకోండి, అప్పుడు మనకి ఈ రెండిటి మధ్య కనెక్షన్స్ కి ఒక ఇక్కడ మిడిల్ లామెల్లా ఉంటుంది, ఇక్కడ మిడిల్ లామెల్లా ఉంటుంది. ఓకే, టూ సెల్స్ యొక్క కనెక్షన్స్ కి మనం ఏం చెప్తాము, మిడిల్ లామెల్లా అని చెప్తాము. ఈ కనెక్షన్ ని మనం ప్లాస్మోడెస్మాటా అంటాము. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ. సో ప్లాంట్ సెల్స్ లో టూ సెల్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మిడిల్ లామెల్లా అండ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లాస్మోడెస్మాటాతో జరుగుతుంది. సో మేడ్ అప్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం పెప్టేజ్. వన్ మోర్ ఇంపార్టెంట్ PYQ ఈస్ హియర్. అండ్ అవి రెండు సెల్స్ ని జాయిన్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ PYQ. ప్లాస్మోడెస్మాటా కంటిన్యూస్ ద సైటోప్లాజం. సో దీని యొక్క సైటోప్లాజం, దీని యొక్క సైటోప్లాజం కంటిన్యూషన్ కి ఇది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ప్రైమరీ సెల్ వాల్ కనుక తీసుకుంటే ఇన్నర్ టు ద మిడిల్ లామెల్లా అండ్ యంగ్ అండ్ గ్రోయింగ్, కాబట్టి అది లివింగ్. వేరే సెకండరీ సెల్ వాల్ అయితే ఇన్నర్ టు ద ప్రైమరీ వాల్, అప్పుడు అది డెడ్ అయిపోతుంది. ఓకేనా? సో నౌ ఐ విల్ గివ్ యూ ద బ్రేక్. ఇది ఒక్క క్వశ్చన్ చెప్పేసేయండి, బ్రేక్ ఇచ్చేస్తాను. ద స్ట్రక్చర్ బిట్వీన్ టూ అడ్జసెంట్ సెల్స్ ఇస్ అన్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్ట్ పాత్వే. ఇప్పుడే చెప్పాము, దీనికి ఆన్సర్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద బ్రేక్. ఆన్సర్ దిస్, ఐ విల్ గివ్ యూ ద బ్రేక్. ఏదైనా మనం సాధించిన తర్వాత బ్రేక్ తీసుకుంటే అది బాగుంటుంది. భోంచేసి వస్తారు. ఎస్, ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితేనే ఐ విల్ గివ్ యూ బ్రేక్. 20 minutes బ్రేక్ అనేది ఇచ్చేస్తాను. ఓకేనా? 15 minutes తర్వాత వచ్చేసేయండి. సి, వెరీ గుడ్, స్పార్కల్, సూపర్. ఇట్ ఈస్ ప్లాస్మోడెస్మాటా. ఇంతకు ముందే చూపించాను కదా. So I have shown here, that is plasmodesmata. Very good, Sparkle has answered this question. Yes, so చెప్పాను కదా ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామని చెప్పి. Now it is the break time. So I am writing it here, break, dinner break. ఒక 15 minutes, 9:04 అయింది, 9:05 అనుకోండి, 9:20 అలా వచ్చేసింది. 9:20 అలా అంతా వచ్చేసేయండి. ఓకేనా? ఎస్, మా ఓల్డెస్ట్ ప్లేయర్ ఇస్ మిడిల్ లామెల్లా. ఓకే, బాయ్. సో బాయ్ కాదు, బ్రేక్ తీసుకోండి, భోంచేసి వచ్చేసేయండి. ఓకేనా?
ఓయ్ నో గుడ్ నైట్, ఇట్ ఈస్ జస్ట్ బ్రేక్ ఫర్ 15 minutes. ఇంకా ఉంది క్లాస్, అయిపోలేదు. ఓకేనా? బ్రేక్ ఫర్ 15 minutes. ఆఫ్టర్వర్డ్స్ కమ్ బ్యాక్.
హలో ఎవ్రీవన్, భోంచేసారా? భోజనం అయిపోయిందా? డిన్నర్ అయిపోయిందా? అయిపోయింటే ఇక మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. యా, జాయిన్ అవ్వనియండి. వాయిస్ ఇస్ ఆడిబుల్ కదా? హాయ్ డాక్టర్ లావణ్య, హాయ్ నిఖిల్, కాసూరి. Maria. యా హాయ్, వచ్చేసేయండి, త్వరగా వచ్చేసేయండి అందరూ. ఎండో మెంబ్రేన్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం. సెల్ వాల్ ఇదంతా అయిపోయింది, క్వశ్చన్ కూడా అయిపోయింది. సో విల్ స్టార్ట్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్. వాయిస్ క్లియర్ కదా? థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్ మేఘ్నా. సో నా మనం ప్రోకారియోటిక్ సెల్ గురించి చూసాం, యూకారియోటిక్ సెల్ గురించి చూసాము. యూకారియోటిక్ సెల్లో అంటే మెంబ్రేన్ బౌండ్ ఆర్గనలీస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అందరు వచ్చారు కదా? ఎస్, మా సిలబస్ మొత్తం 45 days లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము, అలాంగ్ విత్ ద PYQs. మేము ఈ చాప్టర్ చెప్పిన తర్వాత, అంటే చాప్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు PYQs కూడా చేపిస్తా. PYQs కి సపరేట్ సెషన్ తీసుకుంటాను నేను, ఓకేనా? 2 చాప్టర్స్ కంబైన్డ్ PYQs అలా చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా కూడా ఉంటుంది. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం, డెఫినెట్లీ విల్ కంప్లీట్. యా హాయ్. సో ఇక మనమైతే ప్రోకారియోటిక్ సెల్ ఫుల్ తెలుసుకున్నాము. యూకారియోటిక్ సెల్ సెల్ మెంబ్రేన్, అంటే సెల్ మెంబ్రేన్ బోత్ సేమే ఉంటుంది కదా, ప్రో అండ్ యూలో.
సో సెల్ మెంబ్రెయిన్ గురించి తెలుసుకున్నాం. ఇంకా యూకారియోటిక్ సెల్ లో మనకి ఎక్స్ట్రా ఏముంటాయి, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, అవునా కదా. సో ఈ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్ అనేవి ఏవైతే ప్రజెంట్ అయి ఉన్నాయో అవి ఎలా అంటే ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. ఒక టీమ్ వర్క్ అనేది ఎలా జరుగుతుందో అలా ఇక్కడ టీమ్ వర్క్ అనేది జరుగుతుంది సెల్ లోపల. సో ఆ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో మనకి ఏమేమి వస్తాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇంతకుముందు చూపించాను కదా, అలా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుంది. ఇంకా మనకి గోల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్ ఇవన్నీ ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, మనకి ప్రోటీన్ సింథసిస్ అవన్నీ జరుగుతాయి కదా అక్కడ, అవి సింథసైజ్ అయినవి మళ్ళీ మనకి ఇక్కడ గోల్గి కాంప్లెక్స్ ఆర్ గోల్గి బాడీస్ లోకి వచ్చిన తర్వాత ప్యాకేజింగ్, మోడిఫికేషన్ అనేది మనకి గోల్గి బాడీస్ లో అక్కడంతా జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ మా. ఓకే, థ్యాంక్స్ చెప్పినందుకు. బట్ మీకోసమే కదా మేము ఇది సిరీస్ అంతా స్టార్ట్ చేసింది, విల్ డెఫినెట్లీ కంప్లీట్. సో గోల్గి కాంప్లెక్స్ లో మనకి ప్యాకేజింగ్ కానీ మోడిఫికేషన్ కానీ ఇవంతా జరుగుతుంది. ఆ తర్వాత లైసోజోమ్స్ అనేవి మనకి ఇంటర్ కనెక్టెడ్, అంటే వేస్ట్ వి అవన్నీ తీసేయడానికి, అంటే సూయిసైడల్ బ్యాక్స్ ఆఫ్ సెల్ అని చెప్పాను కదా అది. ఇంకా వాక్యూల్స్ లో ఆల్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి అక్కడికి వెళ్ళి చేరుకుంటాయి. సో ఈ నాలుగిటి గురించి ఫస్ట్ మనం అయితే తెలుసుకుందాం అనమాట. అప్పుడే నిద్ర వస్తుందా శ్రవణ్ కుమార్? ఇంకా 9:26 కదా. లిజన్, నిద్రను ఆపుకోండి. నీట్ లో సీట్ సంపాదించాలి అంటే వి హ్యావ్ టు స్టడీ మోర్, అవునా కదా. యా, సో ఇప్పుడు కనుక తీసుకుంటే దే ఫంక్షన్స్ ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్. సో ఒకదానికి ఒకటి ఫంక్షన్స్ అనేవి కోఆర్డినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఇంటర్ కనెక్టెడ్ కూడా అయ్యి ఉంటాయి. కానీ మనం మైటోకాండ్రియా కానీ క్లోరోప్లాస్ట్ కానీ ఇవి తీసుకుంటే మాత్రం దోస్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇంటర్ కనెక్షన్, కోఆర్డినేషన్ అనేది వాటితో దీనికి ఉండదు అన్నమాట. సో ఏవైతే కోఆర్డినేషన్ అనేది జరుపుకుంటూ ఉన్నాయో ఏవి 4 ఉన్నాయి: ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్ ఆర్ గోల్గి బాడీస్, లైసోజోమ్స్, వాక్యూల్. వీటన్నిటినీ కలిపితే మనము ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా. మోటివేషనా, నిద్ర వస్తుంటే ఇలా నీళ్ళు తీసుకుని అలా చిలకరించుకో, ఓకేనా. సో అది మనం ఇప్పుడు అది చూడబోతున్నా. సో ఇది కనుక తీసుకుంటే మనం ఫస్ట్ ఇది న్యూక్లియస్ కి అటాచ్ అయ్యే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది అని చెప్పాను. దాంట్లో డైలీ 12 అవుతుందా? ఇప్పుడు మీరు పడ్డ కష్టము ఫ్యూచర్ లో మీరు డాక్టర్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎంతగానో ఉంటుంది అన్నమాట. అంటే మీరు సాధించారు అన్నది. సో ఇప్పుడు కష్టపడండి బాగా. ఇక ఉమెన్ కి అయితే డాక్టర్ అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా ఉంటాయి వేరే జాబ్స్ లో అట్లా, బట్ డాక్టర్ కంటే ఒక రెస్పెక్టే వేరన్నమాట. సో ఈ న్యూక్లియస్ అనేది ఉంటుంది కదా, సో ఆ న్యూక్లియస్ తర్వాత అటాచ్ అయ్యి ఉంటుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆ తర్వాత గోల్గి కాంప్లెక్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇవన్నీ వాటి గురించి 1 by 1 మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తీసుకుందాం. సో ఆల్రెడీ నేను కొద్దిగా చెప్పేశాను, ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద వాట్ అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద న్యూక్లియస్ కి అటాచ్ అయ్యి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎక్కడ అటాచ్ అయ్యి ఉంది? సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద న్యూక్లియస్, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద న్యూక్లియస్. సో అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద న్యూక్లియస్ కి మనకి ఏమి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఇలా ఉంటుంది, ఓకేనా. ఇలా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది అనమాట. 1 సెకండ్. యా, సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఇలా అయితే ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఎక్కడైతే మనకి రైబోజోమ్స్ ఉంటాయో, ఇక్కడ చూస్తున్నారు కదా డాట్స్ వి, అలా డాట్స్ ఉన్నవన్నీ రైబోజోమ్స్ అన్నమాట. హాయ్ అనిల్, వెల్కమ్. సో ఇంత లేట్ గా జాయిన్ అయ్యావా? సో డాట్ ఉన్నవన్నీ రైబోజోమ్స్. హాఫ్ అయిపోయింది, హాఫ్ ఉంటుంది. ఓకే, ఆ రైబోజోమ్స్ ఉన్నది అయితే we will say it as rough endoplasmic reticulum. హలో నిత్య, వెల్కమ్.
రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అదే కనుక రైబోజోమ్స్ లేని స్ట్రక్చర్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఆ డిఫరెన్స్ అనేది యూ హ్యావ్ టు నో అనమాట. సో ట్యూబ్యులర్ స్ట్రక్చర్ స్కాటర్డ్ వేర్ ఇన్ ద సైటోప్లాజం. న్యూక్లియస్ లో కనుక తీసుకుంటే న్యూక్లియస్ బయట సైటోప్లాజంలో ఇలా స్కాటర్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఇట్ డివైడ్స్ ద ఇంట్రాసెల్యులర్ స్పేస్ ఇంటూ, ఇంట్రాసెల్యులర్ స్పేస్ అంటే ఏంటి, మనకి చూపించాను కదా, న్యూక్లియస్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, ల్యూమెన్ అనేది ఎంటీది అని చెప్పాను. సో లోపలిది బయటిది ఆ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది డివైడ్ చేస్తుంది. ల్యూమినల్ కంపార్ట్మెంట్ ఇన్సైడ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. హలో నిత్య. సో ఇన్సైడ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది దిస్ ఈస్ ద ల్యూమినల్ కంపార్ట్మెంట్ అన్నమాట. ఓకే ఓకే, నో ప్రాబ్లం అనేది గుడ్. సో అది ల్యూమినల్ అన్నమాట. ఎక్స్ట్రా ల్యూమినల్ అంటే మనకి సైటోప్లాజం లో ఉన్నది ఈ పార్ట్ అంతా, దిస్ ఈస్ ద ఎక్స్ట్రా ల్యూమినల్. సో ఇక్కడ ఉన్న పార్ట్ అంతా ఎక్స్ట్రా ల్యూమినల్. ఓకే, దిస్ ఈస్ ఎక్స్ట్రా ల్యూమినల్. ఈ లోపల ఉన్న పార్ట్ వచ్చి ల్యూమినల్. ఓకే, అది డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ల్యూమినల్ కంపార్ట్మెంట్, ఎక్స్ట్రా ల్యూమినల్ కంపార్ట్మెంట్ యొక్క డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఇక రఫ్ స్మూత్ ఉంటుంది. స్మూత్ పైన మనకి రైబోసోమ్స్ ఉండవు, రఫ్ పైన రైబోసోమ్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమేమి సెక్రెట్ చేస్తుంది అంటే సింథసైజ్ చేస్తుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లిపిడ్స్ ని సింథసైజ్ చేస్తుంది, ఇంకా స్టెరాయిడ్స్ ని సింథసైజ్ చేస్తుంది అన్నమాట. స్మూత్. I have completed full bio syllabus, అందుకే అటెండ్ కాలేదు క్లాస్. యాక్చువల్లీ రివిజన్ పీరియడ్ లో వన్ షాట్స్ చూసుకుంటాను. ఓకే, వెరీ గుడ్ మా, యూ కెన్ వాచ్ అట్ ఎనీ టైమ్. ఇప్పుడు కూడా చూడొచ్చు, తర్వాత కూడా చూడొచ్చు, ఇది అలానే పండిపోతుంది కదా. సో అది అనమాట. దే డి నాట్ బేర్ రైబోజోమ్స్, లిపిడ్స్, స్టెరాయిడ్స్ సింథసిస్ కి ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది యూస్ఫుల్ అవుతుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రైబోసోమ్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ ఫర్ వాట్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, 1 minute. యా, ఇంకా ఇక్కడ మనకి కాల్షియం స్టోరేజ్ కూడా దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ అన్నమాట. మన బాడీలో కాల్షియం యొక్క స్టోరేజ్ కూడా దిస్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్, అది గుర్తు పెట్టుకోవాలి. ఇంకా మనకి ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నమాట. సో ఇది వీడియో ప్లే అవ్వాలి అనుకో, ప్లే అవ్వట్లేదు. సో ఐఎమ్ చెకింగ్, 1 second. ఇలా వస్తాయి. ఓకే, విల్ సీ. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి అయితే మీకు క్లియర్ కదా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద గోల్గి apparatus. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమైనా డౌట్ ఉందా? ఎస్, ఎనీ డౌట్? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డౌట్ లేదు అంటే విల్ మూవ్ ఆన్ టు ద గోల్గి కాంప్లెక్స్, గోల్గి apparatus ఆర్ గోల్గి కాంప్లెక్స్. ఇది డిస్కవర్ అంటే ఉన్నదాన్ని కనిపెట్టింది ఎవరు అంటే 1 second, క్యామిలో గోల్గి. హాయ్ సురేష్. సారీ. సో ఇది క్యామిలో గోల్గి అనే సైంటిస్ట్ 1898 లో ఈ గోల్గి apparatus ఆర్ గోల్గి బాడీస్ కనిపెట్టారు. అందు గురించి ఆ పేరును కూడా గోల్గి apparatus అని వచ్చింది అనమాట. ఇక ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ ఫ్లాట్ డిస్క్ షేప్డ్ సాక్స్ కాల్డ్ సిస్టర్ని. అంటే ఇది ఎంత ఉంటుంది అంటే 0.5 to 1 మైక్రోమీటర్ అన్న సైజులో ఉంటుంది అన్నమాట. మనం కనుక ఈ గోల్గి కాంప్లెక్స్ ని తీసుకుంటే ఈ గోల్గి బాడీస్ ని ఎలా ఉంటాయి అనేది చూపిస్తాము. హౌ ఇట్ లుక్స్ లైక్ ఎగ్జాక్ట్లీ. మనకి సిస్ ఫేస్ అనేది ఉంటుంది, దెన్ ట్రాన్స్ ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ ఫేస్ ఏదైతే ఉందో దీన్ని సిస్ ఫేస్ అని చెప్తాము. దీన్నే మనము సారీ ఫిజిక్స్ లో కూడా చూసి ఉంటారు. ఇలా ఉంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్వెక్స్. సిస్ ఫేస్ ఆర్ ఇట్ ఈస్ ద కాన్వెక్స్ అన్నమాట. దీన్నే ఫార్మేషన్ ఫేస్ అని కూడా అంటాం.
ఫార్మేషన్. అండ్ ఇక్కడ ఉన్నది అంటే ఇలా వంగి ఉంది కదా, దీన్ని మనం ట్రాన్స్ఫేస్ ఆర్ కాన్కేవ్ ఫేస్ అంటాము, మెచ్యురేషన్ అని కూడా చెప్తాము అన్నమాట. Yes, so this is also called as what? Maturation, maturing or maturation phase anamata. Please repeat which one? This one. ఇప్పుడే జాయిన్ అయ్యావా సంధ్య? ఓకే, నో ప్రాబ్లం. ఏమీ ఎక్కువ చేయలేదు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి డిస్కస్ చేసాము. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకు తెలుసు కదా, రఫ్ స్మూత్ అది. ఓకే, రఫ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, స్మూత్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అది తర్వాత ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా సంధ్య? సో గోల్గి బాడీస్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ని ఏమంటాము అంటే, దిస్ ప్లాంట్ సాటిలైట్ స్ట్రక్చర్స్ ని మనము టోటల్ గా సిస్టర్ని అని చెప్తాము అన్నమాట. వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ సిస్టర్ని. ఈ సిస్టర్ ని కనుక తీసుకుంటే 2 phases అనేవి ఉంటాయి, సిస్ ఫేజ్ ఆర్ కాన్వెక్స్ ఫేజ్ ఆర్ ఫార్మేషన్ ఫేజ్. ఓకేనా? యా ఐఎమ్ రిపీటింగ్ సంధ్య, యూ కెన్ లిజన్. ఇక్కడ నుంచి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నేను ఆల్రెడీ చెప్పాను ద సేమ్ పాయింట్స్. ఓకేనా? సో ఇక్కడ ట్రాన్స్ఫేజ్ అంటే దిస్ ఇస్ ద కాన్కేవ్ ఆర్ మెచ్యూరింగ్ ఫేజ్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతాయి, మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఏవైతే సింథసైజ్ అయ్యాయో, ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ అవన్నీ సింథసైజ్ అయ్యాయి కదా. సో ఆ సింథసైజ్ అయిన పార్టికల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మనకు వచ్చిన పార్టికల్స్ అనేవి ఈ దీంట్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఈ సిస్టర్ ని అనేవి ఇలా ఎక్కువగా ఉంటాయి, టుగెదర్ మనం గోల్గి apparatus అంటాము. సో ఇలా అవి పాస్ అవుతూ మాడిఫై అవ్వడము, ఇంకా ప్యాకేజింగ్ జరగడము అనేది వీటిలో జరిగి మనకి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీకు ఇక్కడ ప్రోటీన్ వచ్చి మీకు ప్రోటీన్ సింథసిస్ అనేది జరిగింది. సో ఈ ప్రోటీన్స్ కి ఒక చోట కనుక మీకు ఇక్కడ ఫార్మేషన్ జరిగేటప్పుడు లిపిడ్ యాడ్ అయింది అనుకోండి. సో దెన్ యూ విల్ గెట్ వాట్? లైపోప్రోటీన్ అనేది వచ్చేస్తుంది, అంటే అలా ఫామ్ చేస్తుంది అన్నమాట. అదే కనుక ఇంకొక ప్రోటీన్ కి మనకి గ్లైకోజన్ అలా యాడ్ అయింది అనుకోండి, కార్బోహైడ్రేట్ అలా. సో చేసేద్దాం. అది యాడ్ అయ్యి మనకి బయటికి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం దాన్ని ఏం చెప్తాము? గ్లైకోప్రోటీన్ అని చెప్తాము. ఓకేనా? ఇంకా కొన్ని ప్రోటీన్స్ కి ఫాస్ఫరస్ యాడ్ అయింది అనుకోండి, ఓకే, ఫాస్ఫేట్ అలా యాడ్ అయింది అనుకోండి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? we will get phosphoprotein అన్నమాట. సో what do we get? We will get phosphoprotein. ఓకేనా? సో అలా మనకి ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది, మోడిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. సో ప్యాకేజింగ్ అండ్ మోడిఫికేషన్ జరిగి జరిగి మనకి ఇలా లైపోప్రోటీన్స్ కానీ, ఫాస్ఫోప్రోటీన్స్ కానీ, గ్లైకోప్రోటీన్స్ కానీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనకి ఈ గోల్గి బాడీస్ నుంచి వస్తాయి అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో అదే ఈ గోల్గి apparatus గురించి. సిస్ ఫేస్ ఏం చెప్పారు? ఫేస్ PHASE ఫార్మింగ్, ఇక్కడ PHASE, ఇక్కడ FASE. సో కాన్వెక్స్ ఇన్ షేప్, లైస్ టువర్డ్స్ ద సెల్ మెంబ్రేన్, మనకి సెల్ మెంబ్రేన్ సైడ్ కి ఉంటుంది అన్నమాట సిస్ ఫేజ్. రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ ద సెక్రీటరీ మెటీరియల్స్, అదే కదా ఇక్కడ చూపించాను. సో రిసీవింగ్ ద సెక్రీటరీ మెటీరియల్, ఈ ప్రోటీన్స్ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈ సిస్ ఫేజ్ అనేది మనకి యూస్ఫుల్. ఫ్రమ్ ద SER ట్రాన్స్ఫేజ్ ని కనుక తీసుకుంటే మెచ్యూరింగ్ ఫేజ్ అని చెప్పాను. కాన్కేవ్ లైస్ టువర్డ్స్ ద న్యూక్లియస్. సో కాన్కేవ్ అనేది టువర్డ్స్ ద న్యూక్లియస్ కి లై అయి ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజింగ్ ద మెటీరియల్ సెక్రేటెడ్ బై సిస్ ఫేజ్. సిస్ ఫేజ్ లో ఏవైతే what happened? Hi Varun Kumar.
సో ఆ సిస్ స్పేస్ లో ఏవైతే ఎంటర్ అయ్యాయో మనకి ట్రాన్స్ స్పేస్ నుంచి బయటికి అనేది వచ్చేస్తాయి అన్నమాట. అదే ఇక్కడ చూపించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్స్. ప్రోటీన్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి, ఇక్కడ ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ప్రోటీన్స్ వచ్చినాక ఇక్కడ ప్యాకేజింగ్ అనేది జరిగి ఆ ప్యాక్డ్ ప్రోటీన్స్ అనేది మనకి బయటికి వచ్చేస్తాయి. క్లియర్ గా కనిపిస్తుందా? ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఇక్కడ నీట్ గా కనుక చూస్తే మీకు చూడండి ఎలా వస్తుంది, ఇలా బయటికి వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద సిస్ ఫేస్ అండ్ కాన్ ఫేస్. నేను పక్కకు చెల్లుతాను, ఇంకొకసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ గోల్గి అపరేటస్ లో ప్రోటీన్స్ అనేవి ఇలా ఎంటర్ అవుతాయి, ఇక్కడ ప్యాక్ అయిపోతాయి, ప్యాకేజ్డ్ ప్రోటీన్స్ ఇవి. ప్యాక్ అయిన తర్వాత మనకి ఇక్కడికి బయటకి ఎలా వస్తాయి, ఇట్ విల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ట్రాన్స్ స్పేస్. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి ప్రాపర్ గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి వచ్చి ప్యాకేజింగ్ అదంతా జరిగి బయటికి వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా. సో క్లియర్? మైటోసిస్ మియోసిస్ ఎంతకి అర్థం కాదా? ఎందుకు అర్థం కాదు? ఐ విల్ మేక్ యూ డెఫినెట్ గా సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో ఇక నువ్వు ఆహా ఇంత ఈజీ నా మైటోసిస్ అండ్ మియోసిస్ అన్నట్లు నీకు చెప్పిస్తాను. ఓకేనా? ఎవరు అడిగారు? గంగరాజు కదా. గంగరాజు మైటోసిస్ కి మియోసిస్ కి డిఫరెన్స్ నీకు ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేనంత విధంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చాప్టర్ మనం అదే తీసుకోబోతున్నాం ఇది అయిన తర్వాత. ఓకేనా? ఈరోజు ఎగ్జామ్ రాసావా, నెక్స్ట్ ఎగ్జామ్ కి నువ్వు తప్పకుండా మైటోసిస్ మియోసిస్ అలా ఆడుతూ పాడుతూ రాసేస్తావు. ఓకేనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్. నెక్స్ట్ చేస్తానమ్మా, ఇది అయిన తర్వాత అదే. ఓకే, ఐ విల్ ప్రామిస్. సో ఇది అర్థమైంది కదా గోల్గి అపరేటస్ గురించి, ఎలా ప్రోటీన్స్ ఎంటర్ అవుతాయి అదంతా. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. Okay, so that is about the Golgi apparatus. Next కనుక తీసుకుంటే lysosomes. It's okay ma? It's okay. So lysosomes. మీరు హ్యాపీగా ఉండటం మాకు కావాలి, మీకు అన్ని అర్థం కావడమే మాకు కావాలి. మీకు బాగా అర్థమైంది అన్నప్పుడు మాకు కలిగే సంతోషం అంతా ఎంత కాదు. ఓకే, సో ఐ ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ ఎవర్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో దట్ ఈస్ మై మెయిన్ గోల్ యాక్చువల్. బాగా ఈజీగా అర్థం చేపిస్తే ఎంతో సాటిస్ఫాక్షన్ నాకు కూడా వస్తుంది. యా, నెక్స్ట్ ఈస్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ కూడా మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లీ యూకారియోటిక్ సెల్ లో చూస్తాము. వీటిని ఎందుకు సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాము అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద గోల్గి అపరేటస్. గోల్గి అపరేటస్ నుంచి ఈ లైసోజోమ్స్ కూడా వస్తాయి అన్నమాట. హాయ్ అమలు. సో వస్తాయి. సో దే ఆర్ రిచ్ ఇన్ సెవరల్ హైడ్రోలైటిక్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో హైడ్రోలైటిక్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే హైడ్రోలేసెస్ అనేవి ఈ లైసోజోమ్స్ లో ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఏ pH లో ఇవి ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయి అంటే active at the acidic pH. This is very very important PYQ. ఏ pH అసిడిక్ ఆల్కలైన్ న్యూట్రల్ అని అడుగుతుంటారు. సెల్ కనుక తీసుకుంటే మనకి ఆ సెల్ యొక్క pH ని తీసుకున్నప్పుడు న్యూట్రల్ అలా ఉన్నా దీంట్లో అసిడిక్ pH అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ లైసోజోమ్స్ అనేవి ఇలా బ్రేక్ అయిపోతాయో అప్పుడు వాటిలో ఉన్న ఎంజైమ్స్ లైక్ లైపేజెస్, ప్రోటీయేజెస్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బయటికి వస్తాయి. సో లైపేజ్ విల్ డైజెస్ట్ లిపిడ్స్ అండ్ దెన్ proteases will digest proteins, carbohydrates will digest the carbohydrates. ఇక్కడ గుర్తుకు పెట్టుకోవడానికి yes 4 or more than 4 good. ఇక్కడ గుర్తుకు పెట్టుకోవడానికి మనం కనుక తీసుకుంటే ఎంజైమ్ అనగానే ASE ఉన్నది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ద ఎంజైమ్ అన్నమాట. సో ASE అని ఉన్నది ఎంజైమ్, ఇది ఏది డైజెస్ట్ చేస్తుంది అనేది దాని ముందర ఉన్నది. సో లైపేజెస్ డైజెస్ట్ లిపిడ్స్, ప్రోటీజెస్ డైజెస్ట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ డైజెషన్ అనేది చేస్తుంది. డైజెషన్ అంటే బ్రేక్ డౌన్ అన్నమాట.
So capable of digesting the macromolecules. వీటిని suicidal bags of the cells అని ఎందుకన్నాము అంటే it will attacks అంటే అది బ్రేక్ అయినప్పుడు లైసోజోమ్స్ ఎక్కువగా లైసోజోమ్స్ అనేవి ఎక్కువ ఇలా బ్రేక్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందులో ఉన్న pH అనేది వెళ్ళి మన సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చంపేస్తుంది అన్నమాట. అందుకే we will call it as suicidal bags of the cells. ఓకేనా? సో ఇది లైసోజోమ్స్ గురించి. One second. Next వచ్చి we will see about the vacuoles. సో vacuole outer membrane ఏంటి అని అడిగితే భాగ్య అప్పుడు ఆన్సర్ చేసింది. ఇప్పుడు ఎవరు చేస్తారో చూద్దాము. What is the outer membrane of vacuole? థ్యాంక్ యూ మా. అందుకోసం ఏమీ చెప్పట్లేదమ్మా, నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పాను అంతే. హాయ్ సోనీ మోహన్. సో వాక్యూల్స్ ని కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్టోరేజ్ కంటైనర్స్ ఆఫ్ ద సెల్ అన్నమాట. అంటే మనకి ఏదైతే మోస్ట్లీ వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ ప్లాంట్స్ లో కనుక తీసుకుంటే అవన్నీ ఇలా స్టోర్ అనేది చేసేసుకుంటారు అన్నమాట. సో లార్జ్ మెంబ్రేనస్ సాక్ దట్ స్టోర్స్ వాటర్, సాప్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ వాక్యూల్స్ తో స్టోర్ చేయబడి ఉంటాయి. వెరీ గుడ్ కైరా, వెరీ గుడ్. సో మెనీ ఆన్సర్స్. డాక్టర్ లావణ్య, స్పార్కల్, జయప్రకాష్ రెడ్డి, Kyra, yes, it is the tonoplast which is very important, PYQ. So water, sap and excretory products అవన్నీ స్టోర్ చేయబడతాయి అన్నమాట. సో ప్లాంట్ వాక్యూల్స్ కంటైన్ పిగ్మెంట్స్ అండ్ టాక్సిక్ మాలిక్యూల్స్. టాక్సిక్ మాలిక్యూల్స్ కూడా ప్లాంట్ వాక్యూల్స్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంకా పిగ్మెంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. Occupies 90% of the volume of the cell. 90% of the volume of the cell దేంట్లో? ప్లాంట్ వాక్యూల్స్ లో. అదే కనుక తీసుకుంటే అనిమల్ లో వెరీ స్మాల్ అనేది ఉంటుంది, ఒక్కోసారి యాబ్సెంట్ కూడా ఉంటుంది. సో బౌండెడ్ బై ఇక్కడే ఉందా, సింగిల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ నోన్ యాజ్ టోనోప్లాస్ట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, PYQ. అండ్ అమీబాలో కనుక తీసుకుంటే ఆస్మోరెగ్యులేషన్ కొరకు, ఎక్స్క్రేషన్ కొరకు కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది యూజ్ చేయబడుతుంది అన్నమాట. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఈ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ అదే. ఓకేనా? సో కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది దేనికి? ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్ కి అమీబాలో. ఇంకా ఫుడ్ వాక్యూల్ అక్కర్ ఇన్ ప్రోటోజోవన్ ప్రొటిస్ట్స్. ఇంకా గ్యాస్ వాక్యూల్స్ అవి కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. కొన్ని పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అక్కడ మనకి గ్యాస్ వాక్యూల్స్ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడైతే ఫుడ్ వాక్యూల్ ఇన్ ప్రోటోజోవన్ ప్రొటిస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్, PYQ. ఇక్కడ నుంచి ఈ 3 అనేది ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ సార్లు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వాక్యూల్స్. ఓకేనా? You got 245 rank in MVSAT, eligible to get for gift. 245 వచ్చిందా షేక్? I will ask the higher people and then let you know ma. అడిగి తెలుసుకొని చెప్తాను. ఓకే, సో 2 గుర్తు పెట్టుకుంటాను. 245 కదా. I will ask. Later I will ask. రాసుకుంటాను ఎంత వచ్చిందని. 245. ఓకే, తెలుసుకొని చెప్తాను షేక్. యా, సో ఇది వాక్యూల్స్ గురించి. సో ఇవన్నీ కలిపితే మనం ఏం చెప్తాము? దీస్ ఆర్ నథింగ్ బట్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్. క్లియర్? ఎండో మెంబ్రేన్ సిస్టమ్ క్లియర్ కదా? నో డౌట్ కదా? సో ఇప్పుడు మనకి ఎండో మెంబ్రేన్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి we will do the one question. ఒక క్వశ్చన్ అయితే చేసేద్దాం. సో which of these is not a function of Golgi apparatus? Who will answer this first? ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు, ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు చూద్దాం. ఓకే, సో which of these is not అన్నారు? ఓకే, not a function of Golgi apparatus. Site of synthesis of glycoproteins and glycolipids, secretion, membrane transformation, site of protein synthesis. Yes, who will answer this? Dr. Lavanya,
ఎస్ మా టెలిగ్రామ్ లో తప్పకుండా పోస్ట్ చేస్తాము. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తారు. త్వరగా చేయమని చెప్తాను, లేట్ అయినా కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఎస్, డాక్టర్ లావణ్య సి, స్పార్కుల్ డి, సంధ్యా మామి డి, అందరూ సి 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 ఇచ్చారు. సో which of this is not a function of Golgi apparatus? So this is the correct one. Glycoproteins and glycolysis, secretion, site of protein. ఇది మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు కాబట్టి, నాట్ అడిగారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి దిస్ వన్. ఓకే, వెరీ గుడ్. సో మీకు నీట్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా క్వశ్చన్ చూసినప్పుడు ఇలా నాట్ అన్నది ఉందా లేదా అన్నది అండర్లైన్ చేసుకోండి. ఇలా అండర్లైన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా కరెక్ట్ గా పెడతాము అన్నమాట. ఎందుకంటే కొంచెం ఎగ్జామ్ టెన్షన్ లో అలా ఉంటాం కదా, నాట్ చూడకోకుండా ఆన్సర్ చేసామనుకోండి మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? ఎస్, మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్ సైట్ ఆఫ్, ఎస్ నేను చూడు ఇక్కడ ఇట్ సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రైబోజోమ్స్ కదా. సో ఇది కదా రాంగ్, మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. సో రాంగ్ అడిగారు కాబట్టి ఇది, నాట్ దిస్. ఓకేనా? మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కదా ఇక్కడ. ఇంతకుముందే చూసాం సిస్ కాన్వెక్స్, ట్రాన్స్ కాన్కేవ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది కదా, అంటే లైపోప్రోటీన్ అవన్నీ. ఓకే, ఎవరు ఆన్సర్ చేశారు? స్పార్కల్ ఆన్సర్ ఇట్ as డి, అమృతవర్షిణి ఆల్సో ఆన్సర్ ఇట్ as డి. వెరీ గుడ్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రోటీన్స్ కి లిపిడ్స్ అటాచ్ అవ్వటము, అదంతా మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషనే కదా. సో ఇట్ విల్ కమ్స్ అన్నమాట. ఓకేనా? సో ఎవరైతే సి ఆన్సర్ చేశారో ఒకసారి చూసుకోండి. సో రైబోజోమ్స్ అయితే కదా ప్రోటీన్ సింథసిస్ కి. గోల్గి ఆపరేటర్స్ లో మనకి ఏం జరుగుతుంది? ప్యాకేజింగ్ జరుగుతుంది, మోడిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ప్యాకేజింగ్ నేను కూడా అదే పెట్టేసాను టక్మని. మోడిఫికేషన్ ఇదంతా జరుగుతుంది. మోడిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్? మెంబ్రేన్ ట్రాన్స్ఫర్మేషన్. హలో అమ్ము, అమ్ము అఫీషియల్, వెల్కమ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మనము దీనికంటే ముందు మైటోకాండ్రియా గురించి తెలుసుకునే ముందు, ఓకే ఓకే, స్పార్కిల్ కి ఇంకా అమృతవర్షిణికి కంగ్రాట్స్. ఓకేనా? గుడ్. సో ఈ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే మీరు ఒక థియరీ తెలుసుకోవాలి, which is nothing but endosymbiont theory. ఓకేనా? What is this? This is the endosymbiont theory. అంటే పెద్ద సెల్స్, లార్జర్ సెల్స్ స్మాలర్ సెల్స్ ని ఎన్గల్ఫ్ చేసినప్పుడు, అంటే ఫాగోసైటోసిస్ అది చూసాం కదా. ఫాగోసైటోసిస్ అంటే కిల్ చేసేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద సెల్స్ చిన్న సెల్స్ ని తింటాయి, బట్ డైజెస్ట్ అనేది చేయవన్నమాట, లోపల అలాగే ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎండోసింబయోట్ థియరీ. ఓకేనా? ఎండోసింబయోసిస్ అంటే ఏంటి? మ్యూచువల్ బెనిఫిట్ బిట్వీన్ ద టూ పార్టికల్స్, టూ ఆర్గానిజమ్స్ ఆర్ పార్టికల్స్ అని చెప్తాం కదా, రెండిటికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎండోసింబయోట్. ఎండో అంటే ఇన్సైడ్, ఎక్టో అంటే అవుట్ సైడ్. సో లోపల మనకి ఏం జరుగుతుంది? సింబయోసిస్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? లార్జర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని లార్జర్ సెల్స్, సమ్ ఆఫ్ ద లార్జర్ సెల్స్ అన్నమాట, దిస్ విల్ engulfs the smaller cells. ఓకే, ఎప్పుడైతే లార్జర్ సెల్స్ స్మాలర్ సెల్స్ ని ఎన్గల్ఫ్ చేస్తాయో, అంటే దిస్ ఇస్ ద లార్జర్ సెల్ అండ్ దిస్ ఇస్ ద స్మాలర్ సెల్. మనకు తెలుసు ప్రోకారియోట్స్ లో కూడా రైబోసోమ్స్ ప్రెసెంట్ అయ్యి ఉంటాయని. సో ఇక్కడ కనుక తీసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ అస్ ఏ రైబోసోమ్, ఇది రైబోసోమ్స్ అనుకోండి. ఓకేనా? అండ్ దెన్ దీన్ని ఇది ఎన్గల్ఫ్ చేసుకోండి లార్జర్ సెల్. అప్పుడు మనకి ఇక్కడ ఇందులో రైబోసోమ్స్ ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి? సో దీస్ రైబోసోమ్స్, ఇది ప్రోకారియోటిక్ సెల్ అనుకోండి.
స్మాలర్ సెల్ అంటే ప్రోకారియోటిక్ కదా, చిన్నగా ఉంటుంది, బ్యాక్టీరియా సెల్ అదంతా. సో ఈ ప్రోకారియోటిక్ సెల్ ని ఓకే ఈ పెద్ద సెల్ ఎన్గల్ఫ్ చేసుకున్నప్పుడు ఇది మనకి ఎంటర్ అవుతుంది. సో ఇదే ఏం చెప్తాము, we will call it as మైటోకాండ్రియా ఆర్ క్లోరోప్లాస్ట్ లాగా లోపల ఉండి ఈ పెద్ద సెల్ కి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రోకారియోటిక్ సెల్ లో రైబోజోమ్స్ ఏ టైప్ ఉంటాయి, 70S రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అందు గురించి మనకి మైటోకాండ్రియాలో కానీ ఓకే క్లోరోప్లాస్ట్ లో కానీ తీసుకుంటే వాట్ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ విల్ బి ప్రెసెంట్, 70S type of ribosomes will be present. Is it clear? Endosymbiont. Symbiont అంటే ఏంటి, మ్యూచువల్ బెనిఫిట్, రెండిటికి ఒకదానికి మధ్యన మనకి మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటే మనం దాన్ని ఏం చెప్తాము, సింబయోసిస్ అంటాము. ఎండో అంటే ఏంటి, ఇన్సైడ్ ద సెల్ అన్నమాట. అంటే ఇక్కడ లార్జర్ సెల్ అనేది engulfs the larger cell when it engulfs the smaller cell, okay, smaller prokaryotic cell, అప్పుడు మనకి యూకారియోటిక్ సెల్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఈ ప్రోకారియోటిక్ సెల్ లో ఉన్నవన్నీ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. ఎస్, మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. యా కరెక్ట్. సో ఎంగల్ఫ్ చేసినప్పుడు ఇక్కడ సింబయోసిస్ బిట్వీన్ లార్జర్ సెల్ అండ్ స్మాలర్ సెల్ అనేది జరుగుతుంది. అంటే ఇది చనిపోకుండా ఎంటర్ అయిన తర్వాత లార్జర్ సెల్ యొక్క ఎంజైమ్స్ కానీ అవన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎనర్జీ ఇవ్వడానికి, మైటోకాండ్రియా ఉంటుంది కదా, సో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, ఈ లార్జర్ సెల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్స్ ఫుడ్ టు ద స్మాలర్ సెల్, ఈ స్మాలర్ సెల్స్ ఏం చేస్తుంది, ఈ స్మాలర్ సెల్ విల్ గివ్స్ ఎనర్జీ to the larger cell. ఎలా, because of mitochondria అలా అన్నమాట. ఎనర్జీ టు ద లార్జర్ సెల్ బికాస్ ఆఫ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అంటే ఏంటి, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా చెప్తాం కదా, సో అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, సో అండర్స్టూడ్ దిస్. సో అది ఎండోసింబయాంట్ థియరీ అన్నమాట. ఈ ఎండోసింబయాంట్ థియరీ అంటే ఏంటి, మనకి ఈ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ ఎలా 70S రైబోజోమ్స్ ఉంటాయి యూకారియోటిక్ సెల్ లో అంటే దిస్ ఈస్ ద థియరీ అన్నమాట. ఎందుకు 70S ఉండాలి అన్న వాటికి ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మనకి ఎనర్జీ స్టోరేజ్ అదంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, గాడ్స్ లవ్, బ్యూటిఫుల్ నేమ్, గాడ్స్ లవ్. సో మైటోకాండ్రియా ఇట్స్ ఎ డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అన్నమాట. ఇట్ ఈస్ విత్ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. మైటోకాండ్రియాలో కనుక తీసుకుంటే మనకి ఇది ఏమైనా ఉందా డ్రా చేయడానికి, సో ఇక్కడే డ్రా చేస్తాను. సో మైటోకాండ్రియా తీసుకున్నప్పుడు మనకి అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది మనకి ఇలా ఫోల్డింగ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ ఫోల్డింగ్స్ ఇన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ని మనం ఏం చెప్తాము, ఫోల్డింగ్స్ ఇన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ని మనము క్రిస్టే అని చెప్తాము. సో క్రిస్టే, వాట్ ఆర్ క్రిస్టే, ఇన్ఫోల్డింగ్స్, ద ఫోల్డింగ్స్ of inner membrane. Foldings of inner membrane ni manam em cheptamu, foldings of the inner membrane ni manamu cristae ani cheptamu. What do we say, we will say it as cristae annamata. Okay na, so inner membrane and this is the outer membrane annamata of mitochondria. So ఈ రెండిటి మధ్య స్పేస్ ఏదైతే ఉందో ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అని కూడా చెప్తాము. వాట్ ఈస్ ద స్పేస్ కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అన్నమాట. ఎస్ స్వీటీ, ఇట్ ఈస్ క్రిస్టీ. ఓకే,
సో ఇంకా మనకి ఇక్కడ రైబోజోమ్స్ అనేవి ఏ టైప్ ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది యూకారియోటిక్ సెల్ అయినా కూడా రైబోజోమ్స్ అనేవి ఇక్కడ ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి, రైబోజోమ్స్ విల్ బి 70S. అది ఎందుకు నేను ఇంతకు ముందే ఎండో సింబయాంట్ థియరీ అనేది నేను చెప్పాను. బికాస్ ఆఫ్ దాట్ వి విల్ బి హ్యావింగ్ 70S రైబోజోమ్స్. ఎక్కడ? ఇన్ విచ్ వన్? ఇన్ ద యూకారియోటిక్ సెల్ లో, మైటోకాండ్రియాలో 70S రైబోజోమ్స్ ఉంటాయి. దాంతో పాటు మనకి DNA కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో DNA ఆల్సో ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మైటోకాండ్రియా. ఇదంతా మిగతాదంతా తీసుకుంటే దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా. సో ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్. ఎస్ డాక్టర్ లావణ్య, 70S. So the inner membrane forms a number of enfoldings called cristae towards the matrix. Matrix side ki ila cristae అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో సైడ్స్ ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్. మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అంటే ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ అదంతా తీసుకోవాలంటే ఎనర్జీ అనేది కావాలి కదా. సో ఆ ఏరోబిక్ రెస్పిరేషన్ కొరకు ఈ మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తామన్నమాట. ప్రొడ్యూసర్ సెల్యులర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. వాట్ ఈస్ ఏటీపీ? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. Okay, clear? Yeah. So that is about the mitochondria, which is the double membrane structure annamata. Okay. So ఆ తర్వాత ఇక ఈ మైటోకాండ్రియా సైజ్ అదంతా మీరు తెలుసుకోవాలి. We will see that. Okay. మైటోకాండ్రియా షేప్ ఏముంటుంది? సాసేజ్ ఆర్ సిలిండ్రికల్ షేప్. The shape of mitochondria కనుక తీసుకుంటే sausage shape or cylindrical shape అన్నమాట. ఎందుకంటే NCERT లో మీకు సైజ్, డయామీటర్ అది ఇచ్చారు కాబట్టి you have to remember. So mitochondria. One doubt, Chandrasekhar? Yes, you can ask. Arbaz Khan, why? What happened, Arbaz Khan? Okay, Meera. Okay, study pressure. Okay. Sweetie Arbaz Khan. Okay. So what is your doubt, Chandrasekhar? You can ask. Chandrasekhar ఏదో డౌట్ అడుగుతున్నాడు. అడుగు Chandrasekhar. డయామీటర్ తీసుకుంటే 0.2 to 1 మైక్రోమీటర్ అన్నమాట. సో 0.2 to 1 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ ఉంటాయి. సో యావరేజ్ గా కనుక తీసుకుంటే యావరేజ్ ఇట్ విల్ బి 0.5. సో యావరేజ్ it will be 0.5 micrometer. What is the organelle within organelle? That is the endosymbiont theory. నేను ఇంతకు ముందు ఎండోసింబయాన్ థియరీ ఇందుకే చెప్పాను, ఈ డౌట్ రాకూడదు అని చెప్పాను. ఓకేనా? అర్బాస్ ఖాన్ అండ్ స్వీటీ లేటర్. ఓకేనా? యూ కెన్ later, but now concentrate. Okay na? So yes, so is your doubt clear, Chandrasekhar? Organelle within organelle అనేది ఏంటి? It is nothing but endosymbiont theory. Okay na? కానీ ఇక్కడ ఆర్గనెల్లీ లోపల లేదు, సెల్ లోపల ఉంది, అందుకే ఎండోసింబయాంట్ అని చెప్పారు. క్లియర్? యా. సో యావరేజ్ అయితే మనకి 0.5 మైక్రోమీటర్ అన్నమాట. వేరాస్ మనం ఇది తీసుకుంటే డయామీటర్ లో 0.2 to 1 మైక్రోమీటర్. ఇక లెంత్ విషయానికి వస్తే ఆల్రెడీ డాక్టర్ లావణ్య పెట్టేసింది 1 to 4 మైక్రోమీటర్ అని చెప్పి. ఎస్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1 to 4, 4.1 అని కూడా కొన్ని చోట్ల ఇస్తారు. టెక్స్ట్ బుక్ లో 4.1 ఉంది. ఓకే, 4 మైక్రోమీటర్ ఇన్ లెంత్ అన్నమాట. తెలుగు नहीं आती अरबाज का? क्यों नहीं आती तेलुगु? सीख लो ना, नहीं आए तो या तेलुगु सीख सकते हो. तेलुगु नहीं आती है तो इधर क्या कर रहे हैं? So 1 to 4.1 micrometer in length అన్నమాట.
ఇస్ యువర్ డౌట్ క్లారిఫైడ్ చంద్రశేఖర్? ఆర్గనెల్లీ విత్ ఇన్ ఆర్గనెల్లీ, అందుకే నేను ఎండోసింబయోట్ థియరీ గురించి చెప్పాను అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డయామీటర్, లెంత్, సైజ్, షేప్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ. 1 second. So number of mitochondria is directly proportional to the physiological activity. This is very, very important. Number of mitochondria is directly proportional to the physiological activity of a cell. అంటే ఏంటి? ఏం అర్థమైంది ఇక్కడ? What did you understand here? Anybody? ठीक है, समझ आए तो बस. Okay. So number of mitochondria is directly proportional to physiological activity of cell. అంటే ఏంటి? ఎస్ మా విఘ్నేష్, అర్థం అవ్వాలి కదా. యా, అంటే మీరు ఎంత అయితే, అంటే జిమ్కి వెళ్ళే పీపుల్ ఉంటారు కదా, సో జిమ్కి వెళ్ళే వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ వర్కౌట్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా వాళ్ళలో పెరుగుతూ పోతాయి అన్నమాట. అంటే చేంజ్ అనేది ఉంటుంది నంబర్ ఆఫ్ మైటోకాండ్రియాలో. సో ఎక్కువ జిమ్ చేసే వాళ్ళకి మైటోకాండ్రియా, అలాంటి సెల్స్ లో మైటోకాండ్రియా ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా ఉన్న సెల్స్ లో మైటోకాండ్రియా తక్కువ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద this important thing. Number of mitochondria is directly proportional to the physiological activity of cell ante. Okay, these are not easily observed under the microscope. Inkoka important vishayam, not easily observed under microscope. Chloroplast అయితే మనకి మైక్రోస్కోప్ కింద కనిపించొచ్చేమో కానీ ఈ మైటోకాండ్రియా మాత్రం మనకి కనిపించదు. ఎస్, ఇఫ్ మైటోకాండ్రియా ఇస్ మోర్ దెన్ ద ఫిజియోలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ద సెల్ ఇస్ ఆల్సో మోర్. ఫిజియోలాజికల్ యాక్టివిటీ నువ్వు ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు ఆ సెల్లో కూడా మైటోకాండ్రియా అనేది పెరుగుతూ పోతుంది. అందుకే మనం యాక్టివ్గా ఉంచాలి మన బాడీని. ఓకే, సో లేజీగా అంటే ఏం ఎక్సర్సైజ్ చేయకోకుండా ఒకే చోట కూర్చోవడం అలానే చేసామనుకోండి, అప్పుడు మనకి ఈ మైటోకాండ్రియా నంబర్ అనేది తక్కువగా ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ మనం ఇంకా ప్లాస్టిడ్స్కి వెళ్ళిపోదామా? యా, ఎస్, హెన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. క్లియర్ కదా? So, ఇది mitochondria important point. Next, coming to the plastids. Yes, they divide by fission. Yeah, another important point. Yes, Dr. Lavanya, thank you. ఎలా డివైడ్ అవుతాయి? With the help of the fission. అది కూడా రాసేద్దాం ఎందుకు. Good, Lavanya. So, divide by fission. Very good. నేను ఆ పాయింట్ మర్చిపోయాను. డాక్టర్ లావణ్య గుర్తు చేసేసి. Yes, now moving on to the plastids. So plastids కనుక తీసుకుంటే మనకి ఎక్కడ ఉంటాయి plastids? So these are found in plant cells and in euglenoids. Euglenoids లోను చూస్తాము మనం దీన్ని, ప్లాంట్ సెల్స్ లో కూడా ఈ plastids ని చూస్తాం. వాట్ ఆర్ plastids? Plastids అంటే ఏంటి? మనకి ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ల్యూకోప్లాస్ట్స్, అమైలోప్లాస్ట్స్, ఎలియోప్లాస్ట్స్ అవన్నీ వస్తాయి. అర్బాస్కాన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సపరేట్ గా మనం తీసుకుంటాం. టుడే వన్ షాట్ ఫుల్ లెక్చర్ మధ్యలో క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాను. హిందీ కదా, बीच में मैं क्वेश्चंस आस्क बीच में मैं क्वेश्चंस पूछ रही हूँ, so that they are answering also. Okay. Heckle names are Heckle names are what, Vignesh? Yes, one circular DNA. Very good. Nikhil Paturi DNA అని చూపించాను నేను, బట్ మనం రాయలేదు అంతే. సో ఐ షోడ్ ఇట్ హియర్, DNA అనేది. దిస్ ఇస్ ద వన్ సర్క్యులర్ DNA అని రాశాను, ఇది రాయలేదు. వెరీ గుడ్. సో అది కూడా రాసేద్దాం. ఓకే, సో నా సో దీంట్లో కనుక తీసుకుంటే మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అని నేను ఇక్కడ రాయలేను, నెక్స్ట్ రాస్తాను. ఎస్, ఈ ప్లాస్టిడ్స్ ని కనుక తీసుకుంటే 3 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో వాట్ ఆర్ దోస్? వన్ ఈస్ అవర్ మేజర్ థింగ్, దట్ ఈస్ క్లోరోప్లాస్ట్. ఓకే,
helpful for photosynthesis అది. Then chromoplast, colored plastids అని చెప్పచ్చు. Then మనకి leucoplasts. Okay, 3 different types of plastids అనేది present అయ్యి ఉంటాయి. Okay, these are the 3 different types. Chloroplast గురించి మనం separate గా తెలుసుకుంటాము. So we know that ఇక్కడ ఏంటి ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ కి యూజ్ అవుతుంది అని మనం తెలుసు. ఆ స్ట్రక్చర్ ని ఇన్ డీటెయిల్ గా చదువుతాము. సో ఈ క్లోరోప్లాస్ట్ లో కనుక తీసుకుంటే మేజర్ గా మనకి పిగ్మెంట్స్ ఏముంటాయి, క్లోరోఫిల్ పిగ్మెంట్స్, మేజర్లీ క్లోరోఫిల్ ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాంతో పాటు కెరటినాయిడ్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇక క్రోమోప్లాస్ట్ విషయానికి వస్తే ఎస్ 70 years రాయబోదు. ఎస్ నీకు ఇక క్రోమోప్లాస్ట్ అయితే కలర్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. ఫ్యాట్ సాల్యుబుల్ పిగ్మెంట్స్ ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. క్రోమా అంటే కలర్. సో క్రోమా అంటేనే ఏంది, దీస్ ఆర్ ద కలర్ ప్రొడ్యూసింగ్ పిగ్మెంట్స్ అన్నమాట. ఇది క్రోమా అంటే ఓకేనా, కలర్ ప్రొడ్యూసింగ్. క్రోమా ఇస్ నథింగ్ బట్ కలర్ ప్రొడ్యూసింగ్ ప్లాస్టిడ్స్. ఇందులో ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి, సో సెవెరల్ కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ అవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. xanthophyll ఒక కలరు, అలా డిఫరెంట్ కలర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. స్టోర్స్ కలర్, కెరటినాయిడ్, xanthophylls and others. So what is the main function here? It is the storage of the colors అన్నమాట. స్టోరేజ్ ఆఫ్ కలర్డ్ పిగ్మెంట్స్, కలర్స్ అనేది ఇందులో ఉంటుంది. యా అర్బాస్ ఖాన్ ప్లాస్టిడ్ నేమ్ హెకల్ ఇచ్చారా, అర్స్ట్ హెకల్ అని చెప్తున్నావా? ఎస్, కెరటినాయిడ్ అంటే మన కలర్ ఏంటి, ఆరెంజ్ కలర్, క్యారెట్ ఎలా ఉంటుంది అలా, కెరటినాయిడ్ క్యారెట్ అలానే గుర్తు పెట్టుకోవచ్చు. xanthophyll అయితే ఎల్లో అన్నమాట. xanthophyll ఇస్ ఎల్లో, కెరటినాయిడ్ ఇస్ ఆరెంజ్, రెడ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక క్లోరోఫిల్ కథ మనకు తెలిసిన విషయమే. ఇక ల్యూకోప్లాస్ట్ విషయానికి వస్తే ఇవి స్టోరేజ్ ప్లాస్టిడ్స్ అన్నమాట. What is the function? The function is storage అన్నమాట. So ఈ leucoplasts again it can be divided into 3 types based upon the storage. Yeah, proteins ని స్టోర్ చేసే వాటిని మనం ప్రోటీనేషియస్ లేయర్, మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో చదువుకున్నాం కదా, మోనోకాట్, డైకాట్ అని చెప్పి. సో దాంట్లో ప్రోటీనేషియస్ లేయర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మోనోకాట్ లో అల్యూరాన్ లేయర్ కదా. సో ఆ ప్రోటీన్ స్టోరేజ్ అయితే అల్యూరోప్లాస్ట్. ప్రోటీన్ స్టోరేజ్ అయితే ఓకేనా, ఎలా గుర్తు పెట్టుకోవాలి, ప్రోటీన్ స్టోరేజ్ కి అల్యూరోప్లాస్ట్ అని చెప్పి. మనకి ప్రోటీనేషియస్ లేయర్ అనేది ఏదైతే ప్రెసెంట్ అయ్యి ఉందో, ఎస్ కలర్లెస్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టోరేజ్ అన్నమాట. ప్రోటీనేషియస్ లేయర్ ఏదైతే ప్రెసెంట్ అయ్యి ఉందో దాని చుట్టూ అల్యూరాన్ లేయర్ ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టార్చ్ స్టోరేజ్ కనుక తీసుకుంటే మనకి దాన్ని ఏమంటాము, అమైలోప్లాస్ట్. అమైలోప్లాస్ట్ అని చెప్తాము. ఇంకొకటి ఉంది ప్రోటీన్ స్టార్చ్, ఇంకొకటి వైట్ కలర్ దట్ ఈస్ కలర్లెస్, ఆయిల్ అండ్ ఫ్యాట్, దాన్ని ఎలియోప్లాస్ట్. ఆయిల్ అండ్ ఫ్యాట్ స్టోరేజ్ కనుక తీసుకుంటే they will call it as eleoplast. These are important PYQs, very important PYQs ఇక్కడ నుంచి వస్తాయి ఇవన్నీ. ఓకే, ఎస్ ఆయిల్ ఫ్యాట్ అయితే ఎలియోప్లాస్ట్, స్టార్చ్ అయితే అమైలోప్లాస్ట్, ప్రోటీన్ అయితే అల్యూరోప్లాస్ట్. క్లియర్, నో డౌట్ కదా ఇక్కడ. సో అదే ఇక్కడ ఇచ్చారనమాట. సో కలర్లెస్ plastids with stored nutrients. Amyloplasts, carbohydrates containing leucoplasts. Eleoplast, leucoplast which stores oils and fats. Alluro, protein storing leucoplast. Chromoplast, yellow or reddish keratin. Xanthophyll also present which gives yellow. Clear? So మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ గురించి చూద్దాం. మనం క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ని తీసుకుంటే క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది కూడా డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్, అవునా కదా? సో క్లోరోప్లాస్ట్ ఇస్ ఆల్సో డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. outer membrane, this is the outer membrane structure. Okay, ఇది outer membrane.
and then this is the inner membrane of chloroplast, inner membrane of chloroplast, and then దీని రెండింటి మధ్యన ఉన్నది ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. ఏదైనా రెండింటి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటాం, ఇంటర్ అని అంటాం కదా. సో దిస్ ఈస్ ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అన్నమాట. ఓకేనా? Yes, it is bigger than mitochondria. Very good, Lokesh. It is bigger than mitochondria. Very important point. Bigger than mitochondria. Lokesh chapter. Very good. So, ఈ పార్ట్ ఎంప్టీ పార్ట్ అంతా ఏదైతే ఉందో దిస్ ఎంప్టీ పార్ట్ ని మనం ఏం చెప్తాము, we will call it as stroma. ఓకేనా? దెన్ మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇలా థైలకాయిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ థైలకాయిడ్స్. ఈ థైలకాయిడ్స్ అనేవి కనుక తీసుకుంటే 1 రూపీ కాయిన్స్ ఎలాగైతే ఒకదానిపైన ఒకటి పెడుతూ ఉంటామో ఆ విధంగా స్టాక్ చేసి పెడితే టుగెదర్ we will call it as what? We will call it as grana. దీన్ని టుగెదర్ గా మనం ఏం చెప్తాము, we will call it as grana. ఇలాంటి థైలకాయిడ్స్ గ్రానా అనేవి ఇలా అటాచ్ అయి ఉంటాయి ఒకదానికి ఒకటి with the help of what do you call this as? This is the stroma lamellae. Okay, this is the stroma lamellae. Okay, has some similarities. Yes, has some similarities. రెండిట్లో ribosomes 70s ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఏముంటాయి, సో ఇలాంటివి ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇంకా ఇక్కడ రైబోజోమ్స్ అనేవి ఏ టైప్ ఉంటాయి, 70s రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. 70s రైబోజోమ్స్. ఇక్కడ మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఇన్ థైలకాయిడ్ అనేది గుర్తు పెట్టుకోవాలి. మనకి స్ట్రోమాన్ కనుక తీసుకుంటే ఈ స్ట్రోమాలో మనకి డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే మనం ప్లాంట్ ఫిజియాలజీలో మనం చూసాం లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ ఫోటోసింథసిస్ లో. సో అక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోటోసింథసిస్ ఎవరైతే వాచ్ చేయలేదో గేమ్ చేంజర్ సిరీస్ దాంట్లో ఉంది, పార్ట్ 1 పార్ట్ 2 లో కంప్లీట్ చేశాను. అక్కడికి వెళ్ళి ఫోటోసింథసిస్ చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడైతే ఈ స్ట్రోమాలో డార్క్ రియాక్షన్, ఈ గ్రానాలో లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫోటోసింథసిస్ లో దీని యొక్క డిఫరెన్సెస్ అనేది క్లియర్ గా స్పెసిఫై అనేది చేయడం జరిగింది. ఇంకా ఈ క్లోరోప్లాస్ట్ ని కనుక తీసుకుంటే DNA స్మాల్ అండ్ సర్క్యులర్ అండ్ ఆల్సో RNA ప్రెసెంట్ అయి ఉంటుంది. స్మాల్ అండ్ సర్క్యులర్ DNA ఉంటుంది, స్మాల్ అండ్ సర్క్యులర్ DNA ఉంటుంది. దాంతో పాటు మనకి RNA కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఎస్ కైరా, స్మాల్ అండ్ సర్క్యులర్ DNA అండ్ RNA కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. సైజ్ అవంతా మనకి ఇక్కడ ఇచ్చింటే ఓకే, లేదంటే అడుగుతారు. సో ఇక్కడ తీసుకుంటే గ్రీనిష్ కలర్ ఇస్ బికాస్ ఆఫ్ ద క్లోరోఫిల్ అండ్ కెరటినాయిడ్స్ ఎల్లో ఆరెంజ్ కలర్. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అంటే క్లోరోఫిల్ అనేది థైలకాయిడ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. డబల్ మెంబ్రేన్ ఎన్వెలప్, ఇన్నర్ మెంబ్రేన్ ఇస్ గ్రౌండెడ్ బై ఎ స్పేస్ నోన్ యాజ్ స్ట్రోమా ఆర్ మ్యాట్రిక్స్. అదే ఎంప్టీ స్పేస్ చెప్పాను కదా, అదే థైలకాయిడ్స్ ఆర్ నంబర్ ఆఫ్ membranous like flattened structures అన్నమాట that run throughout the matrix or stroma. మొత్తంగా ప్రెసెంట్ అయి ఉంటాయి. నేను కొన్ని చూపించాను. థైలకాయిడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద స్టాక్, ఒక స్టాక్ లాగా 1 రూపీ కాయిన్స్ పెడితే ఎలానో అలా పైల్ ఆఫ్ కాయిన్స్, దాన్ని మనం గ్రానా అంటాము. ఆర్ ద ఇంటర్ గ్రానల్ థైలకాయిడ్స్. ఇంటర్ గ్రానల్ థైలకాయిడ్స్ అంటే థైలకాయిడ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి కదా, దాన్ని మనం ఇంటర్ గ్రానల్ థైలకాయిడ్స్ అని చెప్తాం అన్నమాట. ఆ తర్వాత ఫ్లాట్ ట్యూబ్యూల్స్ ఇంటర్కనెక్ట్ ద థైలకాయిడ్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రానా నోన్ యాజ్ స్ట్రోమా లామెల్లాe. ఇవన్నీ నేను చూపించడం అనేది జరిగింది. సో ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. సో ఫోటోసింథసిస్ షుగర్ పేరీస్ ఉంటాయి, గ్లూకోజ్ అనేది
ఇలా లైట్ ని అబ్జార్బ్ చేసుకొని మనకి ఫుడ్ ఇస్తుంది. అంటే క్లోరోఫిల్ వలన మనకి సన్లైట్ ని ట్రాప్ చేసి ఆ సన్లైట్ యొక్క లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక ఫెయిరీ అని చెప్పచ్చు అనమాట, ఫోటోసింథటిక్ షుగర్ ఫెయిరీ. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. లామెల్లా, ఇంటర్మెంబ్రేన్, గ్రానం, థైలకాయిడ్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. సో సైజ్ ఇచ్చారో లేదో చూస్తాను. సో సైజ్ ఇవ్వలేదు, సైజ్ ఒకటి ఇక్కడ రాసేద్దాం ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లెన్స్ షేప్డ్ 5 to 10 mm లెంత్ అనమాట. షేప్ వచ్చి లెన్స్ షేప్డ్ ఉంటుంది. లెంత్ వచ్చి 5 to 10 mm. ఎంత ఉంటుంది లెంత్? 5 to 10 mm ఉంటుంది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. ఓకేనా? ఇక మనకి బ్రెడ్త్ వచ్చి 2 to 4 millimeter. హౌ మచ్ ఇస్ ద బ్రెడ్త్ ఇస్ ద 2 to 4 mm అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సైజు షేప్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను మీకు స్పెసిఫై చేశాను. ఓవల్, స్పెరికల్, డిస్కాయిడ్, రిబ్బన్ లైక్. లెన్స్ షేప్డ్ ఉంటుంది, ఓవల్ షేప్డ్ ఉంటుంది, స్పెరికల్ ఉంటుంది, డిఫరెంట్ దాంట్లో. ఓకే, డిస్కాయిడ్, ట్యూబ్ లాగా ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. యా, ఓకే, డిఫరెంట్ షేప్స్ అనేది మనం చూస్తాము. లెంత్ విషయానికి వస్తే ఇంత, బ్రెడ్త్ విషయానికి వస్తే ఇది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఇంకా ఎక్కడ ఎక్కువ చూస్తాం? యా, వేర్ డు వి సీ మోర్? మైక్రోమీటరా? 1 second. మా yeah, it will be micrometer only. 1 second. Five to 10, 2 to 4. Yeah, I'm sorry. మైక్రోమీటర్, మిల్లీమీటర్ రాసాను, ఇంత పెద్దగా ఉండదు కదా. యా, సో మైక్రోమీటర్. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. ఓకే, ఏ CBSE, థ్యాంక్ యూ కైరా, ఐ రోట్ ఇట్ రాంగ్. ఐఎమ్ సారీ, మైక్రోమీటర్ నాట్ మిల్లీమీటర్. ఓకే, చాలా పెద్ద మిస్టేక్ కైరా చెప్పేసింది. ఎస్, it is not millimeter, it is micrometer. Yeah, so ఇప్పుడు ఏం చెప్తున్నాం? యా, ఈ క్లోరోప్లాస్ట్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే మనకి మీసోఫిల్ సెల్స్ ఆఫ్ ద లీవ్స్. వేర్ డు వి సీ మెజారిటీ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్ అంటే మీసోఫిల్ సెల్స్ ఆఫ్ ద లీఫ్ అన్నమాట. అక్కడ మనం మెజారిటీగా చూస్తాము. ఎస్ కైరా, థ్యాంక్ యూ. సో మెజారిటీ ఎక్కడ చూస్తాము అంటే మనము మీసోఫిల్ సెల్స్ ఆఫ్ ద లీఫ్ లో మెజారిటీని చూస్తాము అన్నమాట. ఓకేనా? సో క్లోరోప్లాస్ట్ గురించి అది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ క్లోరోప్లాస్ట్ గురించి, సైజ్ అదంతా మారుతుంది. క్లామిడోమోనాస్ అనేది ఇచ్చారు, ఎన్ని ఉంటుంది? క్లామిడోమోనాస్ అంటే సింగిల్ సెల్ కిందకే వస్తుంది కదా. సో అది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. క్లామిడోమోనాస్ లో కనుక తీసుకుంటే మనకి ఓన్లీ 1 క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అదే కనుక థ్యాంక్ యూ అదే కనుక మనం మీసోఫిల్ సెల్స్ లో కనుక తీసుకుంటే 20 నుంచి 40 వరకు ఉంటుంది పర్ సెల్. మీసోఫిల్ సెల్స్ లో ఇక్కడ తీసుకుంటే 20 to 40 అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, 20 to 40 పర్ సెల్, అంటే ఒక్క సెల్లో ఇన్ని ప్రెసెంట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇక్కడ అయితే క్లామిడోమోనాస్ లో ఓన్లీ 1. క్లియర్? థ్యాంక్ యూ కైరా. యా, ఐ విల్ డ్రింక్. సో ఇక మనకి ఫైనల్ టాపిక్ మిగిలిపోయింది. ఆ ఫైనల్ టాపిక్ కంప్లీట్ చేసేస్తే మన సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ సైటోస్కెలిటన్ అండ్ న్యూక్లియస్ రెండు. ఐ విల్ కంప్లీట్ ఇట్ ఫాస్ట్ గానే అయిపోయి చేస్తాను, డోంట్ వరీ. సో
ఇది అన్నమాట క్లోరోప్లాస్ట్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు ద సైటోస్కెలిటన్. మనం సెల్ కనుక తీసుకుంటే సెల్లో ఈ ఆర్గనెల్లీస్ ఇవన్నీ ఎందుకు అక్కడే ప్రజెంట్ అయి ఉంటాయి అంటే పడిపోకుండా ఒకే ప్లేస్ లో ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సైటోస్కెలిటన్. మన బాడీ ఎలాగైతే ఇలా స్ట్రైట్ గా ఉందో ఎలా ఉంది? బికాస్ ఆఫ్ ద బోన్స్ మనము ఇలా మన స్ట్రక్చర్ అనేది ఉంది అన్నమాట. అలానే ఈ సెల్ లో కనుక తీసుకుంటే మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటాయి? ఈ ఆర్గనెల్లీస్ అన్ని ఎక్కడ ఉండాలో అక్కడ ఎలా ఉంటాయి? బికాస్ ఆఫ్ దిస్ సైటోస్కెలిటన్. ఓకేనా? యాక్చువల్ గా అయితే మనకు కనిపించదు కానీ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ విల్ బి ప్రెసెంట్ అనమాట. ఎస్ మా అయిపోయింది, మీది అయిపోయిందా డిన్నర్? బ్రేక్ ఇచ్చాను కదా అప్పుడు డిన్నర్ చేశా. రైబోజోమ్స్ గురించి చెప్పేశారా? ఎస్ మా రైబోజోమ్స్ గురించి చెప్పేశాను. స్పార్కల్. యా, సో నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రోటీనేషియస్ ఫిలమెంట్స్ అండ్ ట్యూబ్యూల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకోండి, మనకి యూకారియోటిక్ సెల్ అనుకోండి, ఇక్కడ న్యూక్లియస్ న్యూక్లియోలస్ ఉంటుంది. సో ఇక్కడ గాల్గి బాడీస్ ఉండటం కానీ, ఇక్కడే లైసోజోమ్స్ ఉండటం కానీ, ఇక్కడే వాక్యూల్ ఉండటం కానీ, ఇవంతా ఎలా జరుగుతుంది అంటే దీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఇలా ప్రాపర్ గా ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ సైటోస్కెలిటన్. అదే మనకు కనిపించదు కానీ ఇలా కనెక్ట్ అయి ఉండడం దాన్ని మనం సైటోస్కెలిటన్ అంటాం. సో ప్రోటీనేషియస్ ఫిలమెంట్స్ అన్నమాట అవి అండ్ ట్యూబ్యూల్స్ ఇలా. సో ఎక్స్టెన్షన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. సో ఈ న్యూక్లియస్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్ కి ఇది ఎక్స్టెన్షన్స్ గా ఇలా ప్రెసెంట్ అయ్యి ఉండే వాటిని మనం సైటోస్కెలిటన్ అంటాం. మెయింటైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్స్. వీటన్నిటిని సెల్ యొక్క షేప్ కి మనకి ఎలాగైతే బోన్ వలన బాడీ స్ట్రక్చర్ ఉందో అలానే సెల్ కూడా ఆ స్ట్రక్చర్ సెల్ వాల్తోనే కాకోకుండా ఈ సైటోస్కెలిటన్ స్ట్రక్చర్ దాని నుంచి మనకి వస్తుంది అనమాట. ఇన్వాల్వ్డ్ ఇన్ మెకానికల్ సపోర్ట్ అండ్ మోటిలిటీ. సో మూమెంట్ కి దానికి అంతా కూడా దిస్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఇందులో కనుక తీసుకుంటే సైటోస్కెలిటన్ లో మనం ఏమేమి చదువుకుంటాం? సీలియా గురించి చదువుకుంటాం, ఫ్లాజెల్లా గురించి చదువుకుంటాం అన్నమాట, అండ్ సెంట్రోసోమ్ అండ్ సెంట్రియోల్స్. సో సీలియా అండ్ ఫ్లాజెల్లా. సో సీలియా అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ యూకారియోట్స్ లో కదా. ఫ్లాజెల్లా కూడా మనకి అన్నిటిలో అంటే యూకారియోటిక్ సెల్ లో ఉండకపోయినా లోపల మనకి కొన్ని వాటికి ఫ్లాజెల్లా అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, కొన్ని సెల్స్ కి, సమ్ ఆఫ్ ద సెల్స్ అన్నమాట. సో ఈ సీలియా అండ్ ఫ్లాజెల్లా ఆఫ్ యూకారియోట్స్ చూస్తాము. సైటోస్కెలిటన్ షేప్, మోటిలిటీ, స్ట్రక్చర్, ఎస్ఎంఎస్. ఎస్, గుడ్, అది చూస్తాము. ఇంకా మనకి యానిమల్ సెల్ లో సెంట్రియోల్స్ అని చూసాం కదా, ఆ సెంట్రియోల్స్ కూడా ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్స్ అన్నమాట. సో ఈ సీలియా అండ్ ఫ్లాజెల్లా ఆఫ్ యూకారియోట్స్ కనుక తీసుకుంటే యూ కెన్ ఏబుల్ టు సీ ద సెంట్రోజోమ్ కంటే కూడా మనం ఫస్ట్ సీలియా అండ్ ఫ్లాజెల్లా చూస్తే ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి లైక్ ఏ కార్ట్ వీల్ స్ట్రక్చర్ అన్నమాట. మనకి ఎలాగైతే చక్రం, బండి చక్రం ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ అనేది మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మనకి సెంటర్ లో ఇక్కడ 2 అరేంజ్మెంట్ అంటే ఎలా అటాచ్ అయి ఉన్నాయి? హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ లో హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సీలియా ఫ్లాజెల్లా అంటాం. దోస్ ఆర్ ఆల్సో కవర్డ్ విత్ ద ప్లాస్మా మెంబ్రేన్ అన్నమాట. వాటి చుట్టూ అంటే సెల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెల్ లైక్ స్ట్రక్చర్ కూడా ప్లాస్మా మెంబ్రేన్ తో ఇలా కవర్ అయితే చేయబడి ఉంటుంది. ఎస్ ప్రియా, పివైక్యూస్ అంటే కొన్ని ఇంక్లూడ్ చేశాను మధ్య మధ్యలో, సపరేట్ గా సెషన్ కూడా తీసుకుందాం దానికి. నెక్స్ట్ యాక్సోనీమ్ అంటే 9+2 అరే ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్. దిస్ ఈస్ ద 2 అన్నమాట. 9+2 అంటే ఏంటి? ఇక్కడ చూసారు కదా ఈ స్పోక్స్, రేడియల్ స్పోక్స్, ఇవి మనకి పెరిఫరల్ మైక్రోట్యూబ్యూల్స్ అనేది ఇవి 9 అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 అన్నమాట. సో 9+2 అరేంజ్మెంట్ అనేది మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మనకి 2 అనేది ప్రెసెంట్ లో సెంటర్ లో ఉంది కదా, అదే సెంట్రోజోమ్ లో 9+0 అరేంజ్మెంట్ అనేది మనము చూస్తాం అన్నమాట.
సో యాక్సోన్ ఇన్ అరే ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ లో మనము ఈ 9+2 అరేంజ్మెంట్ ని చూస్తాము. ఇక్కడ పెరిఫెరల్ మైక్రోట్యూబ్యూల్స్ డబ్లెట్స్ గా ఉంటాయి. అంటే 1 2 ఇది 1 2 కదా, అందుకే దీన్ని డబ్లెట్స్ అంటాము. సో ఇలాంటివి మనకి ఇది టోటల్ తీసుకుంటే 1, దిస్ ఇస్ 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి పెరిఫెరల్ మైక్రోట్యూబ్యూల్స్ విచ్ ఆర్ కాల్డ్ as doublets. సెంట్రల్ షీత్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది కనుక తీసుకుంటే సెంట్రల్ మైక్రోట్యూబ్యూల్, ఈ సెంట్రల్ మైక్రోట్యూబ్యూల్ 2 అని చెప్తాం కాబట్టి మనం టోటల్ గా 9+2 అనేది ఇచ్చామన్నమాట. ఇవి కనుక తీసుకుంటే దీస్ ఆర్ ద రేడియల్ స్పోక్స్, వీటిని రేడియల్ స్పోక్స్ అంటాము. ఒకదానికి ఒకటి ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ అవుటర్ తీసుకుంటే దిస్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా? ఎస్, సెంట్రల్ షీత్ ఇస్ 1, ఒక సెంట్రల్ షీత్ ఉంటుంది, బట్ మైక్రోట్యూబ్యూల్స్ చూసావా 1 2. సో అందుకు మనము 9+2 అని చెప్తాము. ఓకేనా? 9+2 అరేంజ్మెంట్. The central tubules are connected by bridges. సో ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి వీటికి ఎలా కనెక్ట్ అయ్యాయి? బై బ్రిడ్జెస్. లింకర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బ్రిడ్జెస్ కదా. ఎస్, లింకర్స్ ని మనం బ్రిడ్జెస్ అని చెప్తాం అన్నమాట. Enclosed by a central sheath connected to one of the tubules, each peripheral by a radial spoke. సో ఈ రేడియల్ స్పోక్ అనేది దీనికి అటాచ్ చేస్తుంది. లింకర్స్ అన్నా మీకు బ్రిడ్జెస్ అన్నా సేమ్. ఓకే, ఇక్కడ మెయిన్ గా మనం దీన్ని బ్రిడ్జ్ అంటాం, ఎందుకంటే వీటి రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి we will call this as మెయిన్ బ్రిడ్జ్. లింకర్స్ అంటే ఇవి, అంటే వీటిని కనెక్ట్ చేసే వాటిని, అయ్యో ఇక్కడే రాస్తాం, కనెక్ట్ చేసే వాటిని మనం లింకర్స్ అంటాం. దట్స్ ద డిఫరెన్స్. RNX పవర్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా? సో ఇవి లింకర్స్, ఇది బ్రిడ్జ్. ఓకేనా? టోటల్ 10 బ్రిడ్జెస్ అని అయితే చెప్పలేదు. సో వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ ఏంటి దీనికి అంటే మనకి మొటిలిటీ, మెకానికల్ సపోర్ట్ అదంతా ఇచ్చేసాను. క్లియర్ కదా? ఇది సీలియా అండ్ ఫ్లాజెల్లా గురించి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఇక మనం నెక్స్ట్ కనుక తీసుకుంటే సెంట్రోజోమ్ గురించి తెలుసుకోవాలి. సెంట్రియోల్స్ దేంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి? సెంట్రియోల్స్ విల్ బి ప్రెసెంట్ వేర్? సెంట్రియోల్స్ అనేవి మనకి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి? సెంట్రియోల్స్ విల్ బి ఇన్ ద యానిమల్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్ లో, యానిమల్ సెల్స్ లో సెంట్రియోల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఈ సెంట్రోజోమ్ హ్యావ్ 2 సెంట్రియోల్స్. మనం కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటాయి అన్నమాట. ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఇలా ఇది ఇది ఇలా ప్రెసెంట్ అయి ఉంటాయి. దీన్నే ఇక్కడ చూపించారు, అంటే దీనికి దీనికి ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ కదా. సో ఈ సెంట్రియోల్స్ అనేవి ఇలా పర్పెండిక్యులర్, అంటే ఇట్లా రైట్ యాంగిల్స్ లాగా అలా ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. మధ్యలో ఉన్న దాన్ని మనం ఏం చెప్తాము? సెంట్రోజోమ్ ని చెప్తాము. ఓకే, 2 సెంట్రియోల్స్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఇది ఇది తీసుకుంటే సెంట్రియోల్స్ అండ్ దిస్ ఈస్ ద సెంట్రోజోమ్. ఓకేనా? లింకర్స్ అంటే ఒక డబ్లెట్ ని ఇంకో డబ్లెట్ ని అటాచ్ చేసేవి లింకర్. ఎస్ మా, ఒక డబ్లెట్ ని ఇంకొక డబ్లెట్ ని ఇక్కడ చూపిస్తాను. ఎక్కడ పోయింది? వేర్ ఇట్ వెంట్? యా, ఇవి రెండింటిని అటాచ్ చేసేది ఇది స్పోక్స్. సో నేను క్లియర్ గా ఇక్కడే వేస్తాను. 1 సెకండ్. దిస్ ఈస్ ద రేడియల్ స్పోక్. దేన్ని అటాచ్ చేస్తుంది? ఇట్ విల్ అటాచెస్ టు ద సెంట్రల్ షీత్. వీటిని లింకర్స్ అని అంటారు. ఇది బ్రిడ్జ్. క్లియరా? One second. Yeah. అర్థమైందా? ఇంటర్ డబ్లెట్ బ్రిడ్జ్. ఇవి రెండింటిని కలిపేది లింకర్స్ మా, ఇది బ్రిడ్జ్. ఓకేనా? Centrosome is present in animals
అండ్ లోయర్ ప్లాంట్స్ ఓన్లీ, నాట్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. యా, యానిమల్స్ లోనే ఎక్కువగా మనం చూస్తాం. క్లియర్ కదా ఇది? సో నెక్స్ట్ వెళ్దామా? అయ్యో వెయిట్, క్వశ్చన్ కంటే ముందు ఫస్ట్ మనం ఇంకా ఇది చేయాలి. యా, సెంట్రోజోమ్ కనుక తీసుకుంటే బోత్ సెంట్రియోల్స్ అనేవి ఎలా లై చేయబడ్డాయి? దే లై పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. కార్ట్ వీల్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తామన్నమాట. దే లై పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 9 ఈవెన్లీ స్పేస్డ్ పెరిఫరల్ ఫైబ్రిల్స్ ట్రిప్లెట్ నేచర్ లో ఉంటాయి. మనం ఇంతకు ముందు చూసింది సిలియా అండ్ ఫ్లాజెల్లాలో డబ్లెట్ 2 రూపంలో ఉంటాయి. సో ఇక్కడ కనుక తీసుకుంటే ట్రిప్లెట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా 1 2 3 1 2 3. సో దీన్ని మనము ట్రిప్లెట్ అని చెప్తాము. ఓకే, అలాంటి ట్రిప్లెట్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 9 ఉంటాయి అన్నమాట. 6 7 8 9. సో ఇక్కడ తీసుకుంటే మనకి టోటల్ ట్రిప్లెట్స్ ఎన్ని ఉన్నాయి? వి హ్యావ్ 9. సో అవి ఎలా అటాచ్ అయ్యాయి? మనకి ఈ స్పోక్స్ ద్వారా అటాచ్ అయ్యాయి. దిస్ ఇస్ ద సెంట్రల్ రాడ్ హబ్. చూస్తే మనకి ఒక కార్ట్ వీల్, ఎద్దుల బండి చక్రం లాగా ఉంటుంది అన్నమాట. సో 3 సబ్ ట్యూబ్యూల్స్, ఇవి సబ్ ఫైబర్స్ అని చెప్తాము. సో మధ్యలో కనుక తీసుకుంటే మనకు బ్రిడ్జ్ ఏమీ లేదు, సెంట్రల్ షీత్ ఏమీ లేదు, కాబట్టి దిస్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. ఓకే, సో ద అరేంజ్మెంట్ ఏముంటుంది దీంట్లో? 9+0 అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, కార్ట్ వీల్ షేప్, 9+0 అరేంజ్మెంట్, ఇంకా ట్రిప్లెట్స్. క్లియర్? సెంట్రోజోమ్ లో ఈ 9 అనేవి ట్రిప్లెట్ రూపంలో ఉంటాయి. మధ్యలో మనకి ఏమీ ఉండదు. సో 0, 9+0 అరేంజ్మెంట్. అదే కనుక సీలియా అండ్ ఫ్లాజెల్లాలో ఇట్ ఈస్ 9+2 అరేంజ్మెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ అన్నమాట. ఓకేనా? సో మనం కనుక తీసుకుంటే 9 ఈవెన్లీ స్పేస్డ్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. పెరిఫరల్ ఫైబ్రిల్స్ ట్రిప్లెట్, అదే చెప్పాను. ప్రోటీన్ వచ్చి ట్యూబులిన్ ప్రోటీన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ ట్యూబులిన్. ద సెంటర్ పార్ట్ ఆఫ్ సెంట్రియోల్ పొజిసెస్ హబ్, ప్రోటీనేషియస్ హబ్ అనేది ఉంటుంది, కనెక్టెడ్ విత్ ట్యూబ్యూల్స్ ఆఫ్ ద పెరిఫరల్ ట్రిప్లెట్స్ ఫైబర్స్. దిస్ హబ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ ప్రోటీనేషియస్. ఓకే, ట్యూబ్యులిన్ ప్రోటీన్ తో అది చేయబడి ఉంటుంది. ప్రోటీనేషియస్ హబ్ ఉంటుంది. మిగతా ట్యూబ్యూల్స్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? పెరిఫరల్ ట్రిప్లెట్స్ ద్వారా, విచ్ ఆర్ నథింగ్ బట్ రేడియల్ స్పోక్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. 27 మోనోలెట్స్ అవన్నీ చెప్పకండి, ట్రిప్లెట్ అని చెప్పేయండి 9. సో టోటల్ చేస్తే 27, బట్ డోంట్ సే, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓన్లీ మీరు ఇక్కడ ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సింది సీలియా అండ్ ఫ్లాజెల్లాలో ఏ అరే ఉంటుంది అంటే 9+2. వేరాస్ సెంట్రోజోమ్ లో మనం తీసుకుంటే ఇట్ విల్ బి 9+0. క్లియర్? యా, సో అదొకటి గుర్తు పెట్టుకోండి. సో నౌ విల్ మూవ్ ఆన్ టు ద ఫైనల్ టాపిక్. సో ఇది అయిపోయింది అంటే సీలియా అండ్ ఫ్లాజెల్లా కూడా అయిపోయింది. క్వశ్చన్ చేయండి, తర్వాత ఫైనల్ న్యూక్లియస్ గురించి మనము అదే మెటాసెంట్రిక్ సబ్ మెటాసెంట్రిక్ చేసేస్తే. Yes, as they release hydrolase that digest old and damaged cells, the term suicide bags is aptly అంటే correctly used by cell biologists for. Easy question. Who will answer this? ఎస్, ఆన్సర్ చేసేయండి. ఇంకా ఫైనల్ పార్ట్ చూసేస్తే మనకి చాప్టర్ అయిపోతుంది. ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీని తర్వాత వెరీ గుడ్, లోకేష్ ఆన్సర్, స్పార్కిల్ ఆన్సర్డ్ ఫస్ట్. యా, స్పార్కిల్, వాట్ డిడ్ యూ ఆన్సర్? డి, లైసోజోమ్స్. ఎస్, ఫస్ట్ స్పార్కిల్ ఆన్సర్ చేశాడో చేసిందో తెలియదు. ఓకే, దెన్ లోకేష్, ఎవ్రీబడి ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్. ఎస్, ఎవ్రీవన్. వెరీ గుడ్. సో అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సో దట్ ఈస్ ద లైసోజోమ్స్. ఫైనల్ టాపిక్ దట్ ఈస్ న్యూక్లియస్. ఇక న్యూక్లియస్ గురించి చేస్తే మన సెల్ చాప్టర్ అయిపోతుంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బట్ హై స్కోరింగ్ అండ్ హై వెయిటేజ్ టాపిక్ అన్నమాట. సో విల్ కంప్లీట్ దిస్. యా, సో న్యూక్లియస్ ని కనుక తీసుకుంటే మనం న్యూక్లియస్ ఒకటే తీసుకున్నప్పుడు మనకు చెప్పాను కదా, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ రెండు ఉంటాయని చెప్పి. సో మనం తీసుకున్నప్పుడు
సో అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్స్ అనేవి ఇలా జాయిన్ అయి ఉంటాయి. దీని వలన మనకి ఏం జరుగుతుంది, న్యూక్లియర్ పోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో వీ కెన్ ఏబుల్ టు సీ ద న్యూక్లియర్ పోర్స్. సో దిస్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్, ఓకే, ఆఫ్ ద న్యూక్లియస్. అండ్ ఇది మనం తీసుకుంటే ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద న్యూక్లియస్. అండ్ దీని రెండిటి మధ్యలో ఉన్నది మనది ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. ఈ రెండిటి మధ్యలో ఏముంది, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి, న్యూక్లియర్ పోర్స్. న్యూక్లియర్ పోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఈ న్యూక్లియర్ పోర్స్ నుంచే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ద మెటీరియల్, అంటే ఈ లోపల ఉన్నదంతా ఏంటి, దిస్ ఈస్ ద న్యూక్లియోప్లాజం. ఓకే, ఇక్కడ న్యూక్లియోలస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ దిస్, న్యూక్లియోలస్. అండ్ దెన్ వాట్ ఈస్ దర్ హియర్, యా, ఇక్కడనే మనకి అవుటర్ మెంబ్రెయిన్ లోనే మనకి ఏం అటాచ్ అయ్యి ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది అవుటర్ మెంబ్రెయిన్ యొక్క కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ అనేది మనం తెలుసుకోవాలి. పెరిన్యూక్లియర్ స్పేస్ కూడా చెప్పచ్చు. ఎస్, ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆర్ పెరిన్యూక్లియర్ స్పేస్. వెరీ గుడ్ కైరా, పెరిన్యూక్లియర్ స్పేస్ అని కూడా చెప్తాము. ఓకే, దాని మెజర్మెంట్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు. సో ఈ న్యూక్లియోలస్ లోపల మనకి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏం చెప్తాము, we will say them as chromatin. కానీ ఇదే సేమ్ క్రోమాటిన్ అనేది సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, క్రోమాటిన్ డ్యూరింగ్ నార్మల్ సెల్ when it is not dividing. అదే కనుక క్రోమోజోమ్స్ అయితే ఎప్పుడు, whenever the cell is dividing. Nanometer, yes, okay na. For which one, nanometer, perinuclear space, yeah, okay. సో క్రోమోజోమ్స్ అనేవి సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి క్రోమోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో మనం ఇది తెలుసుకుంటాము. సో డ్యూరింగ్ సెల్ డివిజన్ ని కనుక తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది, కండెన్స్డ్ క్రోమోజోమ్ అదే సెల్ డివైడ్ అయ్యేటప్పుడు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ ఇక్కడ కనుక తీసుకుంటే. సో ఇదంతా న్యూక్లియోప్లాజం అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో ఇందులో కనుక మనం క్రోమోజోమ్ స్ట్రక్చర్ ని ప్రాపర్ గా తీసుకుంటే, క్రోమోజోమ్ స్ట్రక్చర్ లో సో దీన్ని ఏమంటాము, దీన్ని సెంట్రోమియరా సెంట్రోజోమా. సెంట్రోజోమ్ కి సెంట్రోమియర్ కి కన్ఫ్యూజన్ అవ్వకండి. సెంట్రోజోమ్ అనేది మనం ఇంతకు ముందు చూసినది, సెంట్రోమియర్ అంటే ఇది అన్నమాట. దీని చుట్టూ మనకి ఇలా ప్రెసెంట్ అయి ఉంటాయి. These are called as kinetochores. సెంట్రోమియర్ చుట్టూ మనకి కైనెటోకోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ క్రోమాటిన్స్ అని చెప్పచ్చు. క్రోమాటిడ్స్, నాట్ క్రోమాటిన్స్. క్రోమాటిన్ అంటే ఏంటి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద న్యూక్లియస్ వెన్ సెల్ ఇస్ నాట్ డివైడింగ్, దాన్ని క్రోమాటిన్ అంటాము. క్రోమాటిడ్స్ అంటే ఏంటి, సో ఈ సెంట్రోమియర్ చుట్టూ ఉన్న వాటిని దాన్ని క్రోమాటిడ్స్ అని చెప్తాము. సో 2 క్రోమాటిడ్స్ ఎప్పుడైతే క్రోమోజోమ్ డబల్ అయిందో మనకి సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని లోపల మనకి DNA అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ఎవరు దీన్ని కనిపెట్టారు అంటే రాబర్ట్ బ్రౌన్ హస్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. సెల్ అయితే రాబర్ట్ హుక్, న్యూక్లియస్ అయితే రాబర్ట్ బ్రౌన్. న్యూక్లియోలస్ ఫంక్షన్, ఎస్, RNA సింథసిస్. వెరీ గుడ్ మా. సో న్యూక్లియోలస్ ఫంక్షన్ వచ్చి RNA సింథసిస్. ఇక్కడే మనకి
rRNA అనేది జరుగుతుంది. rRNA రైబోసోమల్ RNA సింథసిస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQ. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. లోకేష్ వెరీ గుడ్. సో న్యూక్లియోలస్ అనేది ఈ rRNA రైబోసోమల్ RNA యొక్క సింథసిస్ అనేది చేస్తుంది న్యూక్లియోలస్. ఓకేనా? 1 second. Yes, ఇక్కడ ఇంపార్టెంట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మెచ్యూర్ సెల్స్. సమ్ ఆఫ్ ద మెచ్యూర్ సెల్స్ ల్యాక్ న్యూక్లియస్ అన్నమాట. అవి ఏంటివి అనేది తెలుసుకోవాలి. సమ్ మెచ్యూర్ సెల్స్ ల్యాక్ న్యూక్లియస్. సో ఏవి వాటిలో ఈ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, శాటిలైట్ అండ్ సెకండరీ కన్స్ట్రక్షన్ గురించి చెప్తాను. మనం కనుక ఈ క్రోమోస్ ఈ సెంట్రోమియర్ తీసుకుంటే దిస్ ఈస్ ద ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఓకేనా? సో కొన్ని వాటికి ఇలా మనకి సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది చూస్తామన్నమాట. ఈ సెకండరీ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మనకి ఆ పైన ఉన్నదాన్ని మనం ఏం చెప్తాము అంటే we will call this as satellite chromosome. Okay na? What is satellite chromosome? మనకి క్రోమోజోమ్ పైన ఎప్పుడైతే సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందో దాని పైన మనం శాటిలైట్ క్రోమోజోమ్స్ చూస్తాం. ఈ శాటిలైట్ క్రోమోజోమ్స్ అనేవి దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. DNA ఫింగర్ ప్రింటింగ్ కి దానికి ఈ శాటిలైట్ క్రోమోజోమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్, సి ట్యూబ్ ఎలిమెంట్స్ దే లాక్ న్యూక్లియస్. ఇంకా ఆర్బిసి, మెచ్యూర్ ఆర్బిసి ఆల్సో లాక్ న్యూక్లియస్ కదా. ఎందుకు? మ్యామ్ న్యూక్లియై డయాకారియోట్ also present in ascomycetes. Yes, it's dikaryon structure, ascobasidio. That I have explained clearly in the fungi biological classification. You can watch that. Okay na? Yes, very good Kaira. Already ఇచ్చేసారు. Very good. So ఏవేవి మెచ్యూర్ సెల్స్ అంటే ఆర్బీసీలో ల్యాక్ అవుతాయి. ఆ తర్వాత సి ట్యూబ్స్ లో కూడా ల్యాక్ అవుతాయి. ఎందుకు ఆర్బీసీలో ఈ న్యూక్లియస్ అనేది ఉండదు? ఎస్, వెరీ గుడ్ పవన్. కంపానియన్ సెల్స్ సి ట్యూబ్ ఎలిమెంట్స్ కి హెల్ప్ చేస్తాయి ఎందుకంటే న్యూక్లియస్ ఉండదు కాబట్టి. ఎందుకు ఆర్బీసీలో ఎందుకు న్యూక్లియస్ ఉండదు అంటే హీమోగ్లోబిన్ అనేది ప్రాపర్ గా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, హీమోగ్లోబిన్ స్పేస్ కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ more space to hemoglobin, అందు గురించి న్యూక్లియస్ అనేది అబ్సెంట్ అయ్యి ఉంటుంది. ఇందులో సి ట్యూబ్ ఎలిమెంట్స్ లో కంపానియన్ సెల్స్ విల్ హెల్ప్. సో న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ కంపానియన్ సెల్స్ విల్ హెల్ప్ సి ట్యూబ్ ఎలిమెంట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఆర్బీసీ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది హిమోగ్లోబిన్ ద్వారానే జరుగుతుంది కదా. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది, 4 అటాచ్ అయ్యి ఉండి. మనము జువాలజీలో చదువుకుంటాము. హిమోగ్లోబిన్ లో మధ్యలో ఉన్న రింగ్ వచ్చి ఐరన్ రింగ్ అనేది, పోర్ఫిరిన్ రింగ్ లో మధ్యలో ఉన్నది ఐరన్. క్లోరోఫిల్ లో అయితే మెగ్నీషియం ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇక్కడే ఆ స్ట్రక్చర్ అంతా మిగతాది సేమ్ అన్నమాట. మల్టీన్యూక్లియేటెడ్ సినోసైట్స్, ఎస్, పైకోమైసిటీస్ అక్కడ తీసుకుంటే సినోసిటిక్ కండిషన్ చూస్తాము, విచ్ ఈస్ నథింగ్ బట్ మల్టీన్యూక్లియేటెడ్ కండిషన్. ఎనీ డౌట్ ఇన్ ద న్యూక్లియస్? న్యూక్లియస్ లో ఏమైనా డౌట్ ఉందా? పెరిన్యూక్లియర్ స్పేస్ 10 to 50 నానోమీటర్, అది కూడా రాసేసుకోండి. ఓకే, పెరిన్యూక్లియర్ స్పేస్ కనుక తీసుకుంటే 10 to 50 నానోమీటర్ అంత సైజ్ లో ఉంటుంది. Yes, please like the session. So almost everything over. The last part is left over. What happened, ma'am? Kaira? No, ma'am. Antuno enti. Hi, Manoj. Clear kada? So the last part undi. The last part enti. That is the okay. Nucleus gurinchi ikkada konni points aithe unnayi. You can see. Okay. So Robert Brown in 1831, all genetic information. Chromatin ever find out discovered chesarante Fleming
లార్జెస్ట్ సెల్ ఆర్గనెల్లీ అండ్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్, దీన్నే మనం బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అంటాం. న్యూక్లియర్ ఎన్వలప్ తీసుకున్నప్పుడు డబల్ మెంబ్రెయిన్ బౌండ్ ఎన్వలప్ దట్ సరౌండ్స్ ద న్యూక్లియస్ చూపించాను. ఇక న్యూక్లియోప్లాజం అంటే దట్ ఈస్ ద కంటైన్స్ న్యూక్లియోటైడ్స్ అండ్ ఎంజైమ్స్ ఫర్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ దానికి ఎంజైమ్ సింథసిస్ అనేది మనకి న్యూక్లియోప్లాజం లో చూస్తాము. న్యూక్లియోలస్ కనుక తీసుకుంటే నేకెడ్ రౌండ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంబ్రెయిన్ ఏమీ ఉండదు అన్నమాట. సో ఇట్ ఈస్ నేకెడ్ రౌండ్ అండ్ ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్ అటాచ్డ్ టు ద క్రోమాటిన్. నేకెడ్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ ఒక్కొక్కసారి ఉంటుంది. సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. వెరీ ఇంపార్టెంట్ PYQ is here. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్ లో రాయండి, ఇక్కడ చాట్ లో వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ ద సెషన్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్ ఆల్సో, వీడియో కింద కామెంట్స్ దగ్గర. ఓకేనా? సో అది న్యూక్లియస్ గురించి మనం చూసాం కదా. సో ఇక్కడ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఈ బయటికి వచ్చేసి, అంటే న్యూక్లియోలస్ నుంచి ఈ న్యూక్లియస్ లోపల మనకి ఈ ఎంఆర్ఎన్ఏ రైబోజోమ్ వచ్చి ఎప్పుడైతే అటాచ్ అవుతుందో మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బాగా చూసారు కదా. ఎస్, స్టెప్టమ్ ఇన్ ఆంథర్ ఇస్ ఆల్సో బైన్యూక్లియేటే కదా. ఎస్, స్టెప్టల్ సెల్స్ ఆల్సో బైన్యూక్లియేట్ కండిషన్. సో న్యూక్లియర్ వెరీ గుడ్ మా, ఇలా బాగా ఇది చేసుకుంటూ ఉన్నారు. క్లాస్ వింటున్నా కనిపిస్తుంది. ఓకే కిడ్స్, ఓకే ఓకేనా. సో ఇది చూడండి. సో ఎంత డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి సో ఫస్ట్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, దెన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ బయటికి వస్తుంది, రైబోజోమ్స్ దానికి అటాచ్ అవుతాయి, దెన్ ప్రోటీన్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో స్ట్రక్చర్ కనుక తీసుకుంటే న్యూక్లియర్ పోర్స్ చెప్పాను కదా. న్యూక్లియర్ పోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. న్యూక్లియర్ ఎన్వెలప్, దిస్ ఇస్ ద లామినా, న్యూక్లియోలస్, క్రోమాటిన్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. న్యూక్లియోప్లాజం చెప్పాను. ఎండోప్లాస్మిక్ రెటికులం కొంత వాటిపైన ప్రెసెంట్ అయి ఉంటుంది. రైబోజోమ్స్ అనేది కూడా ఉంటుంది. ఇక క్రోమోజోమ్స్ విషయానికి వస్తే మనం ఇంతకుముందే చెప్పాను, న్యూక్లియస్ ఇన్ ద ఇంటర్ఫేస్ హ్యాస్ క్రోమాటిన్. ఇంటర్ఫేస్ అంటే ఇంకా సెల్ అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. అదే ఎస్ ఫేస్, అక్కడ అయితే సింథసిస్ ఫేస్, అంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో చూస్తాము. ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎం ఫేస్ ఉంటుంది. ఎం ఇన్ ద సెన్స్ మైటాటిక్ అండ్ మియాటిక్ ఫేస్, నెక్స్ట్ మనం తెలుసుకుంటాము. సో డివైడ్ అయ్యేటప్పుడు మనకి క్రోమోజోమ్స్ లాగా ఉంటాయి. ఎప్పుడైతే డివైడ్ అవ్వట్లేదు అంటే ఇంటర్ఫేస్ లో ఇట్ విల్ బి లైక్ క్రోమాటిన్. డ్యూరింగ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సెల్ డివిజన్ సెల్స్ షో స్ట్రక్చర్డ్ క్రోమోజోమ్స్, డిఫరెంట్ స్ట్రక్చర్డ్ క్రోమోజోమ్స్, అది చూపిస్తాను నేను. Chromosomes are made for the equal distribution of genetic material. DNA ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి these are very very helpful అన్నమాట. ఓకే, ఆ తర్వాత ప్రైమరీ కన్స్ట్రక్షన్ కనుక తీసుకుంటే దట్ ఈస్ ద సెంట్రోమియర్. ఇక్కడ చూపించాను కదా, ఆడ కూడా అదే. సో దిస్ ఈస్ ద ప్రైమరీ కన్స్ట్రక్షన్. ఓకే, అక్కడ కూడా చూపించాను మీకు, దట్ ఈస్ ద ప్రైమరీ కన్స్ట్రక్షన్. On the sides kinetochores ఉంటాయి. These are the kinetochores అని చెప్పాను. టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో మనం మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్ట్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ 4 టైప్స్ చూస్తాము. ఆ టైప్స్ ఏంటి అనేది చూసేస్తే ఇక మన వర్క్ అయిపోతుంది. సో చాప్టరే అయిపోతుంది. సో శాటిలైట్ క్రోమోజోమ్ చూసారా, ఇక్కడ ప్రెసెంట్ అయ్యి ఉంది. సో ద ఎండ్ పార్ట్, టర్మినల్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ని కనుక తీసుకుంటే we will call it as telomere అన్నమాట. ఓకేనా? ఎస్, ఫేస్ ఇస్ ద రెప్లికేషన్. ఎస్ ప్రియా ప్రసాద్. సో మెటాసెంట్రిక్ ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద మెటాసెంట్రిక్. మెటాసెంట్రిక్ లో మనకి ఏం జరుగుతుంది, మెటాలో మనకి సెంట్రోమియర్ సెంటర్ లో ఉంటుంది, క్రోమాటిడ్స్ ఈక్వల్ లెంత్ లో ఉంటాయి, బోత్ ద క్రోమాటిడ్స్. అది మెటాసెంట్రిక్. సబ్ మెటాసెంట్రిక్ కనుక తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది, సబ్ మెటాసెంట్రిక్ సెంట్రోమియర్ ఇస్ స్లైట్లీ ఎస్ అవే ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద క్రోమోజోమ్, కొంచెం అన్నమాట. ఇక యాక్ట్రోసెంట్రిక్ తీసుకున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఇంకా పోయినట్లు ఉంటుంది, కానీ కొంచెం క్రోమాటిడ్ అనేది మిగిలిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద యాక్ట్రోసెంట్రిక్. అండ్ టీలోసెంట్రిక్ కనుక తీసుకుంటే మనకి ఒక క్రోమాటిడ్ మాత్రమే కనిపిస్తుంది. అట్ ద టాప్ ఇట్ విల్ బి ప్రెసెంట్ లైక్ దిస్ అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 different types. టీలోమియర్ అంటే ఏంటి, ద ఎండ్ ఆఫ్ ద
ఎండ్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ని టీలోమియర్ అంటాము. వాట్ ఆర్ హిస్టోన్స్? హిస్టోన్స్ ఆర్ నథింగ్ బట్ మనము మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో చదువుకున్నాం. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ కి మనకి హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. హిస్టోన్ ఆప్టమర్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్. సెల్ లో మనకి క్రోమోజోమ్స్ అన్ని ఉంటాయి. క్రోమోజోమ్ ప్యాకేజింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ హిస్టోన్ ప్రోటీన్స్ తో పాటు నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎన్హెచ్సి అంటాం, నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్. హిస్టోన్ ప్రోటీన్స్ ప్లస్ తర్వాత మనకి ఎన్హెచ్సి నాన్ హిస్టోన్ కనిపిస్తుందా ఇది? యా, నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ కూడా హెల్ప్ అనేది చేస్తాయి అన్నమాట. నాన్ హిస్టోన్స్ ఆర్ అసిడిక్ నేచర్ కదా మ్యామ్? ఎస్ మా, వెరీ గుడ్ పవన్. ఎస్, హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ప్యాకేజింగ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద శాటిలైట్ క్రోమోజోమ్. ఇక మైక్రో బాడీస్ ఒకటి ఉంది, అంతలోపు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను మైక్రో బాడీస్ గురించి చెప్పేస్తాను. లాస్ట్ పార్ట్ ఉందనుకుంటా సెల్లో. యా, మైక్రో బాడీస్ అంటే మైన్యూట్ వెసికల్స్ which contain many enzymes that and all. So the final question, try to answer this. Ribosomes are produced and assembled in. ఎక్కడ ప్రొడ్యూస్ చేయబడతాయి, ఎక్కడ అసెంబుల్ చేయబడతాయి? మైటోకాండ్రియా, సైటోప్లాజం, న్యూక్లియోలస్, గోల్గి apparatus. సో ద ఫైనల్ పార్ట్ వచ్చి ఏంటి? మైక్రో బాడీస్ ఒకటి ఉంది. మెనీ మెంబ్రేన్ బౌండ్ మైన్యూట్ వెసికల్స్ ని మైక్రో బాడీస్ అంటాము. Okay, many membrane bound. So the answer is nucleolus. Ribosomes produce అయ్యాయి, assembled అయ్యాయి, rRNA synthesis. So nucleolus అన్నమాట. Kyra answer it as C. Yes, correct. Yeah, Meghna. So nucleolus. ఇక లాస్ట్ పార్ట్ వచ్చి that is the micro bodies. ఇదంతా వదిలేండి. సో ఇక్కడ రాస్తామా? The final part, micro bodies. Micro bodies అంటే ఏంటి అంటే మనకి ఎక్కువగా ప్రెసెంట్ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ సెంటెన్స్ అనేది చదివేసుకోండి. మెనీ మెంబ్రేన్ బౌండ్ మైన్యూట్ వెసికల్స్ ని మైక్రో బాడీస్ అంటాము. దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఫైనల్ అని చెప్పి మర్చిపోకూడదు. మెనీ మెంబ్రేన్ బౌండ్ మైన్యూట్ వెసికల్స్. మైన్యూట్ వెసికల్స్ ని మనం ఏం చెప్తాము? మైక్రో బాడీస్ అని చెప్తాము. 5 marks పాయేనా? ఎందుకు? RNX పవర్ వై? ఎస్, membrane bound minute vesicles that contain various enzymes. Contains various enzymes present in both plants and animal cells. Contains various enzymes present in both plant and animal cells. ఇక్కడ వెసికల్స్ అంటే గుర్తుకొచ్చింది మీసోజోమ్స్ దగ్గర. నేను అది ఒకటి చెప్పాలి, అది ఒకటి చెప్పేస్తాను, అయిపోతుంది. ఓకేనా? మైక్రోబాడీస్, yes, they are present both in plant and animal cells. సో దట్స్ ఇట్. సో దీనికంటే ముందు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. సో మీసోజోమ్స్ దగ్గర 1 second, where it went. యా, ఈ మీసోజోమ్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ వెసికల్స్, ట్యూబ్యూల్స్. అంటే ఈ షేప్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఇది చెప్పేది మర్చిపోయాను, సో అందుకే చెప్తున్నాను. లామెల్లే, ఓకేనా? ఇలా డిఫరెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. వై? వాట్ హ్యాపెన్? మెనీ మెంబ్రేన్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. Many membrane కాదు మ్యామ్, each one or contain membrane. Yes. ఓకే, సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, వెసికల్స్, ట్యూబ్యూల్స్, లామెల్లే. ఓకేనా? సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇంకేదైనా మీరు నెక్స్ట్ మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం కదా, అప్పటికి మీరు ఇంకా ఏదైనా కనుక మిగిలిపోయి ఉంటే అక్కడ కూడా చూద్దాం. ఐ థింక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. మొటైల్ అండ్ నాన్ మొటైల్, ప్లాజెల్లా ఉంటే మొటైల్, నాన్ మొటైల్, అదొకటి.
అక్కడ రాయలేదు, బట్ నేను చెప్పాను నోటితో. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద టాపిక్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సెషన్ కనుక నచ్చినట్టు అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. చాట్ సెషన్లో రాయడం కాకుండా కామెంట్ సెషన్లో లెసన్ బాగా నచ్చింది అవన్నీ కూడా తెలపచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఏదైనా అక్కడ చెప్పచ్చు. ఈచ్ వన్ కంటైన్ మెంబ్రెయిన్. యా, న్యూక్లియస్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే డై అసిటోకారమైన్ కదా. ఎస్ మా, న్యూక్లియస్ డిటెక్షన్ కి చేస్తాము. ఇక్కడ గ్రామ్ స్టెయినింగ్ చెప్పానులే, అది చూస్తే గ్రామ్ స్టెయినింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ సెషన్. ఓకే, లైక్ చేయండి. ఈ థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ సెషన్ అనేది కామెంట్స్ లో పెట్టండి వీడియో కింద. తర్వాత కనిపించేది అదే, ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఓకే, సో గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సెషన్. సో ఒక చాప్టర్ 1 షాట్ లో అయిపోయి చేసాం. నెక్స్ట్ మనం కనుక తీసుకుంటే పీవైక్యూస్ నెక్స్ట్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి నేను సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ క్లాస్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ ద సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. స్వీట్ డ్రీమ్స్. ఏమి టెన్షన్ పెట్టుకోకుండా పడుకొని ఒక నిమిషం అంటే కొద్దిసేపు ఈ చాప్టర్ ని అలా రీకాల్ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోండి. ఇక మీకు ఈ చాప్టర్ గురించి అంతా వచ్చేస్తుంది. టైమింగ్ మోస్ట్లీ 7 or 7:30 డాక్టర్ లావణ్య. ఓకే, మోస్ట్లీ 7 అయినా ఉంటుంది, 7:30 అయినా ఉంటుంది. రెండిట్లో రేపు ఉండదు. ఐ థింక్ నావి వచ్చి మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఉంటాయి. ఓకే, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే 7 or 7:30 PM. ఓకేనా? యా, ఓకే దెన్ బాయ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్. స్లీప్ వెల్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్ ఎవ్రీవన్. Stop.